గైస్ ఎవరైతే యూట్యూబ్లో ఉన్నారో జస్ట్ జాయిన్ ఇన్ జూమ్లో జాయిన్ అవ్వండి. అందరు మ్యూట్లోకి వెళ్ళండి ప్లీజ్. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో అందరు మ్యూట్లో ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో యూట్యూబ్లో ఎవరైతే ఉన్నారో యూ గైస్ కెన్ జాయిన్ ఇట్ ఇన్ ది జూమ్. ఓకే, యూట్యూబ్లో కూడా లైవ్ వస్తుంది. ఓకే, సో గైస్ కెన్ జాయిన్ ఇన్ జూమ్ యాజ్ వెల్. యూట్యూబ్లో కూడా ఉండాలంటే ఉండొచ్చు. అండ్ ఆల్సో వేర్ ఆర్ వాచింగ్ జస్ట్ లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ లైక్ వేర్ ఆర్ వాచింగ్. It's 9:04. We'll start in another 1-2 minutes. మ్యూట్లోకి వెళ్ళండి బ్రో. It's 9:04. We'll start in another 1-2 minutes. Hi, good morning, guys. Good morning. Mute all option. Okay. First thing is don't display your మీ జాబ్స్ గురించి కానివ్వండి. ఓకే, సో పర్సనల్ విషయాలు చెప్పకండి. బికాజ్ ఇట్ విల్ బీ ఇన్ యూట్యూబ్ యాజ్ వెల్. మీరు ఏ కంపెనీలో చేస్తున్నారు, ఓకే, సో ఏ కంపెనీ నుంచి లైక్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు, ఫేక్ పెడుతున్నారా, ఎక్స్పీరియన్స్ పెడుతున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇట్స్ టోటలీ ఎ పర్సనల్ అండ్ ప్రైవేట్ ఇష్యూ, ప్రైవేట్ థింగ్. ఓకే, సో డోంట్ ఎవర్ డిస్ప్లే దట్ హియర్. అండ్ ఆల్సో మీకు ఏదైనా కావాలనుకుంటే అనానిమస్గా అడగండి. అంటే లైక్ నేను ఇట్లా పెట్టుకున్న ఎక్స్పీరియన్స్, ఓకే, సో ఇక్కడ వర్క్ చేస్తున్నా, అట్లా మాట్లాడడానికి ట్రై చేయండి. డోంట్ బీ టూ స్పెసిఫిక్ అబౌట్ వాట్ ఎవర్ యూ డూయింగ్. ఓకే, Q&A స్టార్ట్ చేసినప్పుడు. ఓకే, సో లెట్స్ షేర్ మై స్క్రీన్. Hope my screen is visible to everyone. నా స్క్రీన్ విజిబుల్ కదా అందరికి? yes in chat. Okay. Okay, so we'll start. సో జనరల్గా ఎజెండా వచ్చేసి యూ గైస్
నో లైక్ డెవాప్స్ ప్రాజెక్ట్ ఇన్ ఇంగ్లీష్ వాట్ ఎవర్ వీ హ్యావ్ మనం ఏదైతే పెట్టినామో తెలుగు ఐటీ ఫ్యాక్టరీలో. ఓకే. సో అండ్ ఆల్సో ట్రైటరీ లెర్నింగ్లో కూడా పెట్టినాను నేను ఇది. అండ్ ఆల్సో ఇనిషియల్గా కూడా మనము వీ హ్యావ్ పుట్ దిస్ ఇన్ ది యూట్యూబ్. ఓకే. సో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వడానికి ఈ సెషన్. ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ టేకెన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇఫ్ యూ నాట్ షూర్ లైక్ వాట్ ఐఎమ్ టాకింగ్, ఓకే, సో యూ గైస్ కెన్ గో అండ్ బై ఇట్. ఓకే. సో ఎందుకంటే ఇట్ విల్ బి టోటలీ స్పెసిఫికలీ ఆన్ దట్ ప్రాజెక్ట్. ఓకే. సో నేను ఏదైతే ప్రాజెక్ట్ చేశానో మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ పైన ఆ ప్రాజెక్ట్ పైనే మాట్లాడడానికి ట్రై చేస్తా ఎక్కువ శాతం. ఓకే. సో మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే యూ గైస్ కెన్ పోస్ట్. ఓకే. సో నేను ఒక అంటే ఎవ్రీ దీంట్లో నేను క్వశ్చన్ అడుగుతా, అంటే లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూ అండ్ అని అడుగుతా, దెన్ యూ గైస్ కెన్ రెస్పాండ్ బ్యాక్. ఓకే. యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో జూమ్ లింక్ ఆల్రెడీ పిన్ చేసి పెట్టినా నేను. మీరు దానిపైన క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా లోపలికి రావచ్చు. ఓకే. సో యా, వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ డన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన దిస్ ఈజ్ అబౌట్ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ. సో మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ అంటే ఏంది, నాకు ఎట్లా ఉపయోగపడుతుంది, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ నేను ఎందుకు చెయ్యాలి అనేసి చాలామందికి క్వశ్చన్ ఉండొచ్చు. బట్ దట్ ఈస్ ది ప్రాజెక్ట్. సో ఇది ఒకటే ప్రాజెక్ట్ ఉంటుందా ఈ ఇండస్ట్రీలో, అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరెవరు వాడుతున్నారంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లైక్ యూ గైస్ నో రైట్. సో మీకు జనరల్గా ఇప్పుడు వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే. సో యూజింగ్ వెబ్సైట్స్ అంటే లైక్ వెబ్సైట్స్ని లాంచ్ చేయడము. ఓకే. సో ఆ వెబ్సైట్స్ని మనం సెండ్ చేయడము. ఆర్ఎల్స్ లైక్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళారు అనుకోండి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎట్లుంటుంది, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎప్పుడైనా సరే దే విల్ బీ సెల్లింగ్ దేర్ ప్రోడక్ట్. అంతే కదా, ప్రోడక్ట్ బేస్డ్ అంటే దే విల్ బీ సెల్లింగ్ దేర్ ప్రోడక్ట్. ఎప్పుడైనా సరే వాళ్ళ ప్రోడక్ట్ని సెల్ చేయడానికి చూస్తూ ఉంటారు వాళ్ళు. సో టు whom they are selling, okay, so there will be lot of people, lot of customers with different geos. యుఎస్లో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు, కెనడాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు. ఓకే. సో ఎక్కడైనా ఉండనివ్వండి జియోలో. ఓకే. సో ద మెయిన్ ఎజెండా ఆఫ్ ఆఫ్ దెమ్ ఇస్ టు సెల్ ద ప్రాజెక్ట్. ఓకే. సెల్ చేయడమే మేజర్ ఇంపార్టెంట్ థింగ్. ప్రాజెక్ట్ని నేను సెల్ చేయాలి యాజ్ అ ప్రోడక్ట్ బేస్డ్. సో ఇక్కడ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ స్పెసిఫికలీ టు మై ప్రాజెక్ట్. ఓకే. సో నా ప్రాజెక్ట్కే నేను చేస్తున్నా అంటే నేను ఒక ప్రాజెక్ట్లో ఉన్నా, ఆ ప్రాజెక్ట్లోనే చేస్తున్నాను కాదు. యూ గైస్ కెన్ ఆల్సో సెల్ దిస్ ప్రాజెక్ట్. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ని మనము కస్టమర్స్కి కూడా సెల్ చేయొచ్చు. ఓకే. సో వీ హ్యావ్ టూ డిఫరెంట్ ఆప్షన్స్. ఒకటేమో నా కంపెనీలో అంటే ఇప్పుడు నేను చేసే మీరు ఏదైతే కంపెనీ పెట్టుకుంటున్నారో ఆ కంపెనీలో అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు వేరే కస్టమర్కైనా ఇది సెల్ చేస్తున్నట్టు మీ రెజ్యూమేలో డిస్ప్లే చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఒకటే ఆర్గనైజేషన్ నుంచి కాదు కదా, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి మన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. సో రెజ్యూమే నేను ఆల్రెడీ పెట్టిన, ప్లీజ్ గో అండ్ గెట్ దట్ రెజ్యూమే. ఆల్రెడీ డెవాప్స్ ప్రాజెక్ట్ ఇన్ ఇంగ్లీష్ ఏదైతే తెలుగు ఐటీ ఫ్యాక్టరీ .comలో ఉందో అక్కడ మీకు ఆల్రెడీ రెజ్యూమే ఉంటుంది. ఓకే. సో నేను లాస్ట్లో రెజ్యూమే కూడా లైక్ ఇఫ్ పాసిబుల్ ఓపెన్ చేసి చూద్దాము. ఐ నాట్ షూర్ లైక్ మళ్ళీ డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఎనీవే లైక్ ప్రాజెక్ట్ గురించి ప్రోడక్ట్ అనేది. ఓకే. సో యూ కెన్ క్రియేట్ బై యువర్ సెల్ఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టీసీఎస్ పెడుతున్నా. ఓకే. సో నేను టీసీఎస్ పెడుతున్నా అనుకోండి, ఇట్స్ లైక్ ఎ సర్వీస్ బేస్డ్. అంటే నేను ఒక ప్రాజెక్ట్కి పనిచేస్తున్నాను అనమాట. ఓకే. ఐ విల్ బి వర్కింగ్ ఫర్ అ పర్టికులర్ ప్రాజెక్ట్. టీసీఎస్లో నాకు ఆర్ఎండి టీమ్ లేదా అంటే దేర్ ఆర్ ఫ్యూ ఆర్ఎండి టీమ్స్ ఇన్ టీసీఎస్ ఆల్సో. ఓకే. దిస్ ఇస్ జస్ట్ టు గివ్ యూ రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ అంతే. ఇంకొకటి ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ అన్ ఐబిఎం. ఓకే. సో ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ వేర్ దే కెన్ ఆల్సో సెల్ ప్రాజెక్ట్స్. ఓకే. వాళ్ళు తయారు చేసి వాళ్ళు ప్రాజెక్ట్స్ కూడా అమ్ముతారు. అంటే లైక్ దే విల్ గివ్ ఇట్ టు ది కస్టమర్స్. ఓకే. సో ఇది ప్యూర్ ఆర్ఎండి టీమ్ ఇది. ఓకే. సో ప్యూర్ ఆర్ఎండి టీమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి దే విల్ సెల్ దోస్ ప్రాజెక్ట్స్ టు ది పీపుల్. అంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి సెల్ చేస్తారు. సో ఇక్కడ మేజర్గా ప్రాజెక్ట్ ఎజెండా. ఓకే. సో మన ప్రాజెక్ట్ ఎజెండా ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పిన టు మానిటర్ అండ్ అబ్జర్వ్ ది థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మై ఆర్గనైజేషన్. సో నేను ఏం మానిటర్ చేయాలా, నేను ఏం అబ్జర్వ్ చేయాలా, నాకు ఏం అవసరము, అంతే కదా. ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యూ గో ఫర్ ద రెజ్యూమే యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెజ్యూమేలో ప్రాజెక్ట్ మెన్షన్ చేసినప్పుడు అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అడిగినప్పుడు
మై ప్రాజెక్ట్ ఈస్ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ. వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ అచీవింగ్ విత్ దాట్ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ అనేది వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. లేకపోతే అసలు మీరు ఆ ప్రాజెక్ట్ పెట్టుకొని కూడా లాభం లేదు. అండ్ ఆల్సో చాలామందికి జాబ్స్ రాకపోవడానికి కూడా కారణం అది. ఓకే, సో దే ఆర్ నాట్ డెలివరింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. ప్రాజెక్ట్‌లో ఏం చేస్తున్నామో దాన్ని డెలివర్ చేయకపోతే మనం అసలు రెజ్యూమే పెట్టడం కూడా వేస్టే. ఓకే. సో ఇక్కడ మనం ఎజెండాలో ఏం చెప్తాము? నా ప్రాజెక్ట్ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ. సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ డూయింగ్ విత్ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ? వి ఆర్ మానిటరింగ్ ఆల్ ది సర్వర్స్. ఓకే. సో నా ఆర్గనైజేషన్‌లో ఉండే సర్వర్స్ అన్నిటిని కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ లాగా నేను మానిటర్ చేసి అండ్ ఆల్సో ఐ యామ్ డూయింగ్ ది అబ్జర్వబిలిటీ. ఓకే. సో అబ్జర్వబిలిటీ అంటే ఏంది మళ్ళీ? మానిటరింగ్ అంటే ఇక్కడ చాలా మందికి తెలుసు. ఓకే. సో లాట్ ఆఫ్ యూ గైస్ లైక్ మోస్ట్ ఆఫ్ యూ గైస్ నో వాట్ ఈస్ మానిటరింగ్. ఓకే. బికాజ్ మీరు ఆల్రెడీ డెవాప్స్‌లోకి వచ్చారు కాబట్టి మీకు ఆల్రెడీ మానిటరింగ్ అంటే ఏందో ఆల్రెడీ ఐడియా ఉంది. అబ్జర్వబిలిటీ అంటే ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఓకే. సో నాకు ఒక గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ డేటాబేస్ సర్వర్స్ అన్నీ కూడా చాలా క్రిటికల్ సర్వర్స్. సో మనం ఏం చేస్తుంటామంటే విల్ బి మానిటరింగ్ దెమ్. రెగ్యులర్గా మనం మానిటర్ చేస్తుంటాం. కానీ ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ దే ఇష్యూస్ అంటే లైక్ ఎట్లా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 3 months హౌ ఇట్ వర్క్డ్. ఓకే. లేదంటే ఫర్ 7 days హౌ ఇట్ వర్క్డ్. ఫర్ 3 days హౌ ఇట్ వర్క్డ్. హౌ ఇట్ వర్క్డ్ అంటే ఏంది మళ్ళీ? అంటే నాకు ఎప్పుడైనా సరే ఇష్యూస్ వస్తున్నాయా? లోడ్ ఎక్కువ అవుతుందా? నా సిపియు ఎక్కువ హిట్ అవుతుందా? నా మెమరీ ఎప్పుడు ఎక్కువ హిట్ అవుతుంది? ఎందుకు అప్పుడప్పుడు నా డీబీ సర్వర్స్ డౌన్ అవుతున్నాయి? ఓకే. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే అబ్జర్వబిలిటీ పెట్టేసి మనం ఏంటంటే అనలైజ్ చేస్తామన్నమాట. సో ఇట్ మైట్ బి 1 year డేటా, ఇట్ మైట్ బి 3 years డేటా, ఇట్ మైట్ బి 2 days డేటా, 7 days డేటా, వాట్ ఎవర్ డేటా ఇట్ మైట్ బి. జనరల్గా అయితే 1 year డేటా అనేది మనం ఎప్పుడు కూడా మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ 1 year డేటా అనేది ఎప్పుడు పెట్టుకుంటాం అనమాట డేటాబేసెస్లో అంటే మన స్టోరేజ్లో. సో దట్ వీ కెన్ డూ ది అనలైజ్. కాకపోతే ఇక్కడ సర్వర్స్ సైడ్కి వచ్చినాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మనము 3 months to 6 months ట్రెండ్స్ మాత్రమే చూస్తాం. ఓకే. 1 year డేటా పెట్టుకున్నా కానీ 1 year నుంచి ఏం జరుగుతుంది అనేది మనం ఎక్కువ చూడం. ఓకే. సో ఇది ఎవరికి అంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్పర్ట్. ఓకే. నేను ఆల్రెడీ డెవాప్స్ ఇంజినీర్‌ని. నేను లేకపోతే లైనక్స్ ఇంజినీర్‌ని. నేను డేటాబేస్ ఇంజినీర్‌ని. నా డేటాబేస్‌లో ఏమవుతుందనేది నాకు తెలుసు బాగా. ఓకే. నాకెందుకు అబ్జర్వబిలిటీ? ఈ అబ్జర్వబిలిటీ అనేది ఏందంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ డాష్‌బోర్డ్. ఓకే. సో ఇట్ విల్ షో యూ ఇన్ ఎ రిప్రజెంటేషన్ ఫార్మ్. అంటే నాకు గ్రాఫ్స్‌లో, ఓకే, పై చార్ట్స్‌లో, ఓకే. సో ఆ విధంగా మనకి డాష్‌బోర్డ్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. సో ఇది ఏందంటే నాన్ ఐటీ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆర్గనైజేషన్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ప్రెసిడెంటు, డైరెక్టరు, లేకపోతే ప్రాజెక్ట్ మేనేజరు, లేకపోతే మీ మేనేజరు. ఓకే. సో వీళ్ళందరూ కూడా నాన్ ఐటీ అంటే లైక్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నారనమాట వీళ్ళకి. సో వీళ్ళు చూడ్డానికి చాలా ఈజీ. అంటే వాళ్ళు వెళ్ళి అబ్జర్వబిలిటీలోకెళ్ళి ఎందుకు ఇట్లా అయితుంది అనేది వాళ్ళకి ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు మనం అబ్జర్వబిలిటీలో. ఇది ఈ ఇష్యూ ఎందుకొస్తుంది? ఈ ఇష్యూ ఎందుకొస్తుంది? సో ఇక్కడ మనకు అందుకే ఇంపాక్ట్ అయింది. ఓకే. సో మనం ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ ఏరియాలో ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది టోటల్ ప్రోడక్ట్ మనం మేజర్‌గా చేసే ప్రాజెక్ట్ అందుకోసం అబ్జర్వబిలిటీ అనేది. సో మానిటరింగ్ అనేది యూ ఆల్రెడీ నో. ఓకే. సో లైక్ యూ విల్ బీ మానిటరింగ్ ఎవ్రీ సిపియు, ర్యామ్, ఆ తర్వాత మీ డిస్క్ కానివ్వండి, ఫైల్ లాగ్స్ కానివ్వండి, తర్వాత పోర్ట్స్ కానివ్వండి. ఓకే. సో దట్ ఆల్ ద థింగ్స్ దట్ కమ్స్ అండర్ ది మానిటరింగ్. మానిటరింగ్ కిందకి వస్తాయి అనమాట. సో ఇది మన ప్రాజెక్ట్. ఓకే. సో సమ్‌వన్ ఆస్క్ యూ లైక్ వాట్ ఎగ్జాక్ట్‌లీ యూ ఆర్ డూయింగ్, వాట్ ప్రాజెక్ట్ యూ ఆర్ డూయింగ్ అంటే, సో నా ప్రాజెక్ట్ వచ్చేసి అబ్జర్వబిలిటీ అండ్ మానిటరింగ్. సో నేను చేసే జాబ్ ఏంది అంటే అల్టిమేట్‌గా వి ఆర్ క్రియేటింగ్ మానిటరింగ్ ఫర్ ది సర్వర్స్ విచ్ ఆర్ ఇన్‌సైడ్ అవర్ ప్రాజెక్ట్ ఆర్ ఎల్స్ వి ఆర్ క్రియేటింగ్ ఏ ప్రోడక్ట్. ఓకే. సో మేము ఒక ప్రోడక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాము. వేర్ ఇట్ విల్ మానిటర్ అండ్ ఇట్ విల్ అబ్జర్వ్ ఆల్ ది సర్వర్స్ ఇన్ యువర్ కంపెనీ. ఓకే. సో మీ కంపెనీలో ఒక కస్టమర్‌కి మేము ఈ ప్రోడక్ట్‌ని తయారు చేసి వి ఆర్ సెల్లింగ్ ఇట్ టు ది కస్టమర్స్ సో దట్ దే కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఎవ్రీథింగ్ అంటే side of the servers వాళ్ళు యూజ్ చేసే సర్వర్స్ విండోసా, లైనెక్సా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ దే ఆర్ యూజింగ్. సో విల్ బి మానిటరింగ్ ఆల్ దోస్ సర్వర్స్ అండ్ వీఆర్ కనెక్ట్ అంటే లైక్ వెన్ ఎవర్ వీఆర్ డిప్లాయింగ్ వీఆర్ మేనేజింగ్ ఆల్ దేర్
మనం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నామో డెవాప్స్లో, ఓకే, సో దాన్ని మనము మేనేజ్ చేస్తాం. అది ఏందనేది మనం చూద్దాం నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడేటప్పుడు. బట్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ దిస్. నా మెయిన్ ఎజెండా, నా ప్రాజెక్ట్ ఎజెండా ఇది. ఓకే, సో చాలామందికి ఇక్కడ డౌట్ వచ్చింది ఏంటి అంటే, ఈ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ ప్రాజెక్ట్ నాకు ఎట్లా పనికి వస్తుంది డెవాప్స్లో అని. ఓకే, సో అదే క్వశ్చన్ చాలామంది అడిగినారు. సో దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ యూ గైస్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్, కెన్ హియర్ థింక్ యువర్ ఆడియో ఇస్ ఫాల్. ఓకే, నాట్ ఆడబుల్. అందరికీ ప్రాబ్లం ఉన్నట్టుంది బ్రో. వాయిస్ రావట్లేదా? వినిపిస్తుంది, అందరికి క్లియర్గా ఉంది. ఓకే వస్తాంది, నా ఓన్లీ తనకి మాత్రం ప్రాబ్లం. ఓకే, అంటే ఒక చిన్న డౌట్ ఇక్కడ, ఈ ప్రాజెక్ట్ పెట్టుకొని ఎన్ని ఇయర్స్ అంటే 0 to 3.5 15 ఇయర్స్ ఇయర్స్ ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకే. దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ హౌ మెనీ ఇయర్స్ యూ కెన్ గో ఆన్. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన. ఓకే, సో అన్ని ఆర్గనైజేషన్స్లో ఉంది. చాలామంది చెప్పేది కూడా అంటే లైక్ మీరు వెళ్తున్నప్పుడు కూడా మీకు అర్థమవుతుంది చాలామందికి, లైక్ హౌ మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ యూజింగ్ దిస్ ప్రాజెక్ట్ అనేసి. ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఆల్రెడీ. కాకపోతే చాలా కంపెనీస్ ఉన్నాయి ఇంకా. మొన్న కూడా ఎవరు చెప్పినారు కదా, లైక్ తన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా లైక్ వాళ్ళు కూడా ఎవరో చెప్పినారంటే ఈ ప్రాజెక్ట్లో నేను ఇట్లాంటి సేమ్ ప్రాజెక్ట్లో పనిచేసిన అనేసి. సో ఇట్ ఈస్ దేర్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్రెడీ రన్నింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్స్లో ప్రజెంట్లీ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఇవి, ప్రాజెక్ట్ ఇది. ఓకే, సో యా, అండ్ ఆల్సో ఇస్ నో రిస్ట్రిక్షన్. నేను ఫ్రెషర్గా పెట్టొచ్చా, 1 year పెట్టొచ్చా, 3 years పెట్టొచ్చా అనేది. 0 to 15 years ఎవరైనా పెట్టొచ్చు. నేను 14లో పాస్ అవుట్. సో 3.7 to 4 మధ్యలో పెడదాం అనుకుంటున్నా. సో ఈ ప్రాజెక్ట్ ఒకటి ప్లస్ అమెజాన్ ఐ మీన్ ఏడబ్ల్యూఎస్లో ఒకటి 3-tier ఆర్కిటెక్చర్, ఈ 2 ప్రాజెక్ట్స్ పెడితే ఎట్లుంటుంది? పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే లైక్ అమెజాన్లో 3-tier ఆర్కిటెక్చర్ అది అనేది చాలా బేసిక్ ప్రాజెక్ట్. అది ఏంటంటే టు గివ్ యూ అన్ ఐడియా, లైక్ ఐడియా పర్స్పెక్టివ్లో ఎట్లా జరుగుతుంది అని మాట్లాడడానికి. కానీ అది 3-tier ఆర్కిటెక్చర్కి వెళ్తున్నప్పుడు ఇప్పుడున్న సినారియోలో యూ హ్యావ్ టు ఎన్హాన్స్ ఇట్. లైక్ యూ నీడ్ టు మూవ్ టు ది క్యూబర్నెటీస్, యూ నీడ్ టు ఇన్వాల్వ్ టెరాఫార్మ్. అవన్నీ కూడా మీరు ఇన్వాల్వ్ చేస్తేనే దట్ ప్రాజెక్ట్ విల్ హ్యావ్ కంప్లీట్ సెన్స్. లేకపోతే నథింగ్. లైక్ మీరు జనరల్గా ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో నేను లాంచ్ చేసేసిన, నేను ఐ హ్యావ్ డెలివర్డ్ అంటే నథింగ్ హ్యాపెన్స్. లైక్ దట్ ఈస్ టోటలీ ఆఫ్ ద బీట్ ఇప్పుడున్న సినారియోస్లో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లైక్ హౌ యు ఆర్ ఇన్వాల్వింగ్ థింగ్స్ లైక్ టెరాఫార్మ్ అండ్ క్యూబర్నెటీస్. టెరాఫార్మ్ అండ్ క్యూబర్నెటీస్ అనేది ఖచ్చితంగా అన్నిట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన మ్యాటర్. ఇప్పుడు అది ఇన్వాల్వ్ చేయకపోతే ఇట్స్ లైక్ ఇండస్ట్రీలో లైక్ దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ ఎట్ ఆల్. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ కి ఇది ఎక్స్పాండ్ లాగా పెట్టుకోవచ్చా? ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అంటే ప్రజెంట్ అయితే డాకర్ అప్ టు డాకర్ వరకు నేను ప్రాజెక్ట్ లో మెన్షన్ చేశాను. యాంట్, మావెన్, జెన్కిన్స్, డాకర్ అలా టూల్స్ యూజ్ చేశాను నా ప్రాజెక్ట్ లో. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంది, మీరు ఇండస్ట్రీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంది అంటే ఐ ఆల్వేస్ రికమెండ్ యూ టు గో విత్ దాట్ ప్రాజెక్ట్ ఓన్లీ. ఓకే, ఎందుకంటే దానిపైన మీకు చాలా ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ బెటర్ దట్ విచ్ ఎవర్ యూ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్, గుడ్ ఐడియా, యూ హ్యావ్ టు చూస్ దట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ మీదనే మీరు, నేను ఇందాక చెప్పినట్టు యూ నీడ్ టు యాడ్ థింగ్స్, యాన్సిబుల్, టెరాఫార్మ్, కుబర్నెటీస్, గిట్ ల్యాబ్, జెన్కిన్స్, ఇవన్నీ కూడా మీరు దాంట్లోకి తీసుకురావాలి. దాంట్లో ఇన్వాల్వ్ చేసి మీరు ప్రొజెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు క్రాక్ ది ఇంటర్వ్యూస్. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ పెట్టినారనుకోండి, ఇట్ విల్ బి లైక్ టోటలీ డిఫరెంట్ థింగ్ మళ్ళీ. బ్రో, నేను ఆల్రెడీ డెవాప్స్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాను ఒక కంపెనీలో. సో దాంట్లో ఎలాగంటే జస్ట్ ఓన్లీ డిప్లాయ్మెంట్స్ వరకే చేస్తున్నాను. సో మానిటరింగ్ అబ్జర్వబిలిటీ నాకు యూజ్ అవుతుంది. అంటే ఇది దాని గురించేనా? అంటే నేను డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత పైప్లైన్స్ ద్వారా జస్ట్ సర్వర్స్ ని చూడడం, సో అలా కింద జస్ట్ చూస్తాను ఏమైనా అప్లికేషన్ మెయింటెనెన్స్ అలా ఉంటది. సో ఈ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ నాకు నువ్వు మానిటర్ చేసేది వేరే కదా బ్రో, నువ్వు మానిటర్ చేసేది ఇట్స్ సంథింగ్ పైప్ లైన్స్ మానిటరింగ్ అంటున్నావు.
అంటే నేను పైప్‌లైన్స్ అంటే మేము ఆల్రెడీ క్రియేట్ చేయలేదు. సో, ఆల్రెడీ పైప్‌లైన్స్ ఉంటాయి. సో, దాన్ని యూజ్ చేసి డిప్లాయ్ చేసుకుంటాము. సో, ఆఫ్టర్ దాని తర్వాత ఎలా అంటే ఇంక అప్లికేషన్ ఓపెన్ చేసి జస్ట్ మెయింటెనెన్స్ అంటే వర్క్ అవుతుందా లేదా? ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ వస్తే సర్వర్స్‌లోకెళ్ళి చూద్దాము. నువ్వు చేసేది సో సపోర్ట్ బ్రో, ఇట్స్ నాట్ మానిటరింగ్. ఓకే. 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 మానిటరింగ్ అనేది డిఫరెంట్. ఇక్కడ ఆస్పెక్టే డిఫరెంట్ కదా, ఇది ప్రోడక్ట్ ఇది. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ వేర్ యూ ఆర్ మానిటరింగ్ ఆల్ యువర్ సర్వర్స్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఆన్ దోస్ సర్వర్స్ని మనం అబ్జర్వబిలిటీ డాష్బోర్డ్స్లో పెడతాం. సో, అంటే ఇప్పుడు నేను చేసేది జస్ట్ సపోర్ట్ టైప్ అనుకోవచ్చా? జస్ట్ ఒక యా, ఇట్స్ ఈఆర్ లైక్ అ ఫైల్స్ సపోర్ట్. యా, ఆర్ ఈఆర్ ఫైల్స్ అన్ని డిప్లాయ్ చేసుకుంటూ జస్ట్ టెస్టింగ్ అండ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌లో అండ్ ఆల్రెడీ ఆఫ్టర్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పైప్ లైన్స్ని మీరు డిప్లాయ్ చేస్తున్నారు అంటే, డిప్లాయ్ చేసి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేస్తున్నారు అంటే ఇట్స్ మోర్ లైక్ ఎ సపోర్ట్ థింగ్. లేదు మీరు డెవలప్మెంట్ సైడ్ ఉన్నారంటే లైక్ టెరాఫామ్ రాస్తున్నారు, క్యూబర్నెటిస్ రాస్తున్నారు, గిట్ ల్యాబ్లో యామల్స్ రాస్తున్నారు, జెన్కిన్స్లో స్క్రిప్టెడ్ పైప్ లైన్స్ రాస్తున్నారు అంటే దెన్ యు ఆర్ ఇన్ టు ది డెవాప్స్, ప్యూర్ డెవాప్స్ కైండ్ ఆఫ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న పైప్ లైన్స్లో కూడా చేసే వాళ్ళని డెవాప్స్ అని అంటారు. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ మోర్ లైక్ యు ఆర్ ఏమంటారు, సపోర్ట్. గివింగ్ సపోర్ట్ టు ది వాట్ ఈస్ ఎగ్జిస్టింగ్. అండ్ ప్రీవియస్ ఇయర్ లైక్ అంటే నేను కాదు మా సీనియర్స్ లైక్ మా టీమ్‌లో ఉన్నవాళ్ళు పైప్‌లైన్స్ కూడా రాసారు. సో, నేను జస్ట్ కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యాను దాంట్లో. సో దెన్ దట్ ఈస్ ఫైన్, మీకు ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. యాహ్! ఓకే. ఓకే. జస్ట్ ఇది అప్రాక్సిమేట్‌లీ 1 ½ ఇయర్ అవుతుంది జాయిన్ అయ్యి. ఓకే, సో, అంతే. దట్ ఈస్ ఫైన్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ యూజ్ అంటే లైక్ నేను ఎగ్జాక్ట్లీ ఏం యూజ్ చేస్తున్నా ఇందులో అనేది. ఎప్పుడైనా సరే వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ యూ నీడ్ టు హ్యావ్ సారీ, ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్, a tool which can observe things and also which can monitor. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెన్ యూ ఆర్ మానిటరింగ్ సర్వర్స్, ఓకే, సో సర్వర్స్ మానిటర్ చేస్తున్నామంటే ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ వెన్ యూ గోయింగ్ టు ది బిగర్ ఆర్గనైజేషన్స్ మీకు 600 500కి తక్కువ సర్వర్స్ ఉండవు. ఓకే, అది చాలా మినిమం అనమాట. ఓకే, సో 500 సర్వర్స్ అనేది చాలా మినిమం నంబర్ ఆఫ్ సర్వర్స్ బిగర్ ఆర్గనైజేషన్స్లో. ఈ చిన్న ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళినా కానీ 80 సర్వర్స్ అట్లా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్. Okay, so when you're talking about 80 to 500 servers, the data will be very huge. డేటా మీకు జనరేట్ చేసేది అంటే లైక్ ఎవ్రీ అబ్జర్వబిలిటీ అనేది ఏంటిది, ఈవెన్ ఐ వాంటెడ్ టు చెక్ విత్ ఇన్ 1 minute అంటే నాకు 1 minute ఏం జరుగుతుందనే డేటా అంతా కూడా సిస్టమ్ నుంచి నాకు పుల్ చేయాలి. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మై మిషన్. చాలామంది 30 seconds కూడా పెడతారు. ఓకే, సో చాలా క్రిటికల్ అనుకోండి. సో ఎవ్రీ 30 seconds ఆఫ్ డేటాని నేను పుల్ చేస్తున్నప్పుడు ఇన్ని సర్వర్స్ నుంచి హౌ మచ్ స్పేస్ ఐ నీడ్. ఓకే, సో అంటే దాని హ్యాండిల్ స్పేస్ ఇప్పుడు పెద్ద ఇష్యూ కాదు. డిస్క్ అనేది ఇప్పుడు చాలా చీపెస్ట్ థింగ్. ఓకే, సో మనకి చాలా తక్కువ ప్రైస్లో దొరికేది మనకి క్లౌడ్లో కానీ ఎక్కడైనా సరే మనకి చాలా చాలా తక్కువ ప్రైస్లో దొరికేది స్పేసే, స్టోరేజే. ఓకే, కాకపోతే హూ కెన్ మేనేజ్ దిస్ డేటా, ఇంత పెద్ద డేటాని మేనేజ్ చేయాలి, అనలైజ్ చేయాలి, ఓకే, అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది, హౌ దట్ వర్క్స్ అంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్, చాలా టూల్స్ ఉన్నాయి బట్ ద మేజర్ అండ్ ద లీడర్ హూ ఈస్ వర్కింగ్ ఆన్ దట్ ఈస్ ఎలాస్టిక్ సెర్చ్. ఓకే, సో ఎలాస్టిక్ సెర్చ్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఏమంటారు, చాలా ఇంపార్టెంట్ టూల్ ఇప్పుడున్న మార్కెట్లో. ఈ డేటా అంటే ఇట్ వర్క్స్ యాజ్ అ డేటాబేస్. మీరు వెళ్ళి ఎలాస్టిక్ సెర్చ్ నా ఇంట్రో చూడొచ్చు, యూట్యూబ్లో ఉంటుంది ఆల్రెడీ. ఇట్ వర్క్స్ యాజ్ అ డేటాబేస్ అండ్ ఆల్సో యూ కెన్ డూ లాట్ ఆఫ్ క్వెరీస్ ఆన్ దట్. అంటే ఎంత డేటా వస్తున్నా కానీ దానిపైన మనం క్వెరీస్ రన్ చేయొచ్చు అనమాట. క్వెరీస్ అంటే ఇప్పుడు మీరు MySQL ఎట్లా రన్ చేస్తారు అట్లా మీరు ఎలాస్టిక్ సెర్చ్లో కూడా చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్ అనమాట ఎలాస్టిక్ సెర్చ్లో మీరు క్వెరీస్ రన్ చేయడానికి. అండ్ ఆల్సో మేజర్గా ఏంటంటే మీకు GUI మోడ్లోనే ఉంటుంది మొత్తం కూడా. ఓకే, సో GUI మోడ్లోనే మీరు మొత్తం దాన్ని మేనేజ్ కూడా చేయొచ్చు ఎలాస్టిక్ సెర్చ్ అనేది. సో ఎలాస్టిక్ సెర్చ్ వెన్ కనెక్టెడ్ విత్ కిబానా. కిబానా అనేది ఇట్స్ అ డాష్బోర్డ్ టూల్. మీకు టాబ్ల్యూ ఐడియా ఉండి ఉంటుంది చాలామందికి, ప్రొమిథియస్లో గ్రఫానా ఐడియా ఉండి ఉంటుంది. ఓకే, సో ఇన్ ద సేమ్ వే కిబానా అనేది కూడా ఇట్ ఈస్ అ డాష్బోర్డ్ టూల్. అంటే లైక్ మీకు అన్నీ కూడా అంటే లైక్ నేను ఏదైనా సరే డాష్బోర్డ్స్ కింద రిప్రజెంట్ చేయాలి, గ్రాఫికల్స్లో లేకపోతే పై చాట్స్లో నేను రిఫర్ చేయాలి అనుకుంటే నేను కిబానాలో చేయొచ్చు. సో ఈ డేటా అంతా కూడా ఎక్కడ వెళ్ళాలి, ఇట్ షుడ్ గో టు ది ఎలాస్టిక్ సెర్చ్ అండ్ ఇట్ షుడ్ డిస్ప్లే ఇన్ కిబానా. సో ఎలాస్టిక్ సెర్చ్ అనేది, కిబానా అనేది ఫైన్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ కెన్ మేనేజ్ డేటా, విచ్ కెన్ అనలైజ్ డేటా, విచ్ కెన్ డిస్ప్లే డేటా, లైక్ నా డేటా ఏం చేస్తుంది ఏమవుతుంది అనేది అంతా చేయొచ్చు.
బట్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ సర్వర్స్, హూ విల్ బ్రింగ్ దట్ డేటా? ఈ డేటాని ఎవరు తీసుకురావాలి? ఓకే, సో ఈ డేటాని ఎవరో ఒకరు తీసుకొని వస్తేనే కదా వీళ్ళు అనలైజ్ చేయాల్సింది. సో ఎవరు తీసుకొస్తారు అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎలాస్టిక్ బీట్స్. ఎలాస్టిక్ సెర్చ్ వాడితే సంథింగ్ కాల్డ్ ఎలాస్టిక్ బీట్స్. ఎలాస్టిక్ బీట్స్లో ఏమేమి ఉంటాయంటే మనకి మెట్రిక్ బీట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీట్స్ ఉన్నాయి అనమాట. ఫైల్ బీట్, హార్ట్ బీట్. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీట్స్ ఉన్నాయి. మెట్రిక్ బీట్ అంటే ఏంటంటే ఇట్ విల్ కలెక్ట్ ఆల్ ద మెట్రిక్స్, మీకు సిపియు కానివ్వండి, ర్యామ్ కానివ్వండి, ఓకే, డిస్క్ కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ కూడా మెట్రిక్ బీట్. ఫైల్ బీట్ అనేది మీకు మొత్తం లాగ్స్, మీ వేర్ లాగ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్, లేదంటే మీకు స్పెసిఫిక్ అప్లికేషన్ లాగ్స్ వేరే పాత్లో ఉంటున్నాయి. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొచ్చేది ఫైల్ బీట్. హార్ట్ బీట్ అనేది ఇట్ ప్యూర్లీ చెక్స్ యువర్ పోర్ట్స్. ఓకే, సో మీ పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇట్ విల్ చెక్ ది ఎస్ఎస్హెచ్ పోర్ట్స్ 22, లేకపోతే మీకు 8080 పోర్ట్స్, 443 పోర్ట్స్, ఇవన్నింటిని కూడా హార్ట్ బీట్ చెక్ చేస్తూ ఉంటారు. అంటే ఎవ్రీ టైమ్ ఇట్ విల్ గో అండ్ చెక్ వెదర్ దిస్ పోర్ట్ ఈస్ అప్ ఆర్ నాట్. ఆ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ 30 సెకండ్స్కి ఇట్ విల్ పుల్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సర్వర్స్. ఓకే, సో మన సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇట్ విల్ పుల్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ విల్ సెండ్ దట్ టు ది ఎలాస్టిక్ సెర్చ్. సో ఎలాస్టిక్ సెర్చ్ నుంచి ఇట్ విల్ గో టు కిబానా అండ్ ఇట్ విల్ డిస్ప్లే. సో ఇది ఇంత చాలా సింపులా అనుకుంటే నో, లైక్ బిట్వీన్ లైక్ వెన్ ఎవర్ యూ ఆర్ సెండింగ్ దిస్ డేటా, అన్నీ కూడా మనం రా డేటాని ఎలాస్టిక్ సెర్చ్లో పడేయలేం. ఓకే, సో బికాస్ దేర్ మైట్ బి హ్యూజ్ పైల్ అప్. ఓకే, సో ఎక్కువ మనకి ఇబ్బంది అయిపోతుంది. సో అందుకోసమనే ఈ రెండింటి మధ్యలో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ లాగ్ స్టాష్. లాగ్ స్టాష్ అనేది ఏం చేస్తుంది అంటే, లాగ్ స్టాష్ అనేది ఇట్ విల్ డూ సమ్ ఫిల్టరేషన్. ఓకే, సో నాకు ఎంతవరకు కావాలి డేటా, ఇది ఈ సర్వర్ నుంచి పిక్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ మెట్రిక్ కానీ, ఫైల్ కానీ, హార్ట్ బీట్ కానీ, ఇట్ విల్ పిక్ హ్యూజ్ డేటా, చాలా చాలా హ్యూజ్ డేటాని పిక్ చేసుకుంటాయి. దీన్ని నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు సెండ్ ఎవ్రీథింగ్ టు మై ఎలాస్టిక్ సెర్చ్. ఓకే, సో ఇక్కడ ఫిల్టర్ చేసి దెన్ విల్ సెండ్ ఇట్ టు ది ఎలాస్టిక్. సో ఇక్కడ ఫిల్టర్ చేసేది మనకి లాగ్ స్టాష్. లాగ్ స్టాష్లో మనము వీ కెన్ ఫిల్టర్ అండ్ ఆల్సో నాకు మధ్యలో కనెక్టివిటీ కూడా ఇట్ విల్ బి సెండింగ్ టు ది లాగ్ స్టాష్. లాగ్ స్టాష్ నుంచి ఎలాస్టిక్ సెర్చ్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే నా నెట్వర్క్ అనేది ఇట్ హ్యాస్ టు బి ప్యూర్లీ గుడ్. అంటే లైక్ ఇప్పుడు కొంచెం డిస్కనెక్ట్ వచ్చినా కానీ నాకు మెసేజెస్ అనేవి మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. అవునా, ఇప్పుడు చాలా హ్యూజ్ డేటాను మనం సెండ్ చేస్తున్నాం. సో లాగ్ స్టాష్ సెండ్ చేస్తున్నాం, లాగ్ స్టాష్ నుంచి ఎలాస్టిక్ సెర్చ్కి వస్తుంది మనకి డేటా అంతా కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక నెట్వర్క్ గ్లిచ్ వచ్చింది అనుకోండి, దాట్ ఈస్ వెరీ కామన్ కదా మనకి. ఒక నెట్వర్క్ గ్లిచ్ వచ్చింది అనుకోండి, నెట్వర్క్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ డేటా అంతా ఏమైపోతుంది అంటే నాకు చాలా క్రూషియల్ డేటా, ఎవ్రీ 30 సెకండ్స్ నాకు క్రూషియల్ డేటా. సో ఇక్కడ నాకు నెట్వర్క్ బ్రేక్ అయినప్పుడు, ఆర్ ఇఫ్ ఐ సీ ఎనీ గ్లిచ్ ఆన్ మై నెట్వర్క్, ఈవెన్ ఫర్ 5 మినిట్స్ నాకు నెట్వర్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఐఎమ్ మిస్సింగ్ 5 మినిట్స్ ఆఫ్ డేటా. ఆ 5 మినిట్స్ ఆఫ్ డేటా మిస్ అయినప్పుడు, ఇఫ్ యూ ఇమాజిన్ దట్ దేర్ ఈజ్ అన్ ఇష్యూ ఆన్ సమ్ సర్వర్స్, అదే టైంలో ఇష్యూ వచ్చినప్పుడు నా హయ్యర్ మేనేజ్మెంట్ ఏమంటుంది, అరే మన దగ్గర మానిటరింగ్ ఉంది, అబ్జర్వబిలిటీ ఉంది, లెట్స్ అనలైజ్ అని చూసినప్పుడు మనకి నెట్వర్క్ ఇష్యూ వచ్చింది అదే టైంలో, సో మనకు డేటా లేదు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డెలివరింగ్ ద ప్రోడక్ట్? సో మనకి అట్లాంటి సినారియోస్ రావద్దు అనేసి మధ్యలో ఏముంటుందంటే వీల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మెసేజింగ్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి మెసేజింగ్ టూల్స్ అనేవి ఉంటాయి. ఈ మెసేజింగ్ టూల్స్ ఏం చేస్తాయంటే whenever someone is sending data, it will store that data. Okay, store that data and also it will deliver that data. అంటే someone will publish and someone will subscribe. ఓకే, ఎవరైనా పబ్లిష్ చేస్తారు, ఎవరైనా సబ్స్క్రిప్షన్ చేసుకుంటారు అనమాట. సో మధ్యలో ఈ మెసేజింగ్ అనేది ఎందుకు పెడతారంటే సేఫ్ సైడ్ కోసం, అంటే నా డేటా అనేది స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ అగైన్ ఇట్ విల్ సెండ్ దట్ డేటా ఫ్రమ్ వేర్ ఇట్ హ్యాస్ స్టాప్డ్. ఎక్కడైతే మెసేజెస్ ఆగిపోయినాయో మళ్ళీ అక్కడి నుంచి సెండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందుకోసమనే మధ్యలో ఒక మెసేజింగ్ టూల్ అనేది ఉంటుంది, అదే మనకి కాఫ్కా. మనం ఇక్కడ యూజ్ చేసింది కాఫ్కా. ఎందుకు కాఫ్కా యూజ్ చేసామంటే బికాస్ ఆఫ్ దిస్ సినారియో మనము కాఫ్కాని యూజ్ చేసినాం. ఓకే, సో దీస్ ఆర్ ద టూల్స్ వాట్ వీ హ్యావ్ యూస్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లో మనకి అప్లికేషన్ సైడ్ టూల్స్ మనం యూజ్ చేసింది ఇది. సో ఇక్కడ హౌ మచ్ ఐ నీడ్ టు నో ది ఎలాస్టిక్ సెర్చ్, హౌ మచ్ ఐ నీడ్ టు నో కిపానా, హౌ మచ్ ఐ నీడ్ టు అబౌట్ ఎలాస్టిక్ బీట్స్, హౌ మచ్ ఐ నీడ్ టు నో అబౌట్ కాఫ్కా. సో ఇక్కడ ద థింగ్ ఈస్
ఎలాస్టిక్ సర్చ్ డిప్లాయ్ చేసిన తర్వాత వీఆర్ నాట్ టేకింగ్ ది రెస్పాన్సిబుల్, మన రెస్పాన్స్ కాదు అది. ఎలాస్టిక్ సర్చ్ డిప్లాయ్ చేసిన తర్వాత ఎలాస్టిక్ సర్చ్ డెవలపర్స్ ఉంటారు. ఓకే, సో దే విల్ రైట్ ది క్వెరీస్ అండ్ దే విల్, మీరు ఇప్పుడు డేటాబేస్ ఉంటుంది, మీరు డేటాబేస్ డిప్లాయ్ చేసిన తర్వాత క్వెరీస్ రన్ చేయడము, డేటాబేస్లో ఏమైనా ఇష్యూస్ చెక్ చేయడం మనం చేయం కదా. ఇన్ ద సేమ్ వే ఎలాస్టిక్ సర్చ్ ఆల్సో బిహేవ్ ద సేమ్ థింగ్. దాంట్లో ఏమవుతుంది, ఎలాస్టిక్ బీట్స్లో ఏమవుతుంది, ఎలాస్టిక్ సర్చ్లో ఏమవుతుంది, కిబానాలో ఏమవుతుంది అని చెక్ చేసేది కంప్లీట్లీ ఎలాస్టిక్ సర్చ్ ఇంజనీర్స్, ఎలాస్టిక్ సర్చ్ డెవలపర్స్ ఉంటారు. ఓకే, సో వాళ్ళకు కూడా ఇప్పుడు మస్తు డిమాండ్ ఉంది మార్కెట్లో, వాళ్ళు చూసుకుంటారు. కాఫ్కాలో ఇష్యూ వస్తే కాఫ్కా అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. ఓకే, సో అగైన్ మళ్ళీ ఎలాస్టిక్ సర్చ్ వాడు వెళ్ళి కాఫ్కా చెక్ చేయడు, కాఫ్కాకి సపరేట్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. దే విల్ చెక్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది కాఫ్కా. ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్కాలో ఇప్పుడు మెసేజ్ వెళ్ళట్లేదు, కాఫ్కాకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, కాఫ్కా క్లస్టర్లో ఏదో ఇష్యూ వచ్చింది అంటే అదంతా కూడా కాఫ్కా వాళ్ళే చూసుకుంటారు. ఓకే, సో హియర్ హౌ డెవాప్స్ ఇంజనీర్స్ కమింగ్ ఇన్ టు ది పిక్చర్. మనం ఎక్కడ పిక్చర్లోకి వస్తామంటే టు లాంచ్ ది ఇన్ఫ్రా. ఓకే, సో ఇక్కడ మస్తు మాట్లాడిన, ఇప్పుడు నేను ఎలాస్టిక్ సర్చ్ గురించి మాట్లాడినా, బీట్స్ గురించి మాట్లాడినా, కాఫ్కా గురించి మాట్లాడినా. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది టూల్స్ అంటే అప్లికేషన్స్. ఓకే, సో ఈ అప్లికేషన్స్ అన్నీ లాంచ్ చేయాలంటే వి నీడ్ ఆ పైప్ లైన్, అంతే కదా. అంటే లైక్ నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంచ్ చేయాలన్నా, ఈ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయాలన్నా నాకు పైప్ లైన్ కావాలి. సో ఇక్కడ మన ప్రాజెక్ట్లో ఎక్కువ మనం ఫోకస్ చేసేది కంటిన్యూస్ డెలివరీ పైనే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ పైన ఎక్కడ మనము కాన్సన్ట్రేట్ చేయట్లేదా అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఓన్లీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ టెరాఫామ్. ఓకే, సో టెరాఫామ్ని మాట్లాడినప్పుడే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ గురించి మనము మాట్లాడతాం ఇక్కడ. ఓకే, సో టెరాఫామ్తో ఎట్లా చేస్తున్నాము, అండ్ యాన్సిబుల్ని ఎక్కడ వాడుతున్నాము, అండ్ ఆల్సో కుబర్నెటిస్ని ఎక్కడ వాడుతున్నాము ఈ సినారియోలో. ఓకే, అనేది నేను ఆల్రెడీ ప్రాజెక్ట్లో కంప్లీట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, ఏ టీమ్ని మనం కనెక్ట్ చేసాము, ఏ టీంతో కనెక్ట్ అవుతాము అనేది ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. మీకు ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి ఓపెన్ చేస్తే మీకు అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే, సో మేజర్గా మనం ఎందుకు ఈ టూల్స్ వాడుతున్నాం అనే దానికోసము దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్. సో ఇక్కడ వెన్ యూ ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ ప్రోడక్ట్ బేస్డ్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పిన లైక్ మీరు ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నారా, మీ ప్రాజెక్ట్లో వాడుతున్నారా. ఓకే, సో వెన్ యూ ఆర్ యూజింగ్ దిస్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్, మీరు ఎట్లా డెలివర్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ని అంటే, సో యూ విల్ బీ సేయింగ్ దట్ వీ హ్యావ్ దిస్ మెనీ ఆఫ్ సర్వర్స్. సారీ గైస్, సారీ. సో whenever you are using the servers, okay, so within your organization, మీ ఆర్గనైజేషన్స్లో సర్వర్స్ రన్ చేస్తున్నప్పుడు, ఓకే, సో యూ థాట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో మీ మేనేజ్మెంట్ ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసి నేను నా ప్రాజెక్ట్లో జరిగే సర్వర్స్లో జరిగే అంటే లైక్ మానిటరింగ్ కానీ అబ్జర్వబిలిటీ కానీ మొత్తం నేను చూద్దాం అనుకుంటున్నా, అందుకోసమని నేను ఈ ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేస్తున్నాను. లేదు అంటే మీరు ప్రోడక్ట్ బేస్లో చేస్తున్న వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు అనుకుంటే, సో మీరు ఏం చేయొచ్చు అంటే లైక్ ఈ ప్రాజెక్ట్ని మేము వీఆర్ ప్రిపేరింగ్ దిస్ ప్రాజెక్ట్ సో దట్ విల్ సెల్ ఇట్ టు ది కస్టమర్స్. సో మేము కస్టమర్స్ అంటే మాది ఆల్రెడీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్లయింట్స్. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఐబిఎం ఉందనుకోండి, ఐబిఎం వాడికి చాలామంది క్లయింట్స్ ఉంటారు, ఒక 100 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 100 క్లయింట్స్ వాడు టార్గెట్. ఓకే, సో 100 క్లయింట్స్కి నేను ఈ ప్రోడక్ట్ని సెల్ చేయాలి అంటే వాళ్ళందరికీ కూడా ఏమవుతుంది వాళ్ళ సర్వర్స్లో అనేది నేను సెల్ చేయాలి. అది బిగ్గర్ ఆర్గనైజేషన్, స్మాల్ ఆర్గనైజేషన్. కొన్ని ఆర్గనైజేషన్స్లో 10 సర్వర్లు ఉంటాయి, కొన్ని ఆర్గనైజేషన్స్లో 100 సర్వర్లు ఉంటాయి, కొన్ని ఆర్గనైజేషన్స్లో 1000 ఉంటాయి, కొన్ని ఆర్గనైజేషన్లో 10,000 కూడా ఉంటాయి. ఓకే, సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్. బట్ ఏ ఆర్గనైజేషన్ వచ్చినా కానీ నేను కేపబుల్ ఉండాలి, నా ప్రోడక్ట్ని సెల్ చేయడానికి కేపబుల్ ఉండాలి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు అడుగుతాడు, అంటే ఈ ప్రాజెక్ట్ మీరు సెల్ చేస్తున్నప్పుడు లైక్ ఇప్పుడు నా దగ్గర 1,00,000 సర్వర్లు ఉన్నాయి అనుకో, హౌ కెన్ యూ మేనేజ్ దట్ అంటే ఇట్ టోటలీ వీ కెన్ మేనేజ్. ఓకే, సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ ఆర్కిటెక్టింగ్ యువర్ డిజైన్, అంటే మీరు ఎట్లా డిజైన్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఆ డిజైన్ అంతా కూడా నేను ఆల్రెడీ ప్రాజెక్ట్లో చెప్పిన. ఓకే, సో హౌ వీఆర్ డిజైనింగ్ అనేది, సో దాన్ని బట్టి మనము విల్ బి డిజైనింగ్ అండ్ విల్ బి డెలివరింగ్. ఓకే, సో మీరు 2 వేస్లో కూడా చెప్పొచ్చు, ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. అన్న ఇది మనం ప్రాజెక్ట్లో చేసిన తర్వాత మనకి ఇంకేం పని ఉంటుంది, మనకు అబ్జర్వబిలిటీ ఆల్రెడీ చేసిన తర్వాత యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ నాకు ఏం పని ఉంటుంది అంటే, సో వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ టెరాఫామ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాజెక్ట్లో అయినా సరే మీరు టెరాఫామ్ అండ్ క్యూబర్నెటిస్ గురించి మాట్లాడినారనుకోండి, టెరాఫామ్ అండ్ క్యూబర్నెటిస్ అనేవి ఎప్పుడు కూడా
కంటిన్యూయస్ రన్నింగ్ ప్రోడక్ట్స్ ఇవి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం టెరాఫామ్తో డిప్లాయ్ చేసినప్పుడు మనం సింపుల్ డిప్లాయ్మెంట్స్ చేస్తాం. అంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ది హై అవైలబిలిటీ, ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ది మల్టీ జోన్ కానీ మల్టీ రీజియన్ కానీ. ఓకే, ఆ తర్వాత మేబీ వీఆర్ థింకింగ్ టు గో ఫర్ ది హై అవైలబిలిటీ. అంటే లైక్ మేము హై అవైలబిలిటీకి వెళ్దాం అనుకుంటున్నాం, ఆర్ వీ వాంట్ టు క్రియేట్ సంథింగ్ మోర్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, ఎన్హాన్స్మెంట్స్. ఓకే, సో ఈ ఎన్హాన్స్మెంట్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. అండ్ ఆల్సో ఇది మీరు ఇమాజిన్ చేసినట్టు నాకు 1 మంత్లో అయిపోతుంది, 2 మంత్స్లో అయిపోతుంది అని కాదు. ఒక్కొక్క ఎన్హాన్స్మెంట్ చేయడానికి మనకి 8 months to 12 months పడుతుంది. అంటే 1 సంవత్సరం పడుతుంది ఒక్కొక్క ఎన్హాన్స్మెంట్ చేయడానికి. సో మీరు ఎవరైనా సరే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఎన్హాన్స్మెంట్స్. మాకు కొత్త కొత్త కస్టమర్స్ వస్తూ ఉంటారు, కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో టెరాఫామ్ అనేది మేము చేంజ్ చేస్తూ ఉంటాం. యాజ్ పర్ దర్ రిక్వైర్మెంట్ విల్ బి చేంజింగ్ ది టెరాఫామ్ కానివ్వండి, క్యూబర్నెటిస్ కానివ్వండి, ఎవ్రీ టైమ్ విల్ బి చేంజింగ్ దట్. అంతే కదా. ఇప్పుడు ఎలాస్టిక్ సర్చ్ అనేది మనం క్యూబర్నెటిస్లో డిప్లాయ్ చేస్తున్నాం. సో డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్. నేను ఇప్పుడు ఒకటే సింగిల్ నోడ్ అంటే లైక్ ఇప్పుడు నా వర్కర్ నోట్స్లో 2 నోడ్సే ఉన్నాయి అనుకోండి, చాలా చిన్న ప్రాజెక్ట్ అయినప్పుడు నేను ఒకటే నోడ్ పెట్టుకుంటాను. సో ఇఫ్ ఇట్ ఈస్ అ బిగర్ క్లయింట్, ఓకే, సో 10,000 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి, ఐ నీడ్ టు గో విత్ 6 to 7 వర్కర్ నోట్స్. సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ ఈస్ వేరియింగ్. ఓకే, సో మీరు ఎంత నాగ్గా, ఎంత ఇంట్రెస్టింగ్గా మీ ప్రాజెక్ట్ని ప్రొజెక్ట్ చేస్తారు అండ్ ఎంత క్లియర్గా మీరు బౌండరీ గీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పండి. ఎవరికి హలో సార్. ఏంటానికి మ్యూట్లోకి హలో. వెళ్ళండి బ్రో, మ్యూట్లోకి వెళ్ళండి. హలో. యా యా యా, దినేష్ సార్. నా పేరు దినేష్ అండి. అవును బ్రో. ఇప్పుడు మనం జెంకిన్స్ హెచ్ఏ తీసుకుంటాం కదా సార్, అవును, అవి ఎన్ని తీసుకోవచ్చు, ఎన్ని నోట్స్, ఎన్ని సర్వర్లు తీసుకోవచ్చు? మాస్టర్ Slave ఎప్పుడైనా node- కానీ 2 3 అంతే. మాస్టర్ నోట్స్ ఎప్పుడైనా సరే 2 3 తీసుకోవడం మంచి. స్లేవ్ అయితే, జెంకిన్ స్లేవ్ అయితే సార్? స్లేవ్కి మీకు హెచ్చేందుకు బ్రో? కాదు సార్, స్లేవ్ నోట్స్ మనము తీసుకుంటాం కదా సార్, అది ఎన్ని తీసుకోవచ్చు సార్? అది టోటలీ డిపెండ్స్. మీకు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అది సింపుల్ థింగ్. స్లేవ్స్ ఎవరు కూడా అడగరు ఎన్ని స్లేవ్స్ ఉన్నాయనేసి. కాఫ్కా సర్వర్ సార్? స్లేవ్స్ మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న సినారియోలో జెన్కిన్స్ ఎవరు కూడా అంటే మూవ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే యాజ్ పర్ ద మార్కెట్ మూవ్ అవ్వడం బెస్ట్. నేను ఇంకోటి ఏం చెప్తాను అంటే, ఈ ప్రాజెక్ట్లో మీరు జెన్కిన్స్ చేసేటప్పుడు డిప్లాయ్ ఇట్ ఇన్ ది క్యూబర్నెటిస్, డోంట్ గో ఫర్ ది వర్చువల్ మెషిన్స్. క్యూబర్నెటిస్లో ఉందని చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు మనం కుబర్నెటిక్స్ లో ఎన్ని నోడ్స్, ఎన్ని వర్కర్ నోడ్స్ ఉంటాయి సార్? మనకి 400 సర్వర్స్ కదా సార్, మనకి 400 సర్వర్స్ యూజ్ చేస్తున్నాము. ఎన్ని వర్కర్ నోడ్స్ ఉండొచ్చు సార్ కుబర్నెటిక్స్ లో? కుబర్నెటిస్లో 400 సర్వర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కుబర్నెటిస్ ఎందుకు వాడుతున్నారు మీరు చూసిరా ప్రాజెక్ట్? చూశాను సార్. మనము క్యూబర్నెటిస్ మనం ఎక్కడ వాడినాం చెప్పండి. మనం ఎలాస్టిక్ సెర్చ్ డిప్లాయ్ చేసాం సార్ ఇక్కడ. రైట్, సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ది ఎలాస్టిక్ సెర్చ్. ఓకే, సో 400 సర్వర్స్కి మనం ఎంత కేపబిలిటీ ఆఫ్ ఎలాస్టిక్ సెర్చ్ కావాలనో అన్ని నంబర్ ఆఫ్ క్యూబర్నెటిస్ నోడ్స్కి వెళ్ళాలి. ఓకే, సో క్యూబర్నెటిస్ వర్కర్ నోడ్స్ విత్ రెస్పెక్ట్ టు ది 400 సర్వర్స్ అంటే ఇట్ విల్ బి 6 to 7 వర్కర్ నోడ్స్ ఉంటాయి. ఎందుకంటే ఎలాస్టిక్ సెర్చ్ అనేది అగైన్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్టర్ నోడ్స్ ఉంటాయి. ఎలాస్టిక్ సెర్చ్లో 3 మాస్టర్ నోడ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మీకు ఎలాస్టిక్ సెర్చ్లో కూడా కొన్ని కోఆర్డినేటర్ నోడ్స్ అనేసి, తర్వాత క్లయింట్ నోడ్స్ అనేసి, ఇట్లా డిఫరెంట్ నోడ్స్ ఉంటాయి అనమాట. సో అట్లా చూసుకుంటే మీకు ఒక 6 to 7 నోడ్స్ ఉంటే సరిపోతుంది ఎలాస్టిక్లో, ఎలాస్టిక్ కోసం. ఓకే, ఇప్పుడు మనము ఫైల్ బీట్, హార్ట్ బీట్ అవన్నీ చేసాం కదా సార్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో మీరు ఓన్లీ మెట్రిక్ బీట్ ఒకటే చేశారు సార్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో ఫైల్ బీట్ కూడా చేస్తాము, హార్ట్ బీట్ కూడా చేస్తాం కదా సార్? అవును. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. బీట్స్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. బీట్స్కి మనకి ఏం రిస్ట్రిక్షన్ లేదు. ఇప్పుడు ఎలాస్టిక్ సెర్చ్లోకి వెళ్తే మీకు 6-7 బీట్స్ ఉంటాయి. సార్ ఇంకో డౌట్, ఇప్పుడు మనము IBM లో చేస్తున్నాం అనుకోండి సార్, క్లయింట్ వచ్చేసరికి IBM, ప్రొడక్ట్ అనేది మనం సెల్లింగ్ చేస్తామా సార్? ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి నేను TCS సార్ క్లయింట్. ఓకే, ప్రొడక్ట్ అనేది ఇప్పుడు మనం సెల్లింగ్ చేస్తున్నామా, అంటే అది ఇస్తున్నామా సార్? ఆ టోటలీ డిపెండ్స్ ఆన్ ది కంపెనీ అని చెప్పి. మీరు ఏ ప్రాజెక్ట్ పెట్టినారు, ప్రాజెక్ట్ ఏది పెట్టినారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది.
ఇప్పుడు మీరు టీసీఎస్లోనో సర్వీస్ బేస్లో వర్క్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు ప్రాజెక్ట్ చెప్పడం మంచిది. అంటే నా ఓకే. ప్రాజెక్ట్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో మా ప్రాజెక్ట్లో ఇన్ని నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. సో వాటికి మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ కోసము డెవాప్స్ని ఇంప్లిమెంట్ చేసి మేము ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాము అని చెప్పొచ్చు. ఓకే. అంటే ఇది సర్వీస్ బేస్డ్ కదా సార్ మనకి ప్రాజెక్ట్. అదే చెప్తున్నా, మీరు సర్వీస్ బేస్డ్లో అయినా చెప్పొచ్చు, ప్రోడక్ట్ బేస్డ్లో అయినా చెప్పొచ్చు. మీరు ఓకే. ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నారని చెప్పొచ్చు, లేకపోతే ప్రోడక్ట్ని మీరు తయారు చేసుకొని మీరే వాడుతున్నాం, మేమేమి సర్వీస్ యూజ్ చేస్తున్నామని కూడా చెప్పొచ్చు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. అన్నా చెప్పండి బ్రో. ఇప్పుడు 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు ఈ పైప్ లైన్లో ఏ టూల్స్ ఎక్కువ వాడినని, ఈ ప్రాజెక్ట్లో ఏ టూల్స్ ఎక్కువ వాడినామని ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్పాలి మేజర్గా, అంటే టెరాఫామ్తో పాటు ఇంకా? కుబర్నెటిస్, టెరాఫామ్, యాన్సిబుల్ 3 ప్రోడక్ట్లు లేదు బ్రో. ఓకే. ఎప్పుడైనా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ప్రోడక్ట్ అంటే టెరాఫామ్, క్యూబర్నెటిస్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి మీకు ఇంటర్వ్యూ క్రాక్ అవ్వాలంటే. టెరాఫామ్, క్యూబర్నెటిస్ చెప్పకపోతే ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు క్రాక్ ది ఇంటర్వ్యూ రైట్ నౌ. అండ్ ఆల్సో యాన్సిబుల్ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా అడుగుతున్నారు, కానీ వీ కెన్ జస్ట్ స్కిప్ దట్ యాన్సిబుల్. యాన్సిబుల్ అనేదానికి కొంచెం మనము ఐడియా ఉండాలి మీకు ఖచ్చితంగా. యాన్సిబుల్ ఐడియా లేకుండా అయితే మనం సర్వే కాలేము. కొంచెం స్కిప్ చేయొచ్చు, అంటే లైక్ మీరు ఒక ఆప్షనల్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే అన్నీ కావాలనేది కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్లో అన్నీ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే హెచ్ఆర్ సైడ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ని టూల్స్ దొరకడం కష్టము మార్కెట్లో. ఓకే, అంటే ఒక్కడికే ఇన్ని టూల్స్ రావు, ఒక్కదాన్ని నేను ఆప్షన్లో పెట్టొచ్చు అంటే యాన్సిబుల్ ఆప్షన్లో పెట్టొచ్చు అని చెప్తున్నారు. సార్ మనము ర్యామ్ సిపియు ఎంత తీసుకుంటున్నాం సార్ మనం? దేనికి బ్రో? ఇది మనం జెంకిన్స్ లేవ్కి, హెచ్ఏకి అండ్ కుబర్నెటిక్స్కి, కాఫ్కా సర్వర్కి. ర్యామ్ సిపియు అసలు అర్థం కాలేదు నాకు మీ క్వశ్చన్. ర్యామ్ సిపియు జెన్కిన్స్కి అనేది జెనరిక్, అది జెన్కిన్స్కి అంత ఏమి ఇంపార్టెన్స్ ఉండదు. 16 జీబీస్ ఉంటాయి. క్యూబర్నెటిస్ అయితే డెఫినెట్లీ 32 జీబీ ర్యామ్స్ ఉంటాయి. ఓకే. సిపియు కాఫ్కా కూడా అంతే. కాఫ్కా కూడా 16 జీబీ, 8 జీబీ, 16 జీబీ డేటా పైన 400 సర్వర్స్ అంటే 8 జీబీ విఎమ్స్ మనకి 5 సర్వర్స్ క్లస్టర్ ఉంటే చాలు కాఫ్కా. ఓకే. సిపియు సార్, సిపియు సిపియు 4, కాఫ్కాకి అయితే 4. ఓకే. ఎలాస్టిక్ సర్చ్కి జనరల్గా మేము 16/32 తీసుకుంటాం అనుకుంటా. 8/32 8/32 ఉంటుంది. ఓకే. ఓకే. ఇంకోటి ఏంటంటే మనము క్లౌడ్లో చేస్తున్నాం అనుకోండి సార్, ఈ ప్రాజెక్ట్ మీరు ఈఎమ్స్లో చేశారు. క్లౌడ్లో చేస్తే మనం EC2 AWS EC2లో నుంచి తీసుకుని చేసుకోవచ్చు కదా సార్ ఇది? అర్థం కాలేదు నాకు. క్లౌడ్లో ఎట్లా చేసినాం అనమాట, లైక్ విఎంలో ఎట్లా చేసినాం అంట. మీరు విఎంలో అని అన్నారు కదా సార్, ప్రాజెక్ట్ అనేది ఆన్ పర్మిసెస్ ప్రమైస్ అన్నారు కదా. అవును ఇప్పుడు మనం క్లౌడ్లో కూడా చేసుకోవచ్చు అని అన్నారు సార్ వీడియోస్లో. అవును, క్లౌడ్లోనే చేయొచ్చు మొత్తం. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాఫ్కా అనేది మీరు క్లౌడ్లోనే ఉంటుంది. మీరు ఓకే. కాఫ్కాని క్యూబర్నెటిస్లో పెట్టొచ్చు, ఓకే. ఎలాస్టిక్ సర్చ్ని క్యూబర్నెటిస్లో పెట్టొచ్చు, ఓకే. జెన్కిన్స్ని క్యూబర్నెటిస్లో పెట్టొచ్చు. ఓకే, ఓకే. ఇప్పుడు మనం చేసే అబ్జర్వబిలిటీ మానిటరింగ్ కస్టమర్ క్యూబర్నెటిస్లో ఉన్నా కానీ మీరు మెట్రిక్ బీట్స్, ఫైల్ బీట్ క్యూబర్నెటిస్ నుంచి కూడా పుల్ చేయొచ్చు డేటా. ఓకే. ఓకే, సో టోటలీ డిపెండ్స్. అందుకోసమనే నేను మీరు విఎంలో అయినా పెట్టుకోవచ్చు, క్యూబర్నెటిస్లో అయినా పెట్టవచ్చు. సో కాఫ్కాకి వచ్చారు అనుకోండి, కాఫ్కా మీరు క్యూబర్నెటిస్ చెప్పే బదులు విఎమ్స్లో చెప్పండి. జెన్కిన్స్ అయితే ఆబ్వియస్లీ క్యూబర్నెటిస్ చెప్తేనే మీకు ఎవడు ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, జెన్కిన్స్ పైన. మీరు హెచ్ఏ అన్నారంటే ఇంకా అన్ని క్వశ్చన్స్ వస్తాయి బయటికి మళ్ళీ. ఓకే, అంటే మనం జెంకిన్స్ అనేది కుబర్నెటిక్స్ లో డిప్లాయ్ చేసామని చెప్పాలా సార్? అది బెస్ట్. ఓకే. ఎందుకంటే మీకు ఎక్కువ జనరేట్ అవ్వవు క్వశ్చన్స్. మనము జెంకిన్స్ కుబర్నెటిక్స్ డిప్లాయ్ చేస్తే లాగ్ టాష్ కూడా విఎంలో లాగ్ ఉంటుందా? స్టాష్ మీరు విఎమ్స్లో పెట్టుకోవచ్చు, ఏదైనా కానీ విఎంలో పెట్టుకోవచ్చు, క్యూబర్నెటిస్లో పెట్టుకోవచ్చు. మీరు ఎంత క్యూబర్నెటిస్లో ఎక్స్పర్టైజ్ అనే దానిపైన డిపెండెంట్. ఓకే.
ఓకే. ఇప్పుడు మీరు అన్నీ కూడా క్యూబర్నెటిస్ అని చెప్పారనుకోండి, మీరు క్యూబర్నెటిస్‌లో ఎక్స్‌పర్ట్ అయి ఉండాలి. మ్మ్. ఎందుకంటే మీ ప్రోడక్ట్స్, డెవాప్స్ ప్రోడక్ట్స్ కూడా మీరు దాంట్లోనే డిప్లాయ్ చేస్తారు కాబట్టి. ఓకే. ఓకే. సో, ఇంటిగ్రేషన్ పార్ట్‌లో, డిప్లాయ్‌మెంట్ పార్ట్‌లో, క్యూబర్నెటిస్‌లో ఎంత మీరు ఇన్ అండ్ ఔట్ తెలుసుకున్నారనేది చాలా ఇంపార్టెంట్ అయితే. ఓకే. సార్ ఇప్పుడు మనము విండోస్ అండ్ లైనక్స్ బాక్సెస్ అన్నాము కదా సార్, మనము అవును. బీట్స్ ఇన్స్టాల్ చేస్తాము. అయితే అవును. మనం ఓన్లీ లైనక్స్ ఒకటే తీసుకున్నాము, విండోస్ కూడా తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చు. విండోస్‌లో కూడా విన్‌లాగ్ బీట్ అని ఉంటది. యా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీట్స్ ఉన్నాయి మనకి. ఓకే. సో, ఏ సర్వర్ అయినా మానిటర్ చేయొచ్చు. ఓకే. విండోస్ అయినా, లైనక్స్ అయినా. సార్ ఇప్పుడు వీటికి ప్రొమోథియస్, నాగియోస్ వాడవచ్చా సార్, లేకుంటే ఓన్లీ కిబానా బోర్డ్? మళ్ళా ప్రొమీథియస్ ఎందుకు మనకి? అది కిబానా ఉన్న తర్వాత మెయిన్‌గా మనం వాడేదే ఎలాస్టిక్ సర్చ్ మానిటరింగ్ కోసము, కిబానా అబ్జర్వబిలిటీ కోసం. మళ్ళీ యా, మీరు ప్రొమీథియస్ అన్నారంటే అసలు సంబంధం లేదు కదా దానికి. అదే ఒక డౌట్ వచ్చింది సార్, అందుకే అడిగాను. కిబానా బోర్డ్ డాష్ బోర్డ్ ఉంది కదా సార్, అవును. అదే వాడుతున్నాం కదా మానిటరింగ్ కోసము. అవును. ఓకే కిబానా సార్. అనేది డాష్ బోర్డ్. మానిటరింగ్ కోసం వాడేది ఎలాస్టిక్ సర్చ్. ఓకే, ఓకే, ఓకే సార్. హాయ్ బ్రో, There is one ఈ question. కంటిన్యూషన్ క్వశ్చన్ అండ్ అలర్ట్స్ అక్కడ క్రియేట్ చేస్తామని చెప్పు. ఎలాస్టిక్ ఐ మీన్ సర్చ్‌లో ఓకే. ఎలాస్టిక్ సర్చ్‌లో యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు క్రియేట్ అలర్ట్స్. ఓకే. ఆ అలర్ట్స్‌ని మీరు సర్వీస్ నౌకి పంపియొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ సెండ్ దోస్ అలర్ట్స్ టు ది స్లాక్ ఆర్ స్లాక్. అవుట్లుక్. అట్లా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే జనరల్‌గా మనం చేసేది సర్వీస్ నౌ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ జై బ్రో, ఐ మీన్ కొత్తగా ఉంది క్యూబర్నెటిస్. వాళ్ళేంటంటే మానిటరింగ్‌కి యాజ్‌లో అంటే బడ్జెట్ అనేది చాలా తక్కువని హ్మ్. ఫీల్ అవుతున్నారు. అలాంటప్పుడు మనం ఏ టూల్ సజెస్ట్ చేయొచ్చు వాళ్ళకి? మానిటరింగ్ ప్రొమీథియసే. ప్రొమిథియస్ కూడా కొంచెం కాస్ట్ కదా యాక్చువల్లీ. మీకు ఐ కంప్లీట్‌లీ మీన్ ఫ్రీ టూల్ కావాలంటే నాగియోస్ కూడా ఎళ్ళొచ్చు. ఓపెన్ సోర్స్‌లోకి ఎళ్ళొచ్చు. కాకపోతే ఏందంటే చాలా కాంప్లికేటెడ్ ఉంటదది. మీకు ఓకే. ప్రొమిథియస్ కూడా ఓపెన్ సోర్సే. ఇట్స్ నాట్ లైక్ పెయిడ్ టూల్ ఏం కాదు కదా! మీకేందంటే కమర్షియల్ వర్షన్‌కెళ్తున్నారా? మీరు ఓపెన్ సోర్స్‌కెళ్తున్నారా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఓకే మీరు బ్రో. వితౌట్ లైసెన్స్ కూడా ఎలాస్టిక్ సర్చ్ వాడొచ్చు. కాకపోతే ఏందంటే మీకు లైసెన్స్డ్ వర్షన్ ఉంటే మీకు ఎక్కువ స్కోప్ వస్తది అంతే. ఓకే. అండ్ ముందు జరిగిన డిస్కషన్‌లో ఐ మీన్ మనం జెన్కిన్స్ కూడా పాడ్స్‌లో డిప్లాయ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ మనకి అందరూ ఎలా కోరుకుంటారంటే ఒక స్టాటిక్‌గా ఉండాలి ఐపీ అడ్రెస్‌లు గాని ఇదన్నీ అని అనుకుంటారు కదా! దానికి సొల్యూషన్ ఏంటి బ్రో? ఎగ్జాంపుల్ ఏదైనా పాడ్ రీస్టార్ట్ అవ్వటప్పుడు కూడా ఐపీ చేంజ్ అవుతా ఉంటది. సో, పాడ్ దానికి రీస్టార్ట్‌కి సంబంధం ఏంది మనకి? పాడ్ రీస్టార్ట్ అయితే పాడ్ రీస్టార్ట్ అయితది. మనకి సర్వీస్ ఇంపార్టెంట్ కదా! ఓకే. అంటే మళ్ళీ నేను ఎగ్జాంపుల్ పాడ్ రీస్టార్ట్ అయినా గానీ, ఇప్పుడు మీకు పాడ్ రీస్టార్ట్ అయిందనుకోండి. పాడ్ రీస్టార్ట్ అయినప్పుడు ఐపీ చేంజ్ అయినా గానీ, మీకు లేబుల్‌తో మీకు సర్వీస్‌కి కనెక్ట్ అయి ఉంటది. ఓకే. ఆ లోడ్ బాలన్సర్ అనేది సర్వీస్ చేస్తాం సర్వీస్‌కి కాబట్టి కనెక్ట్ అయి ఉంటది కదా! మీకు సర్వీస్‌కి ఓకే. కనెక్ట్ అయి ఉంటది కాబట్టి మీకు డీఎన్ఎస్ ఇస్తాం మనం. ఆ డీఎన్ఎస్ వాల్యూ అనేది ఎప్పటికి మీకు చేంజ్ అవ్వదు. ఓకే. ఈ మధ్య ఇంటర్వ్యూస్‌లో ఎలా అడుగుతున్నారంటే సర్వీస్‌లో ఎక్స్టర్నల్ ఐపీస్ కూడా ఉంటాయి గదా! సో, ఎక్స్టర్నల్ ఐపీస్‌కి బదులు ఇంటర్నల్ ఐపీస్ యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది. ఇంటర్నల్ ఐపీస్ అంటే ఎక్స్‌టర్నల్‌లో ఇంటర్నల్ ఐపీసా? ఎగ్జాంపుల్ ఒక నోడ్ ఐపీ ఉంటది గదా! నోడ్ ఐపీ ఇంటర్నల్ ఉంటది. మన సర్వీస్ ఎక్స్‌పోజ్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ ఐపీ కూడా ఎక్స్‌పోజ్ అవుద్ది గదా! సో, ఆ ఎక్స్టర్నల్ ఐపీ ఒద్దు, పబ్లిక్ చేయొద్దు, కంప్లీట్‌గా ప్రైవేట్ చేయాలి. ఇంటర్నల్ ఐపీతో నేను యాక్సెస్ చేసుకోవాలి నా నోడ్స్‌ని అని చెప్పి అడుగుతున్నారు. చేయొచ్చు. మీరు లోడ్ బ్యాలెన్సర్‌లో మీరు ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ ఇస్తే ఓన్లీ ప్రైవేట్‌గానే వస్తది. మీకు ప్రైవేట్, ఓకే. పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి. అట్లా చేయొచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు మీకు లోడ్ బ్యాలెన్సర్స్ కాన్ఫిగర్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ మన ప్రైవేట్ ఐపీ రేంజే ఇవ్వాలి. ఓకే. మీరిప్పుడు సిఐడిఆర్ క్యూబేడియం చేసింటే మీకు మెటల్ ఎల్బీ ఐడియా ఉండి ఉంటది. మెటల్ ఎల్బీ చూసిర్రా మీరు? మెటల్ ఎల్బీ మన దాంట్లో కూడా చేసినా నేను మన క్యూబర్నెటిస్ క్లాసెస్‌లో. మెటల్ ఎల్బీ లేదు. యూజ్ చేస్తే ఏందంటే మన రేంజ్ ఆఫ్ ఐపీసే యూజ్ చేయొచ్చు. ఎక్స్‌టర్నల్‌లో మొత్తం ప్రైవేటే ఉంటది. బయటకి ఎక్స్‌పోజ్ అవ్వదు ఇంగ. ఓకే. ఓకే. యాక్చువల్లీ నేను ఇంకా హాఫ్ వేలో ఉన్నాను. ఎన్రోల్ అదే కోర్స్ క్యూబర్నెటిస్ కొన్నాను గానీ ఇంకా హాఫ్ వేలో ఉన్నాను. కంప్లీట్ చూడాలి. ఓకే. యాహ్! థాంక్ యూ బ్రో. ఓకే. హాయ్ ఎవరీవన్. యాహ్! చెప్పండి. క్లౌడ్ వాచ్ ద్వారా మనం మానిటరింగ్ చేయొచ్చు. చేయొచ్చు. క్లౌడ్ వాచ్ ద్వారా మానిటరింగ్ చేసేది ఇట్స్ డిఫరెంట్ యాస్పెక్ట్. డిఫరెంట్ కాన్సెప్ట్ అది.
ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఏడబ్ల్యూఎస్లో కూర్చున్న రిసోర్సెస్కి అన్నిటికీ కూడా క్లౌడ్ వాచ్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో హౌ యూ ఆర్ Yeah. మానిటరింగ్ విత్ ది క్లౌడ్ వాచ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఏంటంటే టోటల్ స్కోప్ ఆఫ్ ది సర్వర్స్, అది ఎక్కడ ఏ ఏ ఏ సర్వర్స్ అయినా అవి ఉండండి, ఆన్ ప్రిమైస్ అయి ఉండనివ్వండి, క్లౌడ్లో అవనివ్వండి, అజ్యూర్లో అవనివ్వండి, ఏ దాంట్లో కూర్చున్నా కానీ, ఏ క్లౌడ్లో కూర్చున్నా కానీ సర్వర్స్ని, ఆన్ ప్రిమైస్లో కూర్చున్న సర్వర్స్ని మనము మానిటర్ చేయొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్ట్లో క్లయింట్ ఎక్కడైనా కూర్చో, క్లయింట్ సర్వర్స్ ఎక్కడైనా ఇవ్వండి. ఇప్పుడు బీట్స్ అంటున్నాం మనం, బీట్స్ అంటే ఎలాస్టిక్ బీట్స్ మనము ఎక్కడైనా రన్ చేయొచ్చు. ఇట్ మైట్ బి ఎనీ క్లౌడ్, ఇట్ మైట్ బి ఆన్ ప్రిమైస్, ఇట్ మైట్ బి ఎనీవేర్. సో ఆ డేటాని Yeah. తీసుకొచ్చి మనం ఎలాస్టిక్ సర్చ్లో వీ కెన్ మానిటర్. అదే మీకు క్లౌడ్ వాచ్లో ఆప్షన్ ఉండదు. Okay. అంటే చాలా ఇంటిగ్రేషన్స్ ఉంటాయి క్లౌడ్ వాచ్లో, అన్నీ మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ చేసి చాలా పెద్ద హెడేక్ అది. Actually, I don't know. I'm new to DevOps as I'm learning. So, యా దట్ ఈస్ ఫైన్. లైక్ thank you. Hi Anna, చెప్పండి బ్రో. this is Keshav sir. What is the duration of this project? అంటే ఇప్పుడు నేను 4 ప్లేస్ పెడదాం అనుకుంటున్నాను. అంటే ఇది ఒక ప్రాజెక్ట్ పెడితే సరిపోతుందా? దీంతో యా పాటు ఒక్క ప్రాజెక్ట్ పెడితే ఇంకో సరిపోతుంది. ప్రాజెక్ట్ ఎక్కువ ప్రాజెక్ట్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు అంటే లైక్ మీకు 4 ప్లేస్ పెడుతున్నారు కాబట్టి ఫస్ట్ 1.5 2 ఇయర్స్ ఎట్లా లైనెక్స్ ఏదో పెట్టుకుంటారు కదా, లైనెక్స్ రిలీజ్ మేనేజర్ అనో ఏదో పెడతారు జనరల్గా మీరు. ఆ తర్వాత మీ కరెంట్ వర్కింగ్ ప్రాజెక్ట్ అని పెట్టుకున్నా సరిపోతుంది. ఓకే, సో కరెంట్లీ వర్కింగ్ ఫ్రమ్ 1.5 ఇయర్ అన్నా సరిపోతుంది. ఓకే. Bro, hi, I'm Varun. హలో, చెప్పండి. నేను ప్రజెంట్ ఇప్పుడు కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నాను లినక్స్ అడ్మినిస్ట్రేటర్గా. అంటే నేను ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్ ఇలా డెవాప్స్ అవి నేర్చుకొని 2 ఇయర్స్ తర్వాత డెవాప్స్ డొమైన్కి స్విచ్ అవుతాను అనుకుంటున్నాను. యా అండ్ వెళ్ళొచ్చు. ఈ ప్రాజెక్ట్ నాకు హెల్ప్ అవుతుంది కదా, లైక్ ఇది ఒకటి అండ్ కుబర్నెటిస్ ప్రాజెక్ట్ కూడా. యా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకే, అంటే లైక్ ప్రజెంట్ నేను కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నాను. ఇట్స్ లైక్ సర్వీస్ బేస్డ్ కంపెనీ, రైట్? సో ఈ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్పెక్ట్ చేయమంటారు వాళ్ళకి? లైక్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ యూజ్ చేస్తున్నామని చెప్పమంటారా, లేకపోతే ఎట్లా? చెప్పొచ్చు, అర్థం మీరు కాలేదు. యూజ్ చేస్తారని చెప్పొచ్చు. ఆల్రెడీ కాగ్నిజెంట్లీ ప్రాజెక్ట్ ఉంది. ఓ యా, థ్యాంక్స్ అన్న. హలో అన్న, చెప్పండి బ్రో. ఇదంతా టైం సెటప్ కదా, మనం డే టు డే యాక్టివిటీస్ పరంగా ఎలా చెప్పగలం? డే టు డే యాక్టివిటీస్ అదే చెప్పిన కదా నేను మీకు ఇందాక. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద టెరాఫార్మ్ హెచ్ఏ లేకపోతే క్యూబర్నెటిస్ హెచ్ఏకి వెళ్తున్నాము, ఓకే, సో కంటిన్యూస్గా జరిగేటిదే. తర్వాత మీకు సర్వర్స్ యాడ్ ఆన్ అవుతున్నాయి, బీట్స్ ఇన్స్టాలేషన్ అప్గ్రేడ్ చేస్తున్నారు, ఆర్ కాఫ్కా అప్గ్రేడ్ చేస్తున్నారు, ఎలాస్టిక్ అప్గ్రేడ్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ది కమింగ్. అంటే ఇవన్నీ కూడా పైప్ లైన్లో ఉంటాయి. అంటే లైక్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నెక్స్ట్ రిలీజ్లో కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ స్ప్రింట్లో కానివ్వండి, సో ఇట్లా మనం యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ రన్నింగ్ ప్రాజెక్ట్. ఇంకోటి ఏంటంటే మీరు కరెంట్లీ డెవలపింగ్ లా కూడా చెప్పొచ్చు. లైక్ వీఆర్ డెవలపింగ్ దిస్ ప్రాజెక్ట్, దిస్ ఇస్ వేర్ వీఆర్ ఇన్. ఓకే, సో మేము ఈ స్టేజ్లో ఉన్నాం, ఇట్లా డెవలప్ చేస్తున్నామని కూడా చెప్పొచ్చు. టోటలీ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఎక్స్పోజ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో ఐవ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అజైల్ మెథడాలజీ. ఓకే, సో ఎవరైనా సరే ఇప్పుడు డెవాప్స్కి వెళ్తున్నాము అంటే యూ నీడ్ టు నో వాట్ ఈస్ ఇష్యూ ట్రాకింగ్. ఇష్యూస్ మనం ఎట్లా ట్రాక్ చేస్తాము, అండ్ హౌ వీ ఆర్ వర్కింగ్ ఆన్ దోస్ ఇష్యూస్, అండ్ హౌ వీఆర్ రిప్రజెంటింగ్ ఆర్ డే టు డే యాక్టివిటీస్, ఎట్లా మనం మేనేజ్ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ మేజర్ ఆస్పెక్ట్ రైట్ నౌ ఇన్ ది మార్కెట్. సో మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడైనా సరే, మీరు డెవాప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా సరే, మీకు అజైల్ ప్రాసెస్, స్క్రమ్ మెథడాలజీస్, క్యాన్బాన్ బోర్డ్స్, లేకపోతే డైలీ స్ప్రింట్స్, రిలీజెస్ ఎట్లా జరుగుతాయి, రెట్రోస్ ఎట్లా జరుగుతాయి, ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఇవన్నీ కూడా అవగాహన లేకుండా మీరు ఎంత ప్రాజెక్ట్స్ చేసినా కానీ, ఎంత డెవాప్స్లో నేర్చుకున్నా కానీ వర్కౌట్ అవ్వదు. ఓకే, సో
So it's very, very important that you guys know about the agile process. అజైల్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ఈ ప్రాజెక్ట్లో నేను అందుకే అజైల్ యూజ్ చేసిన అండ్ ఆల్సో హ్యావ్ యూజ్ సమ్ స్క్రమ్ కూడా యూజ్ అది స్లాక్ కూడా యూజ్ చేసిన లైక్ హౌ యూ డూ ది చాటింగ్ విత్ అదర్స్ అనేసి. అజైల్ ప్రాసెస్ చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడున్న సినారియోలో. ఎందుకు నేను ఇప్పుడున్న సినారియో అనేది ఇంతకుముందు ద థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఓకే, సో ఇంతకుముందు ఐ నెవర్ యూస్ టు టాక్ ఆల్ దిస్ స్టఫ్. అంటే ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి అడిగినా కానీ ఇంతకుముందు నేను ఎట్లా అయిపోయానంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అంటే చాలా మినిమల్గా చెప్పేవాడిని. అంటే ఇప్పుడు క్యూబర్నెటీస్ మీకు నేర్చుకుంటే చాలు, యూ గైస్ కెన్ స్కిప్ టెరాఫార్మ్, యూ గైస్ కెన్ గో ఫర్ యాన్సిబుల్, యూ గైస్ కెన్ స్కిప్ క్యూబర్నెటీస్, ఇట్లా ఆప్షన్ ఉండేది మనకి. ఓకే, సో దట్ వాజ్ అన్ ఆప్షన్ వెన్ వీ యూస్ టు డూ ఇన్ 2021 2022 వరకు కూడా మనకి ఆ ఆప్షన్ ఉండేది. సెప్టెంబర్ 2022 వరకు కూడా మనకు ఆ ఆప్షన్ ఉండేది. ఎప్పుడైతే మనకి ఈ గోల్ ఎక్కువైపోయిందో, ఈ స్క్రినిటీ ఎక్కువైపోయిందో, ఓకే, సో అప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే దే వాంట్ దే ఆర్ కంపల్సరీగా అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే ఇంతకుముందు మేము చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను నేను. ఓకే, సో నాట్ ఎట్ ఆల్ ఫ్రమ్ వాట్ ప్రాజెక్ట్ పర్స్పెక్టివ్ కాదు ఇది. క్లయింట్ పర్స్పెక్టివ్ ఎట్లా ఉండేదంటే, ఓకే వీడికి క్యూబర్నెటీస్ వచ్చు కాబట్టి వీ కెన్ ఆస్క్ హిమ్ టు వీ కెన్ గివ్ సమ్ టైమ్ ఫర్ హిమ్ టు గెట్ ఇన్ టు ది టెరాఫార్మ్, లేకపోతే కొంచెం టైం ఇవ్వచ్చు మనకి యాన్సిబుల్లోకి రావడానికి అనేసి. లోపలికి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమైపోతుందంటే చాలా టైం తీసేసుకుంటున్నారు. అంటే లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ 1 year 2 years, కొంతమంది అయితే 1.5 year అయినా కానీ దే ఆర్ అనేబుల్ టు డూ బేసిక్ స్టఫ్. సో అట్లా క్లయింట్ రిక్వైర్మెంట్ చాలా మారిపోయింది. ఓకే, సో నౌ దే ఆర్ ఏమంటారు ఖచ్చితంగా అడుగుతున్నారు అనమాట, నాకు టెరాఫాము, కుబర్నెటీస్, యాన్సిబుల్ వచ్చి ఉండాలి. ఈ 3 ఏదైనా వస్తేనే తీసుకుంటాము. జెన్కిన్స్ పైన ఎవడంత ఫోకస్ చేస్తారు. ఇప్పుడు జెన్కిన్స్ పైన నాకు జెన్కిన్స్ ఖచ్చితంగా కోర్ జెన్కిన్స్ రావాలి, వాడు ఇట్లా చేయాలి. ఎందుకంటే అన్నీ కూడా ఇప్పుడు రెడీమేడ్ అయిపోయాయి. ఇప్పుడు పైప్ లైన్స్ అనేది చాలా హ్యూజ్ కోడ్ అవైలబిలిటీలో ఉంది మార్కెట్లో. అంత కోడ్ అవైలబిలిటీ ఉన్నప్పుడు నాకు కొత్తగా వెళ్ళి మీరు పైప్ లైన్ రాయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అంతే కదా. ఇప్పుడు చాలామంది పైప్ లైన్స్లో మనం స్క్రిప్ట్స్ ఎప్పుడైనా సరే, ఒకప్పుడు ఏంది 2020 2021 2022లో అప్పుడు బాగా పైప్ లైన్స్ రాయాల్సిన రిక్వైర్మెంట్ ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా డెవాప్స్ అనేది సెటిల్డ్ టూల్, ఇప్పుడు సెటిల్డ్ మెథడాలజీ. సో అప్పుడు ఏమైపోయిందంటే అందరు కూడా ఆల్రెడీ యూజ్ చేస్తున్నప్పుడు ఆ పైప్ లైన్స్ అనేవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. ఈ పైప్ లైన్స్ అన్నీ కూడా ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. మీరు కొత్తగా వెళ్ళి రాయాల్సిన పైప్ లైన్స్ ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు మన వాళ్ళు కూడా ప్రాజెక్ట్స్కి వెళ్తున్న వాళ్ళకి తెలుసు అది. ఓకే, మీరు వెళ్ళి పైప్ లైన్స్ రాసే వాళ్ళు చాలా తక్కువ, ఇప్పుడు చాలా చాలా తగ్గిపోయింది. ఎందుకంటే అన్నీ కూడా ఎగ్జిస్టింగే. సో జెన్కిన్స్లో పైప్ లైన్స్ రాయడం చాలా తగ్గిపోయింది. అండ్ ఆల్సో మైగ్రేషన్స్, అంటే లైక్ వెన్ ఎవర్ సమ్వన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ జెన్కిన్స్ టు గిట్ ల్యాబ్, ఓకే, ఆర్ సమ్వన్ ఈజ్ మైగ్రేటింగ్ ఫ్రమ్ జెన్కిన్స్ టు అజ్యూర్ డెవాప్స్. ఓకే, ఇవి ఏంటంటే ప్యూర్ డెవాప్స్ టూల్స్ ఇవి. గిట్ ల్యాబ్ కానివ్వండి, అజ్యూర్ డెవాప్స్ అని కానివ్వండి, ప్యూర్ డెవాప్స్ కోసమే క్రియేట్ చేసిన టూల్స్ ఇవి. ఓకే, అందులోనే మీకు డాకర్ హబ్ ఉంటుంది, అంటే లైక్ స్టోరేజ్ రిజిస్ట్రీ ఉంటుంది, ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ అందులోనే ఉంటుంది. ఓకే, సో మీకు అన్నీ కూడా ఇన్బిల్ట్గానే ఉంటాయి. మీరు మళ్ళీ వెళ్ళి కొత్తగా డాకర్ హబ్ని ఇంటిగ్రేట్ చేయడమో, లేకపోతే నెక్సస్ ఇంటిగ్రేట్ చేయడమో అవంతా కూడా అవసరం లేదు గిట్ ల్యాబ్లో. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్బిల్ట్. అంటే మీరు గిట్ ల్యాబ్లో ఉండే రిసోర్సెస్నే వాడుకోవచ్చు. గిట్ ల్యాబ్లో మీకు స్టోరేజ్ రిజిస్ట్రీ ఉంటుంది, గిట్ ల్యాబ్లో మీకు ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ ఉంటుంది, గిట్ ల్యాబ్లో మీకు ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అంటే మీరు ఎన్ని ఎన్విరాన్మెంట్స్ డిప్లాయ్ చేస్తున్నా కానీ దాని యూఆర్ఎల్స్ మీరు ఒక క్లిక్తో వెళ్ళిపోతాయి. ఓకే, సో అవన్నీ నేను చేసిన ఆల్రెడీ గిట్ ల్యాబ్లో మీకు వస్తాయి. ఓకే, సో అవన్నీ కూడా ఏంటంటే గిట్ ల్యాబ్ అనేది ఒక డెవాప్స్ కోర్ టూల్ అయిపోయింది ఇప్పుడు. ఈవెన్ అజ్యూర్ డెవాప్స్ కూడా అంతే. ఇవన్నీ ఏంటంటే డెవాప్స్ కోసం పర్పస్ఫుల్లీ క్రియేట్ చేసిన టూల్స్. మీరు కోర్గా నేను వెళ్ళి పైప్ లైన్స్ రాయాలి ఇప్పుడు అనేది చాలా తక్కువ. అందుకని ఫోకస్ ఎక్కువ ఎక్కడికి వెళ్ళిపోయింది, టెరాఫార్మ్ అండ్ క్యూబర్నెటీస్ పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీరు పైప్ లైన్ డిప్లాయ్ చేస్తున్నారా, లేదా ఇప్పుడు నేను వెళ్ళి డెవాప్స్ ఇంజనీర్గా పైప్ లైన్స్ రాయాలా? నేను ఇప్పుడు 2021 2022 లాస్ట్ ఇయర్ వరకు ఏం చెప్పిన అంటే, డెవాప్స్ అంటే మీరు పైప్ లైన్స్ రాయాలి, పైప్ లైన్స్ మేనేజ్ చేయాలి, పైప్ లైన్స్లో ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఎన్హాన్స్మెంట్స్ ఏముంటాయి అనేది జాబ్.
ఇప్పుడేమైపోయిందంటే ఆల్రెడీ స్టేబుల్ ఉంది పైప్లైన్స్. అప్పుడు నేను డెవాప్స్ ఇంజనీర్కి ఏం జాబ్ ఇవ్వాలి? అందుకోసమని ఇప్పుడు ఈ టూల్స్ అన్నీ కూడా ఎలివేట్ అవుతున్నాయి అనమాట. అంటే వీడికి ఖచ్చితంగా టెరాఫామ్ వచ్చి ఉండాలి. ఓకే, వీడు కూడా హీ షుడ్ బి కేపబుల్ ఆఫ్ ఎడిటింగ్ ది టెరాఫామ్ పైప్లైన్స్. టెరాఫామ్ని ఎట్లా ఎడిట్ చేయాలి, టెరాఫామ్ నేను ఎన్హాన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే లైక్ ఇప్పుడు నాకు ఏడబ్ల్యూఎస్లో ఈ కేసు ఉంది. ఓకే, ఇట్స్ నాట్ ఆన్ అ హై అవైలబిలిటీలో లేదు. ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఆన్ అ మల్టీ రీజియన్, మల్టీ జోన్స్. దెన్ ఐ వాంటెడ్ టు క్రియేట్ మై లోడ్ బ్యాలెన్సెస్ ఇన్ మల్టీ రీజియన్, మల్టీ జోన్స్. అదొక వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్. ఓకే, నా యాన్సిబుల్ ఉంది, నేను డిప్లాయ్మెంట్ చేస్తున్నప్పుడు ఓకే, సో ఐ వాంటెడ్ టు డూ మోర్ ఎన్హాన్స్మెంట్స్ ఆన్ యాన్సిబుల్, ఎందుకంటే మనం చాలా బేసిక్ వర్షన్ చేసినాము. సో ఇవన్నీ కూడా పిక్చర్లోకి వచ్చేసరికి ఏమైపోయిందంటే ది మేజర్ మేజర్ ఫోకస్ వెంట్ ఆన్ టు దీస్ టూల్స్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ స్టేబుల్ ఉన్న పైప్లైన్స్లో మిమ్మల్ని హైర్ చేసుకొని వాడు ఏం చేస్తాడు? వాడు ఏం చేయలేడు. అందుకోసమని ఇప్పుడు టూల్స్ పైకి మెల్లిమెల్లిగా టూల్స్ పైకి వెళ్ళిపోతుంది. అందుకే గిట్ ల్యాబ్ కొత్త టూల్స్ వచ్చేస్తున్నాయి కదా, గిట్ ల్యాబ్, టెరాఫాము, ఆ తర్వాత క్యూబర్నెటిస్, యాన్సిబుల్, వీటిపైన ఎక్కువ ఫోకస్ ఎలివేట్ అయ్యేసరికి రిక్వైర్మెంట్లో ఖచ్చితంగా అడుగుతున్నారు. సో అందుకోసమని ఎవ్రీ టైం అంటే మనం మూవ్ అవుతున్న కొద్దీ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది క్లయింట్, ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ విల్ బి చేంజింగ్. ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత టెరాఫామ్ కూడా ఒక స్టేబుల్ సిచ్యువేషన్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఒక 2024 టైంలోకి వచ్చేసాం అనుకోండి, వాడు అన్నిటిని ఎన్హాన్స్ చేసి పెట్టుకున్నాడు, వాడికి రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయి. టెరాఫామ్ పైప్ లైన్స్ కూడా కొన్ని ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాయి. ఓకే, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దే మైట్ ఫోకస్ మోర్ ఆన్ యాన్సిబుల్. అప్పుడు టెరాఫామ్ కంటే కూడా యాన్సిబులే నాకు ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు యాన్సిబుల్ వాళ్ళు ఎక్కువ మంది కావాలి. అట్లా ఒక్కొక్కటి స్టెబిలైజ్ అవుతున్నా కొద్దీ కూడా మనకి ఆ టూల్స్ అనేవి ఏవైతే కొత్త కొత్త టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. వీటిపైన రిక్వైర్మెంట్ వస్తూ ఉంటుంది. అన్నీ కూడా స్టేబుల్ అయిపోతాయి అన్న. ఇప్పుడు నాకు 2025 2026 వరకు అన్ని స్టేబుల్ అయితే డెవాప్స్ ఇంజనీర్ ఫ్యూచర్ ఏందన్నా అని అడిగారు అనుకోండి, అప్పుడు మీకు మళ్ళీ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ వస్తాయి. ఇప్పుడే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ వచ్చినాయి అందులో. అప్పుడు కొత్త కొత్త ఎన్హాన్స్మెంట్స్కి బట్టే మనకి ఓపెనింగ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఒక టైం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఒక 5 ఇయర్స్ తర్వాత స్టేబుల్ అయిపోతుంది. స్టేబుల్ అయిపోయినప్పుడు ఓపెనింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పటికి కూడా డెవాప్స్ అనేది డిమాండ్ దాకా, అంటే డెవాప్స్ డిమాండ్ ఎప్పుడు తగ్గదు. ఫ్యూచర్లో డెవాప్స్ పడిపోతానే ఎప్పుడు ఉండదు. ద రేషియో ఆఫ్ ఓపెనింగ్స్ విల్ బి డిక్రీజ్, దట్ ఈస్ ఫర్ షూర్. 2020లో డైలీ 20 కాళ్ళు కూడా వచ్చినాయి, అన్ఇమాజినబుల్ కాల్స్ వచ్చినాయి 2020లో. 2023లో 1 మంత్కి 20 కాల్స్ కూడా రావట్లేదు. ఓకే, సో ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన. ఫస్ట్ టైం చెప్పినప్పుడు పీపుల్ గాట్ అఫెండెడ్ ఆల్సో. నువ్వు ఎట్లా చెప్తావు, అది మీరు ఎట్లా చెప్తారు, అట్లా ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నారు అనేసి అన్నారు అప్పుడు. బట్ నేను ఏం చెప్పినా, నేను రియాలిటీ చెప్తున్నా. ఏ ప్రోడక్ట్ అయినా అంతే, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ డెవాప్స్. ఏ ప్రోడక్ట్ అయినా గ్రాడ్యువల్గా ఓపెనింగ్స్ తగ్గుతుంటాయి కానీ ప్రోడక్ట్ ఎప్పుడు ఎక్కడికి పోదు. ప్రోడక్ట్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. ప్రోడక్ట్కి ఏ దోకా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇప్పుడు డెవాప్స్ లేకపోతే మనం ఇప్పుడు మళ్ళీ మొత్తం వేరే మెథడాలజీకి మైగ్రేట్ చేసే సిచ్యువేషన్లో కూడా లేము. ఓకే, అండ్ చాలా టైం పడుతుంది మీరు మైగ్రేట్ చేయాలనుకున్నా కానీ. ఏదైనా కొత్త టూల్ వచ్చింది, కొత్త మెథడాలజీ వచ్చినా కానీ ఇట్స్ నాట్ పాసిబుల్ రైట్ నౌ. ఓకే, బట్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఓపెనింగ్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకు 2022 నుంచి 2022 వరకు, 2020 నుంచి 2023కి వచ్చేసరికి రిక్వైర్మెంట్స్లోనే ఎందుకు ఇంత చేంజ్ ఉంది? బికాస్ ఆఫ్ దిస్. బికాస్ మెల్లిమెల్లిగా అన్ని స్టేబుల్ అవుతూ వస్తాయి. ఒకప్పుడు జెన్కిన్స్ అనేది స్టేబుల్ కాదు, పైప్లైన్స్ అనేవి స్టేబుల్ కాదు. నౌ పీపుల్ హ్యావ్ గాట్ హ్యూజ్ కోడ్. మీరు ఏది సెర్చ్ చేసినా అని గూగుల్లో దొరుకుతుంది ఇప్పుడు జెన్కిన్స్ కోడ్కి. సో అది స్టేబుల్ అయిపోయింది. స్టేబుల్ అయిపోయిన తర్వాత పీపుల్ విల్ లుక్ ఫర్ అదర్ టూల్స్. టెరాఫామ్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్, ఇవి మూడే ఇప్పుడు మేజర్గా కనిపిస్తున్నాయి. మీకు తర్వాత ఓపెన్ షిఫ్ట్ రావచ్చు పిక్చర్లోకి. ఆ తర్వాత ఇంకేదన్నా టూల్, ఇప్పుడు టెరాఫామ్ కంటే ఇంకా ఈజియెస్ట్ ఐఏసీ టూల్ ఉందనుకోండి, జనాలు దానికి మూవ్ అవుతూ ఉంటారు మెల్లిమెల్లిగా. ఎందుకంటే జెన్కిన్స్ నుంచి గిట్ ల్యాబ్కి ఇప్పుడు చాలామంది మూవ్ అయిపోయినారు. ఎందుకు మూవ్ అవుతున్నారంటే ఈజీ యామల్స్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇన్ యామల్, ఎవ్రీథింగ్ ఇన్ సరౌండింగ్ విత్, అంటే అన్ని గిట్ ల్యాబ్లోనే చేయొచ్చు మీరు. మళ్ళీ వెళ్ళి ఇంటిగ్రేషన్స్ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. స్కోప్ లే అంటే యూ హ్యావ్ హ్యూజ్ స్కోప్. గిట్ ల్యాబ్లో కూడా యూ కెన్ ఇంటిగ్రేట్ లాట్ ఆఫ్ టూల్స్. బట్ స్కోప్ వైజ్ చూసుకుంటే ఏంటంటే మీకు అన్నీ కూడా ఒకటే దగ్గర కూర్చోబెట్టవచ్చు, అన్నీ కూడా ఒకటే టూల్లో కూర్చోబెట్టవచ్చు. ఆ గిట్ ల్యాబ్ కాకుండా ఇంకొక టూల్ రావచ్చు రేపు, అప్పుడు
we might move into that tool. Okay, so it totally depends on that. Okay, so it is always important that మనం ఇంకా 2021లో ఆలోచించినట్టే ఓపెనింగ్స్ ఆలోచించొద్దు. దిస్ లాట్ ఆఫ్ చేంజెస్ డ్రాస్టికల్గా చేంజ్ అయింది. అండ్ ఆల్సో ద వే పీపుల్ ఆర్ థింకింగ్, ద వే పీపుల్ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూస్. మీ లాస్ట్ స్క్రమ్లో ఏం జరిగింది, మీ లాస్ట్ స్ప్రింట్లో ఏ ఏ ఏ ఇష్యూను హ్యాండిల్ చేసినావు, వాట్ ఈస్ ద స్ప్రింట్, మీరు ఎన్ని స్ప్రింట్ అంటే లైక్ ఎన్ని వీక్స్ స్ప్రింట్ చేస్తారు, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అన్నీ కూడా స్టాగ్నెంట్ అయిపోతాయి. దానికి మించి వెళ్ళవు ప్రాజెక్ట్స్. అంటే అంతకు మించి మనం ఇంకా ఎన్హాన్స్ చేయలేం ప్రోడక్ట్ని. సో అప్పుడు మనకి ఈ ఆస్పెక్ట్స్, ఈ టూల్స్ అన్నీ కూడా పిక్చర్లోకి వస్తుంది. సో అందరూ కూడా అజైల్ అనేది ఏందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, సో అజైల్ అంటే ఏంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు స్క్రమ్స్ అంటే ఏంది, రెట్రోస్ అంటే ఏంది, ఓకే, ఎపిక్స్ అంటే ఏంది, క్యాన్బాన్ బోర్డ్స్ అంటే ఏంది. సో ఇవన్నీ కూడా మీకు తెలుసుకుంటే ఏంటంటే ఇట్ విల్ లైక్ యూ కెన్ గివ్ ఇంటర్వ్యూ ఇన్ అ ప్రొఫెషనల్ వే. మీరు ఇంటర్వ్యూని చాలా ప్రొఫెషనల్గా అంటే లైక్ యాజ్ అ రియల్లీ మీరు అందులో వర్క్ చేస్తున్నారు అనే ఈ ఆస్పెక్ట్లో మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఐ ఆల్వేస్ రికమెండ్ యూ గైస్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్ ఎవ్రీ టైమ్. ఓకే, ఎప్పుడు కూడా అక్కడే ఉండిపోకండి. సో దాట్ విల్ బి వెరీ వెరీ ప్రాబ్లమాటిక్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పిన లైక్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ అనేసి. సో మార్చ్లో నేను స్టార్ట్ చేస్తున్నా. లైక్ యూ గైస్ నో, నేను ఆల్రెడీ అనౌన్స్ చేసిన మార్చ్ ఫస్ట్ నుంచి. ఓకే, సో వీఆర్ ఓపెనింగ్ ఉప్పల్లో డిఎస్ఎల్ అవెన్యూ అనుకుంటా, డిఎస్ఎల్ అవెన్యూ అనేసి ఉంది మనకు ఉప్పల్లో. సో అందులో మేము స్పేస్ తీసుకున్నాము. ఓకే, సో ఆఫ్టర్ టేకింగ్ ది స్పేస్ ఐఎమ్ థింకింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ March 11th. అంటే నేను డేట్ చెప్తున్నాను ఇప్పుడు, కాకపోతే ఐ కెనాట్ అష్యూర్ దట్ March 11th లేకపోతే March 18th నుంచి డెవాప్స్ స్టార్ట్ చేస్తాను నేను. ఇట్ విల్ బీ 3 to 5 months. ఓకే, ఎందుకు 3 to 5 months అని చెప్తున్నానంటే ఐఎమ్ నాట్ షూర్, లైక్ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇట్ మైట్ టేక్ 3 months ఆర్ ఇట్ మైట్ టేక్ 5 months. సో 3 to 5 months ఉంటుంది డెవాప్స్ కోర్స్ అనేది. అండ్ ఐ విల్ స్టార్ట్ ఎవ్రీథింగ్ విత్ ది ప్రాజెక్ట్. అంటే లైక్ ప్రాజెక్ట్ అంటే ఒక ఐడియాతోనే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్లోకి వస్తే ఎట్లా ఉంటుంది అనే దాని నుంచి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇట్ ఈస్ మోర్ లైక్ అ రియల్ టైమ్ పర్స్పెక్టివ్, నాట్ ఆన్ అ టెక్నికల్ ఏమంటారు ఇప్పుడు కోర్సెస్ పర్స్పెక్టివ్లో కాకుండా. కోర్సెస్ పర్స్పెక్టివ్లో అయితే నేను ఆల్రెడీ గిట్లాబ్, క్యూబర్నెటిస్, టెరాఫామ్, బ్యాష్ స్క్రిప్ట్, లైనెక్స్ ఇట్లా స్టార్ట్ చేద్దాం. గిట్ హబ్, లైనెక్స్, ఓకే, అండ్ గిట్ ల్యాబ్, యాన్సిబుల్ ఇప్పుడే రాదు, టెరాఫామ్, క్యూబర్నెటిస్, ఏమున్నది దాంట్లో, క్యూబర్నెటిస్, టెరాఫామ్, యా దట్స్ ఇట్. ఓకే, సో ఇవన్నీ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసిన. ఓకే, సో అంటే లైక్ ఐ విల్ అప్లోడ్ ఆర్ ఇట్ విల్ బి దేర్ వెన్ వీఆర్ స్టార్టింగ్. ఓకే, సో ఐ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, మళ్ళీ నేను ప్రతి వీడియోని అంటే లైక్ క్యూబర్నెటిస్ మళ్ళీ స్టార్ట్ చేయాలి, 25 days పడుతుంది క్యూబర్నెటిస్. టెరాఫామ్ స్టార్ట్ చేయాలనుకోండి, టెరాఫామ్కి మళ్ళీ మనకు ఒక 15-20 days పడుతుంది. ఓకే, అండ్ ఆల్సో మళ్ళీ యాన్సిబుల్కి ఒక 20 days పడుతుంది. సో ఇట్లా తీసుకుంటూ ఒక్కొక్క టూల్ని తీసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, అంటే ట్రైనింగ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను నేను. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు పిక్ వన్ ప్రాజెక్ట్. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ని పిక్ చేసుకుంటా. ఒక ప్రాజెక్ట్ని పిక్ చేసుకొని ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన దాన్ని ఎట్లా బిల్డ్ చేసుకుంటూ వెళ్తాము. ఓకే, స్క్రమ్స్ ఎట్లా జరుగుతాయి, అజైల్ ఎట్లా ఎట్లా అంటే లైక్ అజైల్ ఎట్లా ఉంటుంది, స్ప్రింట్స్ అంటే ఏంటివి, హౌ వి గోనా డూ స్ప్రింట్స్. ఓకే, ఆ స్ప్రింట్స్ని బట్టి మనం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం, ఒక ప్రాజెక్ట్ని ఒక కస్టమర్కి అమ్మడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, ఆ ప్రోడక్ట్ని మనము ఎట్లా ఎండ్ కస్టమర్కి అమ్ముతాం. ఓకే, అంటే ఎండ్ కస్టమర్కి రెడీ అయ్యేటట్టు మనం ఎట్లా చేస్తాము, దానికి మనం డెవాప్స్ని ఎట్లా ఇన్వాల్వ్ చేస్తాము, ఏ పైప్ లైన్స్ వాడతాము, ఎట్లా ఆ పైప్ లైన్స్కి ఏమేమి టూల్స్ వాడతాము,
అనే దాని గురించి ప్రాజెక్ట్ ఉంటుంది. సో అంటే లైక్ నా ట్రైనింగ్ ఆ పర్స్పెక్టివ్లో ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే రియల్ టైమ్ పర్స్పెక్టివ్లోనే ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ టు రన్, బట్ హౌ దట్ వర్క్స్, హౌ దట్ మూవ్స్ అనేది చూసాం. అంటే లైక్ మనం వెళ్తున్నా కొద్దిగా ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళడం, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వాట్ వీఆర్ డూయింగ్. సో ఆఫ్టర్ 5 months ఇఫ్ సమ్ వన్ కమ్స్ టు యూ, లైక్ ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే యూ హ్యావ్ టు బి జాబ్ రెడీ. అంటే లైక్ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ జాబ్ వచ్చేలాగా ఆ ట్రైనింగ్ ఉండాలి అనేది నా పర్స్పెక్టివ్ ఆఫ్ థింకింగ్. ఓకే, సో అదే లైక్ దట్ ఈస్ ద వే వాట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్. చూద్దాం లైక్ అది ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది నాకు కూడా తెలియదు, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ ఆల్సో, మీకు కూడా తెలుసు అది ఫస్ట్ టైం చేస్తున్నా అనేసి. సో యా, అది అట్లా చేసి మనము ఎవ్రీ వన్ లైక్ ఎంతమంది జాయిన్ అయితే అంతమంది జాబ్ రెడీగా ఉండడానికి చేయడానికి ప్రయత్నిద్దాం. హోప్ పీపుల్ విల్ గెట్ ఇన్ టు ది జాబ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన కోర్స్ అయిపోయిన తర్వాత. సో దట్ ఈస్ ది ఎజెండా. సో స్టార్ట్ అయితే నేను చెప్పిన ఆల్రెడీ March 18th నుంచి స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బ్రో ఆ ఫీ ఎంత ఉంటుందంటారు? ఫీ చూడాలి బ్రో, అంటే లైక్ మనము 3 to 5 months అంటున్నాం కాబట్టి ఇట్ విల్ బి అరౌండ్ 15,000. టైమింగ్స్ తెలీదండి, ఏది తెలియదు నాకు. ఫీజు కూడా నేను ర్యాండమ్గా చెప్పిన. ఓకే, సో ఇట్ మైట్ బి లెస్, ఇట్ మైట్ బి మైట్ నాట్ బి మోర్, ఇట్ మైట్ బి లెస్, అండ్ ఐఎమ్ ఆల్సో నాట్ షూర్ అబౌట్ ద టైమింగ్స్. టైమింగ్స్ కూడా ఏం తెలియదు. ఆన్లైన్ అండి, ఆఫ్లైన్? వర్చువల్ అండి. ఓకే. Hi Jay, is there any restrictions to join this course? రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. Like ఎలా అంటే నేను ఇప్పుడు ODA డెవలపర్ గా వర్క్ చేస్తున్నాను, సో ఐ నీడ్ టు మూవ్ ఇన్ టు ద DevOps, సో అలా అందుకనేసి అడుగుతున్నాను. రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండే. రిస్ట్రిక్షన్స్ అంటే లైక్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్స్. ఓకే, థ్యాంక్స్. as a fresher also we can join, right? As a fresher also you can join, but I don't recommend freshers to go to DevOps. Okay. ఎందుకంటే మీకు But చాలా if టైం we- పట్టేస్తుంది, చాలా టైం పడుతుంది. అగైన్ లైక్ యూ విల్ గెట్ ఎ గ్యాప్ ఆఫ్ ఇట్, మళ్ళీ టేక్ పెట్టుకోవాలన్నా అట్లాంటి ఉద్దేశాలు వస్తాయి. Okay. So Hello. if we want to go for DevOps as a fresher, we can't. యూ కాంట్ అని చెప్పలేను నేను, అది నేను రికమెండ్ చేయను. కాకపోతే ఏంటంటే ఇట్ విల్ బి ఏ స్ట్రగుల్, అంటే ఇట్స్ నాట్ ఈజీ యాజ్ అదర్ ప్రోడక్ట్స్. మీరు అదే క్లౌడ్ కంప్యూటింగ్లో ఫ్రెషర్గా ట్రై చేశారు అనుకోండి, మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. బట్ యాజ్ ఎ ఫ్రెషర్గా డెవాప్స్ ట్రై చేశారు అనుకోండి, మీకు తక్కువ స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. కాకపోతే ఫ్రెషర్స్ క్రాక్ చేయాలంటే చాలామంది మన దాంట్లోనే ఫ్రెషర్స్ కూడా చాలామందికి డెవాప్స్లో వచ్చింది. ఓకే, బట్ హౌ ఇట్ లైక్ మార్చ్ తర్వాత ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు ఓపెనింగ్స్ రావాలనేసి అనుకుంటున్నా. ఫ్రెషర్స్కి మార్చ్ తర్వాత వస్తాయని అనుకుంటున్నా. లేదు మార్చ్ తర్వాత కూడా చాలా డ్రై ఉంది అనుకోండి ఓపెనింగ్స్ ఫ్రెషర్స్కి, దెన్ వీ నీడ్ టు థింక్ ఓవర్ ఇట్. ఓకే, సో అంటే లైక్ వెదర్ దిస్ ఇస్ అ గుడ్ ప్రోడక్ట్ ఫర్ ఫ్రెషర్స్ ఆర్ నాట్ అనేది మళ్ళీ మనము వీ నీడ్ టు రీథింక్. సార్ ఇప్పుడు 4 years వాళ్ళకి ఓపెనింగ్స్ ఉన్నాయా సార్? కాల్స్ తక్కువ వస్తుంది. 4 years వాళ్ళకి ఎందుకు లేవు బ్రో, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. లైక్ లింక్డ్ఇన్లో అప్డేట్ చేయండి ప్రొఫైల్, ఎవ్రీడే చేంజ్ చేయండి ప్రొఫైల్. వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో చూడండి, చూసి మీ ప్రొఫైల్ని ఆ ట్యాగ్స్తో మార్చండి. పీపుల్ ఆర్ లైక్ దే ఆర్ నాట్ గెటింగ్ పీపుల్ అని వాళ్ళు అండ్ హెచ్ఆర్స్ అంటున్నారు, మీరేమో ఓపెనింగ్స్లో అని మీరు అంటున్నారు. టోటలీ డ్రాస్టిక్. లైక్ వెన్ ఐ గో ఇన్ టు ది లైక్ నేను ఇక్కడ యూట్యూబ్లో వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, నేను ఆర్గనైజేషన్లో హెచ్ఆర్స్తో మాట్లాడినప్పుడు ఒకలా ఉంటుంది. హలో చెప్పండి బ్రో. అన్న ఇది మల్టీ క్రౌడ్ అన్న మనం చేసేది March 15th నుంచి. మల్టీ క్లౌడ్ అని కాదు, నేను చెప్పేది డెవాప్స్. నేను క్లౌడ్ కాదు టచ్ చేసి. ఓన్లీ DevOps టూల్సే చెప్తారన్న. సో నేను చేసేది ఏంటి అంటే ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ సంథింగ్ రెస్పెక్ట్ టు ది మైక్రో సర్వీసెస్. ఓకే, అంటే లైక్ ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది teluguitfactory.com. అవునన్నా. నా teluguitfactory.comని నేను డెవాప్స్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను.
ఓకే. Okay, I want my teluguitfactory.com. Okay, I want to sell this to the other institutions. ఓకే. ఓకే, ఇది నేను ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నా, ఈ ప్రోడక్ట్ని నేను వేరే ఇన్స్టిట్యూట్స్కి సెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఓకే, అంటే లైక్ ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్, ఐ విల్ మేనేజ్ ది పైప్లైన్స్ ఎవ్రీథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. ఇఫ్ ఐఎమ్ సెల్లింగ్ మై ప్రోడక్ట్ టు ఎనీ ఇన్స్టిట్యూషన్, లైక్ ఇన్స్టిట్యూషన్ అంటే కాలేజ్ అనుకుందాం. ఓకే, ఓకే. I want to sell it to the college, like any college, ABC college. Okay, how I'll sell this product? So I'll just go to them and I'll say that this is what happens, like ఇది కోర్సెస్ కానివ్వండి, ఇదంతా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు బై, యూ కెన్ బై దిస్ ప్రోడక్ట్ డొమైన్, ఎవ్రీథింగ్ లైక్ పైప్ లైన్ అంతా కూడా మేమే మేనేజ్ చేస్తాము. యూ గైస్ కెన్ జస్ట్ గెట్ ద ప్రోడక్ట్. ఓకే, సో ఈ ప్రోడక్ట్ని మనం లాంచ్ చేయడానికి వాట్ ఎగ్జాక్ట్లీ వీ రిక్వైర్డ్. ఓకే, సో నేను దీన్ని క్యూబర్నెటిస్లో కూర్చోబెడుతున్నా. నా ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నాకు ఆటోమేషన్ కావాలి. ఓకే, సో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ కావాలి, నేను క్యూబర్నెటిస్లో కూర్చోబెడుతున్నా అంటే ఫస్ట్ థింగ్ నాకు రావాల్సింది డెవాప్స్ ఇది పిక్చర్, రైట్? సో డెవాప్స్ పిక్చర్లోకి రావాలి అంటే నేను కొంతమందిని హైర్ చేసుకోవాలి, ఓకే. రైట్? ఐ నీడ్ టు హైర్ ఫ్యూ పీపుల్ అంటే someone who knows Terraform, someone who knows Kubernetes, someone who knows GitLab, someone who knows Linux, someone who knows GitHub. సో వీళ్ళని నేను హైర్ చేసుకోవాలి. ఓకే, సో హైర్ చేసుకోవాలి అంటే ఐ నీడ్ పీపుల్, అంటే లైక్ ఐ నీడ్ పీపుల్ టు జాయిన్ మై ప్రాజెక్ట్. సో దట్ ఈస్ వేర్ యూ గైస్ విల్ బి. సో ఎవరైతే ట్రైనింగ్కి జాయిన్ అవుతున్నారో, ఓకే, సో దే విల్ బి లైక్ ఎంప్లాయీస్. ఓకే. ఓకే, సో వాళ్ళతోని మనం ఎట్లా అంటే లైక్ నేను ఎట్లా మూవ్ చేస్తున్నా టెక్ అంటే లైక్ గిట్ హబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత విల్ గో ఫర్ ద బ్రాంచింగ్ స్ట్రాటజీ. మనం బ్రాంచింగ్ స్ట్రాటజీ ఎట్లా చేద్దాము అనేది విల్ డిస్కస్ ఆన్ దట్. దే విల్ డిస్కస్ అండ్ విల్ కంప్లీట్ దట్ టాస్క్. ఆ తర్వాత విచ్ టూల్ వీ నీడ్ టు యూస్, ఓకే. సిఐ టూల్ ఏం యూజ్ చేస్తాం. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద గిట్ ల్యాబ్. సో గిట్ ల్యాబ్ యూజ్ చేసినప్పుడు లైక్ హౌ వీ విల్ వర్క్ ఆన్ ద గిట్ ల్యాబ్ అంటే ఏంటిది, ఓకే, జాబ్స్ ఏంటిది, స్టేజెస్ ఏంటిది, హౌ వీ కెన్ క్రియేట్ ఇమేజెస్ ఇన్ ది గిట్ ల్యాబ్. సో ఆ ఆస్పెక్ట్ అంతా కూడా గిట్ ల్యాబ్లో చేస్తాం. తర్వాత టెరాఫామ్ పిక్చర్లోకి వస్తుంది. టెరాఫామ్ అంటే లైక్ ఇఫ్ ఐ వాంట్ టు లాంచ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను ఇప్పుడు ఏ కేఎస్ఓ ఈ కేఎస్ఓ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను, దెన్ డెఫినెట్లీ టెరాఫామ్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. డిప్లాయ్ చేసిన తర్వాత డెఫినెట్లీ క్యూబర్నెటిస్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్ వన్స్ వీ డిప్లాయ్ అవర్ ప్రోడక్ట్. సో క్యూబర్నెటిస్లో మనకి ఏ ఆస్పెక్ట్ కావాలి, మనం ఎట్లా ఎక్స్పోజ్ చేస్తున్నాం, అండ్ ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత దెన్ దట్స్ ఇట్, లైక్ వీఆర్ రెడీ విత్ ది ప్రాజెక్ట్. దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్ప్రింట్. అంటే లైక్ నెక్స్ట్ స్ప్రింట్ అనేది ఉండదు, బట్ ఇఫ్ యూ గో ఫర్ ద నెక్స్ట్ స్ప్రింట్ దెన్ విల్ సీ లైక్ హౌ వీ కెన్ ఎన్హాన్స్ అవర్ పైప్ లైన్. ఆ తర్వాత మనము యాన్సిబుల్ని ఎట్లా ఎన్హాన్స్ చేయొచ్చు, క్యూబర్నెటిస్ ఎట్లా ఎన్హాన్స్ చేయొచ్చు, ఆ ఆస్పెక్ట్స్ అన్ని మనము మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీరు డెవలప్ చేసి ఇస్తారు కదన్న వాళ్ళకి, మనం డెవలప్ చేసి ఇస్తాం కదా సపోజ్. అవును, ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మళ్ళీ మనం క్లౌడ్ లోనే మేనేజ్ చేయాలి కదన్న. ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ క్లయింట్ కి ఖచ్చితంగా క్లౌడ్ అకౌంట్ ఉండి తీరాల్సిందే కదా. అట్లనే ముందు వాళ్ళు విఎంలో కూడా డిప్లాయ్ చేసుకుంటారు. deploy మేజర్గా ఏంటంటే whenever you are selling your project, you will be letting them know that. Yeah. లేదు మీ ప్రోడక్ట్ కాదు, ఇప్పుడు మా క్యూబర్నెటిస్లోనే మేము లాంచ్ చేస్తాము, మీకు ఇంత ఛార్జ్ చేస్తాము. మనం ఓకే, మనం మనం కూడా క్లౌడ్ లోనే ఉంచి మేనేజ్ చేయాలి అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేసి ఇచ్చామంటే, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పిన నేను. ఓకే, అవును. ఇప్పుడు ఏంటంటే మనం కూడా డిప్లాయ్ చేయొచ్చు. మనం డిప్లాయ్ చేసి ఇప్పుడు నేను ఏం చెప్తానంటే కాలేజ్కి వెళ్ళి abc.teluguitfactory.com అనే డొమైన్ మీకు ఇచ్చేస్తాము, ప్రోడక్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ అప్లోడ్ యువర్ ఓన్ వీడియోస్, యూ కెన్ అప్లోడ్ యువర్ కాలేజ్ వీడియోస్, యూ కెన్ అప్లోడ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, బట్ విల్ బి మేనేజింగ్ దట్, విల్ బి మేనేజింగ్, మనమే మేనేజ్ చేస్తాం. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే కూర్చుంటుంది, బట్ వీఆర్ సెల్లింగ్ ది ప్రోడక్ట్ ఫర్ ప్రోడక్ట్. హలో అన్న, బ్రో. ఇది ఇప్పుడు మన ప్రాజెక్టు ఇది ఆన్ ప్రెమిసెస్ సర్వర్సా లేక క్లౌడ్ సర్వర్సా? ఇది సర్వర్స్ అనే క్లౌడ్ లో రన్ అవుతుంది. డెవాప్స్ ప్రాజెక్ట్ ఇదా? అవును, ఇది ఆన్ ప్రిమైస్లోనే రన్ చేసిన బ్రో, మీరు ఎక్కడైనా రన్ చేయొచ్చు, ఏ క్లౌడ్లో అయినా పెట్టొచ్చు, అందుకే నేను ఆన్ ప్రిమైస్ అని చెప్పి. అండ్ ఇది ఇప్పుడు మనం చేస్తున్న కంపెనీ సర్వర్సా లేకుంటే మన క్లయింట్ సర్వర్సా అన్న?
అంటే ఇప్పుడు మనము నేను అదే సర్వర్స్ చెప్పిన ఇప్పుడు మాన్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్కే మీరు పని చేస్తున్నారు అంటే మీ సర్వర్సే. ఓకే. మనం ఒక క్లయింట్ ప్రాజెక్ట్‌కి ఇప్పుడు మన అదే సర్వీస్ బేస్డ్ మీరు కంపెనీ అయితే ఒక అదే క్లయింట్ మీరు ప్రోడక్ట్‌ని సెల్ చేస్తున్నారు ఒక కస్టమర్‌కి, ఒక క్లయింట్‌కి అంటే క్లయింట్ దాంట్లో మీరు బీట్స్ ఇన్‌స్టాల్ చేసి మానిటరింగ్ అంతా, డాష్‌బోర్డ్స్ అంతా మీరు ప్రిపేర్ చేస్తారు. ఓకే. ఓకే. మీరు 2 వేస్‌లో చేయొచ్చు. అందుకే చెప్పినాను. మీరు సర్వీస్ బేస్‌లో చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ డూ ఇట్ ఆన్ అ ప్రోడక్ట్ బేస్. బ్రో యాహ్! ఇప్పుడు ఆన్సిబుల్ ప్లస్ ఆన్సిబుల్ టార్ ఉంది. అవును. మళ్ళీ ఆన్సిబుల్ టవర్‌ది అప్డేషన్ కూడా వచ్చేసింది మనకు. ఆన్సిబుల్ కంట్రోలర్ అని చెప్పి ఆటోమేషన్ కంట్రోలర్ అని ఆన్సిబుల్ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్ కూడా ఫేమస్ అయితుంది. మరి దాని స్కోప్ ఎలా ఉంటది? ఇంకా నెక్స్ట్ రావడం అది కూడా స్టెబిలైజ్ అయిపోతది ఇంకా ఆన్సిబుల్ కూడా ఏఏపీ నుంచి. మరి దాని స్కోప్ ఎలా ఉండబోతుంది? మీరు ఆన్సిబుల్ టవర్ చెప్తారా? లేకపోతే నార్మల్ ఆన్సిబుల్ చెప్తారా? ఎలా? నేను యాన్సిబుల్ చెప్తా బ్రో. యాన్సిబుల్ టార్ మనకి అవసరం లేదు. యాన్సిబుల్ టార్ అయినా, యాన్సిబుల్ అయినా మీకు వే ఆఫ్ ఫంక్షనింగ్ ఒకటే ఉంటది. అంతే యూఐ ఉంటది. కొద్దిగా వే ఆఫ్ ఆర్గనైజ్డ్ ఫంక్షనింగ్ ఉంటది. ఒకటే. కాకపోతే ఏందంటే మీకు యాన్సిబుల్ టార్‌లో ఏందంటే మీరు డైరెక్ట్‌గా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకొని మీరు అంటే ఈజియెస్ట్ వే ఆఫ్ డూయింగ్ అంతే యాన్సిబుల్ టార్. టెంప్లేట్స్ క్రియేట్ చేసుకొని టెంప్లేట్స్ టెంప్లేట్స్‌ని క్రియేట్ ఇంటిగ్రేట్ చేసుకో. చేసుకోవడమే. కాకపోతే మీకు ఇప్పుడు ఎప్పుడైనా అదే సరే ఇట్స్ బెటర్ యూ గో విత్ ది యాన్సిబుల్, కోర్ యాన్సిబుల్. కోర్ యాన్సిబుల్‌కి వెళ్తేనే మీకు చాలా ఎందుకంటే అందరూ యాన్సిబుల్ టార్ యూజ్ చేయట్లేదు. ఓకే. ఓకే. ఎందుకంటే దానికి చాలా కమర్షియల్ ప్రోడక్ట్ అది. ఆ! ఎందుకంటే క్లయింట్ టెరాఫార్మ్ ఎంటర్ప్రైజ్ ఇంకా ఏఏపీనే యూజ్ చేస్తున్నారు. సో, దాని స్కోప్ ఎలా ఉండబోతుందని అడుగుతున్నాను అంతే. థాంక్ యూ బ్రో. స్కోప్ అనేది కూడా మళ్ళీ డిపెండ్స్ బ్రో. అది అందరూ ఇప్పుడు మేజర్ ఏందంటే లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది యాన్సిబుల్ అని. హ్మ్. ఓకే. యాజ్ ఎ డెవాప్స్ ఇంజినియర్ ఎంతవరకు మనము చేస్తాము అనేది ఇంకా స్కోప్ అంతా ఇంకా నేను చెప్పిన ఈ టూల్స్ ఇప్పుడు క్యూబర్నెటిస్, టెరాఫార్మ్ ఇవి కూడా బాగా స్టాగ్నెంట్ అయిపోతున్నాయి. అంటే లైక్ ఆ ఎబిలిటీ లేదు మనకి ఇంకా ఎన్హాన్స్ చేసేది అంటే అప్పుడు యాన్సిబుల్ మీదకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది డెవాప్స్ దగ్గరికి. అంతే బ్రో. ఎగ్జాక్ట్. అప్పుడిగా లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా మననే చేయమంటారు. ఓకే బ్రో. థాంక్ యూ బ్రో. యాహ్! హలో హలో హాయ్ బ్రో. యాక్చువల్లీ నేను అజూర్ డెవాప్స్, డాకర్స్, కుబర్నెటిస్ నేర్చుకున్నాను. ఓకే. సో ఏఆర్ఎం టెంప్లెట్ కూడా ఐడియా ఉంది యాక్చువల్లీ. సో బట్ టెర్రాఫార్మ్ అనేది అంటే ఏఆర్ఎం టెంప్లెట్ టెర్రాఫార్మ్ అనేది ఆల్మోస్ట్ సిమిలరే కదా? సిమిలర్‌గానే ఉంటది. కాకపోతే ఏందంటే మీకు ఆర్గనైజేషన్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేది టెరాఫార్మ్. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ వాళ్ళకు ఏడబ్ల్యూఎస్ కూడా ఉందనుకోండి, జీసీపీ కూడా ఉందనుకోండి. సో మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు టెరాఫార్మ్ తెలిస్తే. ఓకే. మీకు ఓన్లీ ఆర్మ్ టెంప్లెట్స్ తెలిసింది అనుకోండి, టోటలీ ఫోకస్ ఆన్ ది అష్యూర్. ఎందుకంటే ఓకే. మీరు యూజ్ చేసే రిసోర్స్ మేనేజర్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. మీకు అష్యూర్‌లో యూజ్ చేసినా, టెరాఫార్మ్‌లో యూజ్ చేసినా అష్యూర్ ఆర్ఎం ఒకటే. ఓకే. సో అంటే ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇంకా ఏమన్నా ఎక్స్‌ట్రా ఇవి ఏమన్నా యాడ్ చేయాలా? ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ నేను అంటే ఇంకా అవసరమే స్టిల్ లేదు. అప్‌డేట్ టెరాఫార్మ్ ఒక్కటి చేయగలను. నేర్చుకుంటే చాలు మీరు. ఓకే. ఓకే బ్రో. థాంక్స్. హాయ్ కిషోర్. ప్రసాద్ నా పేరు. హలో. నా పేరు జై బ్రో. కిషోర్ గారు చెప్పండి. హాయ్ జై. చాలా అంటే ఓపికతో సమాధానాలు చెప్తున్నారు. నాకు అది చాలా బాగా అనిపించింది. అయితే రీసెంట్‌గా నేను ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నాను. ఇంటర్వ్యూస్ బాగా ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటంటే క్రియేటింగ్, మేనేజింగ్ కాకుండా డీబగ్గింగ్, ట్రబుల్ షూటింగ్. ఈ డీబగ్గింగ్, ట్రబుల్ షూటింగ్ ఎప్పుడైతే అంటున్నామో వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఏ ప్రాబ్లమ్స్‌ని ఎలా సార్ట్ ఔట్ చేశారు. నేను ఇంకా వాటి మీద కొద్దిగా డీప్‌లోకెళ్తే కొన్ని ప్రాబ్లమ్స్‌ని మాత్రమే నేను అక్కడ ఇంటర్నెట్ నుంచి కానీ, యూట్యూబ్ నుంచి కానీ తీసుకొని వాటిని సార్ట్ ఔట్ చేయడం, అవే మళ్ళీ ప్రాక్టీస్ అవ్వడం చేస్తున్నా. ఇంకా అవి కూడా ఇప్పుడు ఇంటర్వ్యూస్‌కి అయితే సరిపోవట్లేదు. ఇంకా మీరు రెజ్యూమేలో పెట్టిర్రా అది డీబగింగ్, ట్రబుల్ షూటింగ్ అని? ఇంకా రెజ్యూమేలో పెట్టాను. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఇంకా టాపిక్స్ ఇంకా వర్క్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయింది ఏంటంటే ఇంకా ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ ఇవే కదా! డీబగ్గింగ్, ట్రబుల్ షూటింగ్. నేను డీబగింగ్, అడిగిన ట్రబుల్ షూటింగ్ అనేది ఎక్కువ ఎప్పుడొస్తదంటే సపోర్ట్ ఆస్పెక్ట్‌లో వస్తది. అంటే ఓకే. మీరు అంటే ఎక్కువ సపోర్ట్ సైడ్ ఇన్వాల్వ్ అయినప్పుడే ఈ డీబగింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ అనే ఆస్పెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మీరు ఎప్పుడైతే ఒక డెవాప్స్ ఇంజినియర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డీబగింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ అన్నారనుకోండి, వాడికి మీరు దొరికిపోయినట్టే ఫస్ట్. ఓకే. సో కొంచెం దాన్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. ఓకే. అంటే ఇప్పుడు క్రియేటింగ్ అనేది అన్ని కంపెనీస్‌లో అంటే అన్ని సార్లు జరుగుతూ ఉండదు కదా! అంటే డిప్లాయ్‌మెంట్స్, డెలివరీస్ ఇవన్నీ ఫ్రీక్వెంట్‌లీ ఎవరు జరుగుతున్నప్పటికీ కూడా చెప్తారు మీకు అది జరగదని?
అట్లాంటి ఆస్పెక్ట్స్ చాలా తక్కువ, అంటే జరగదు అనే ఆస్పెక్ట్ చాలా తక్కువ. అంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ సెటప్ అయిపోయి ఉంటుంది, పైప్ లైన్స్ సెటప్ అయిపోయి ఉంటాయి. ఇంకా ఆన్ టాప్ ఆఫ్ దాని మీద అట్లా ఇంకా ఉండదు. మనం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అయ్యి ఉంది అంటే మీకు ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్లోకి వచ్చేసరికి ఎన్హాన్స్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఒక 6 months వరకు ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనము రన్ చేయడం మేజర్గా చేస్తున్నా కూడా లాట్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్స్ విల్ కమ్ ఇన్ టు ది పిక్చర్. మీకు ఓన్లీ టెరాఫామే ఉండదు కదా, మీకు క్యూబర్నెటీస్ ఉంటుంది, యాన్సిల్, చాలా టూల్స్ ఉన్నాయి పిక్చర్లో. అవునవును. అన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా స్టేబుల్గా ఉంటే అసలు డెవాప్స్ ఇంజనీర్ అవసరం లేదు కదా. అప్పుడు వాళ్ళు ఏం అదే చేస్తారంటే ఒక కాంట్రాక్ట్ లాగా తీసుకొని ఒక 6 months పైప్ లైన్ తయారు చేసి దెన్ దే విల్ రన్ దేర్ ప్రాజెక్ట్. అప్పుడు మనకి డెవాప్స్ ఇంజనీర్ పని ఏముంటుంది చెప్పండి. అదే అంటే ఇక డే టు డే యాక్టివిటీస్ అనేసరికి అంటే డే టు డే యాక్టివిటీస్ అనేది మనం ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. డే టు డే యాక్టివిటీస్లో ఎప్పుడైనా సరే యూ నీడ్ టు లెట్ దెమ్ నో దట్ యూఆర్ వర్కింగ్ ఆన్ ద టెరాఫార్మ్, యూఆర్ వర్కింగ్ ఆన్ ద క్యూబర్నెటీస్ ఎన్హాన్స్మెంట్స్, యూఆర్ వర్కింగ్ ఆన్ యువర్ పైప్ లైన్. మీ పైప్ లైన్ రెడీగా ఉంది ఆల్రెడీ, అది స్టేబుల్ అయిపోయింది, నాకు ఏ పని లేదని అయితే మీరు ఇంటర్వ్యూలో చెప్పారు కదా. మీరు అలాగే ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు యూ కెన్ సే దట్ దిస్ ఈస్ ద రన్నింగ్ ప్రాజెక్ట్, మేము ఇది చేస్తున్నాము, దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్, మాది ఇంకా స్టేబుల్ అవ్వలేదు, సో దెర్ ఆర్ సమ్ ఎన్హాన్స్మెంట్స్, మేము హై అవైలబిలిటీస్కి వెళ్తున్నాము, వీఆర్ ఎన్హాన్సింగ్ అవర్ సెక్యూరిటీస్, మేము ఎస్ఎస్ఓస్ యాడ్ చేస్తున్నాము, మేము యాక్టివ్ డైరెక్టరీస్ యాడ్ చేస్తున్నాము. సో యూ కెన్ యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్. అది అసలు మనకి ఎక్కడ కూడా దానికి లిమిటేషన్ అనేది లేదు. వెన్ ఎవర్ యూ ఫీల్, మీకు మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, ఆర్గనైజేషన్స్ ఎప్పుడు ఇవి చెయ్యాయి కదా, ఎప్పుడు ఇట్లనే అంటే లైక్ స్టేబుల్ అయిపోతుంది కదా, మనం ఇది చెప్తే ఇంటర్వ్యూయర్ ఏమనుకుంటాడో, అక్కడ మీరు చాలా పొరపాటు చేస్తున్నారు. ఏ ఆర్గనైజేషన్స్తో కూడా అట్లా ఉండదు. అన్ని ఆర్గనైజేషన్స్ స్టేబుల్ అయిపోతే అసలు మనకు జాబ్సే ఉండకపోయాయి. ఓకే. అంటే ఇదంతా అసలు ఆ ఇమాజినేషన్ చేసుకొని వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది కొద్దిగా చాలా ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతుందంటే మీరు అనుకుంటున్నారనమాట, అంటే లైక్ హ్మ్. స్టేబుల్ అయిపోయింది నాది, తర్వాత నేను చేయాల్సింది ఓన్లీ డీబగింగ్ అండ్ ట్రబుల్ షూటింగే కాబట్టి నేను అదే చెప్తాను. సో అది మళ్ళీ మీకు సపోర్ట్ సైడ్ వెళ్ళిపోతున్నారు. అది టోటల్లీ మన ఎప్పుడు వస్తుంది అంటే ఆ సిచ్యువేషన్ మీకు 2025-26 టైంలో వస్తుంది ఈ సిచ్యువేషన్. ఓకే. ఇప్పుడంతా అన్ని స్టేబుల్ అయిపోయినాయి, ఇంప్లిమెంటేషను సపోర్ట్ చేయాలనేది. ఓకే. ఇప్పుడంతా కూడా కొన్ని కొన్ని టెక్నాలజీస్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం, ప్లస్ వాటిని ఇంప్లిమెంట్ చేయడం, ఎన్హాన్స్‌మెంట్ దాని మీద అలాగంటారా? మీ పైప్ లైన్స్ మీద ఎన్హాన్స్మెంట్ చేయడమే మేజర్ ఇంపార్టెంట్ జాబ్ రోల్. ఓకే. ఇంకా ఇది కుబర్నెటిస్‌లోకి వచ్చేసరికి సినారియో బేస్డ్ క్వెషన్స్ అనమాట. అంటే లాస్ట్ టైమ్ కూడా ఎవరో అడిగారు. అంటే క్లయింట్ ఇంటర్నల్‌గా అంటే ఆహ్, లో ఆహ్, ఈ అంటే లోడ్ బ్యాలెన్సర్ ఐపీ కాకుండా ప్రైవేట్ ఐపీ లాగా క్లయింట్ అడుగుతున్నారు. అప్పుడు నువ్వు ఎలాగ దాన్ని క్రియేట్ చేస్తావు? ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఇప్పుడు మీరు హ్మ్. జనరల్గా ఏంటంటే ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్స్ కూడా మనం ఎనేబుల్ చేయొచ్చు. దెర్ ఇస్ అన్ ఆప్షన్. మీరు ఏ క్లౌడ్లోకి వెళ్ళినా ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఓకే. ఓకే. లేదు అనుకుంటే మీరు మీ లోడ్ బ్యాలెన్సర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక కుబర్నెటిస్లో ఒక ఆప్షన్ ఉంటుంది, లైక్ అన్నోటేషన్స్ ఉన్నాయి ఆప్షన్. మెటల్ఎల్వి ఉందనుకోండి, ఓన్లీ మీ రేంజ్ ఆఫ్ ఐపీసీ, మీ ప్రైవేట్ విపిసిలో ఉన్న రేంజ్ ఆఫ్ ఐపీసే ఇవ్వచ్చు. ఓకే. ఓకే. ఓకే, అప్పుడు ఓన్లీ ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ కిందనే అది వర్త్, అంటే మీకు పబ్లిక్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఇంకొకటేంటంటే ఆ క్లస్టర్ సైజెస్, నోడ్ కౌంట్, ఎన్ని నంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి, కాన్ఫిగరేషన్స్ ఇవి కూడా అంటే అవి వాటికి తెలవాలి బ్రో, మీకు సంబంధించి అవి డిఫాల్ట్గా తెలవాలి. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు యువర్ అప్లికేషన్ యూ హ్యావ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ డిప్లాయింగ్. అవును. మీరు ఏం డిప్లాయ్ చేస్తున్నారో, ఎన్ని నోట్స్ కావాలి, దానికి ఎంత జీబీ ర్యామ్ ఉండాలి, ఎంత సిపియూస్ ఉండాలి అనేది మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. అంటే ఇంకా అది ఎస్టిమేషన్ అన్నది మేము ఇంకా ఆన్‌లైన్‌లో గాని ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చంటారా? అది ఈజీ కదా మీకు. ఇఫ్ యూ హావ్ ఆల్రెడీ వర్క్డ్ ఆన్ ద క్యూబర్నెటిస్, దట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు ప్రిడిక్ట్. ఓకే. ఓకే. మీరు ఇంకా ఆల్రెడీ ఏంటంటే క్యూబర్నెటిస్ ట్రైనింగ్ అయి ఉంటే మీకు అసలు అట్లాంటి డౌట్ రాదు. అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ని అంటే ఆ ప్రాజెక్టు సైజ్‌ని బట్టి మేము ఇమాజినేషన్ చేయాలి. అందుకోసం అంతే కదా. ఇప్పుడు మీరు అమెజాన్.com అన్నది, అమెజాన్.in ఉందనుకోండి, దానికో సైజు ఉంటుంది. జొమాటో ఉందనుకోండి, దానికో సైజు, స్విగ్గీ సైజు, లేకపోతే తెలుగు ఐటీ ఫ్యాక్టరీ.com ఉందనుకోండి, దానికో సైజు ఉంటుంది. డెఫినెట్లీ విత్ రెస్పెక్ట్ టు ది పీపుల్, డేటాబేస్, ది యూజర్స్, ది డిమాండ్, దాన్ని బట్టి మనము డిప్లాయ్ చేస్తాం. ఓకే. ఎప్పుడైతే నేను ఒక నంబర్ అనేది చెప్తున్నానో దానికి వాళ్ళు ఎందుకు మీరు అన్ని అది కాన్ఫిగరేషన్ తీసుకున్నారు? ఏంటి? ఈ క్రాస్ క్వెషన్స్ అనమాట. అవి జస్టిఫై చేయాలి బ్రో, వాళ్ళు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు తెలుగు ఐటీ ఫ్యాక్టరీ.com ఉంది మనది.
తెలుగు ఐటీ ఫ్యాక్టరీ .comలో మనకు 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు ఎంత చిన్న డేటాబేస్, నాకు ఇప్పుడు 2 వర్కర్ నోట్స్ ఉంటే చాలు నాకు. నేను జస్టిఫై ఓకే. చేస్తా బికాజ్ మై యూజర్ బేస్ ఇస్ వెరీ లెస్ అండ్ ఐ హ్యావ్ వెరీ లెస్ యూజర్స్. ఐ స్టార్టెడ్ మై ఆర్గనైజేషన్స్ వెరీ రీసెంట్లీ. సో ఐ హ్యావ్ వెరీ లెస్ వర్కర్ నోట్స్. నేను అదే Amazon.inలోకి వెళ్ళిన అనుకోండి, ఐ విల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్ నోట్స్. నేను 100 వర్కర్ నోట్స్ ఉన్నాయంటే వాడు అబ్బా అసలు 100 వర్కర్ నోట్స్ ఉంటాయంటే ఉంటాయి భయ్. మా దాంట్లో ఉన్నది ఎందుకంటే దిస్ ఎ హ్యూజ్ డేటాబేస్. క్రోర్స్ ఆఫ్ పీపుల్ లాగిన్ అవుతుంటారు ఎవ్రీ డే. సో దేర్ హ్యాస్ టు బి హ్యూజ్ నెంబర్ ఆఫ్ వర్కర్ నోట్స్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్లో. ఎన్ని రీజియన్స్లో ఉంది, ఎన్ని వర్కర్ నోట్స్ రన్ అవుతున్నాయి, ఎందుకు రన్ అవుతున్నాయి, వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ అప్లికేషన్ ఈస్ డూయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే. యూ హ్యావ్ టు డూ ది జస్టిఫికేషన్ ఫర్ దట్. ఇంకా టెరాఫామ్‌లోకి వచ్చేసరికి ఇంకా సెక్యూరిటీ ఒకటి, రోల్స్ ఒకటి అయి మీరు ఎలా క్రియేట్ చేస్తారు? ఎలా అటాచ్ చేస్తారు? ఇంకా అవి ఇంకా క్వెషన్స్ అవి ఇప్పుడు మీరు ఆల్రెడీ కోర్సెస్‌లో పెట్టారా? నేను రీసెంట్‌గానే నేను ఎన్రోల్ అయ్యాను క్యూబర్నెటీస్ దానికి. పెట్టాము, టెరాఫామ్ ఇంకా పెట్టలేదు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాననుకో, అంటే ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఈ యూట్యూబ్‌లో ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ సరే మీకు టెరాఫామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ ఉంటాయి క్వశ్చన్స్. అంటే ఎట్లా అటాచ్ చేస్తున్నాము ఎట్లా అనేది మీకు సింపుల్ 3 టైర్ ఆర్కిటెక్చర్ డిప్లాయ్ చేసినా చాలు మీరు టెరాఫామ్. ఓకే. దాన్నే ఇంకా ఎలివేట్ దాన్ని చేసి మీరు ఎలివేట్ పెట్టడం. చేసుకుంటూ వెళ్ళడమే. మీ మాడ్యూల్స్ ఎందుకు, మా టెంప్లేట్ నుంచి మాడ్యూల్స్ నుంచి ఎట్లా తీసుకుంటున్నారు, ఎట్లా కాల్ చేస్తున్నారు, వేరియబుల్స్లో ఏం పెడుతున్నారు, అవుట్పుట్స్లో ఏం పెడుతున్నారు, మీకు అంతకుమించి ఏముండదు. మీకు ఉండేదే main.tf, outputs.tf, variables.tf, providers.tf, మాడ్యూల్స్లో మళ్ళీ మాడ్యూల్స్ ట్రీ ఉంటుంది. దీని నుంచే మనం ఎంత ఎన్హాన్స్మెంట్ చేస్తున్నాము, ఎట్లా ఎన్హాన్స్మెంట్ చేస్తున్నాము, how you are calling a variable, how you are calling that from a module, how you are getting from that a module. ఈ ఆస్పెక్ట్స్ మీకు తెలిస్తే టెరాఫామ్ అనేది ఇట్స్ లైక్ అన్ ఈజీ జాబ్. అంటే వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆటోమేషన్ ఏమన్నా చేస్తున్నారా? అంటే టెరాఫామ్ విత్ జెంకిన్స్ అని లేకపోతే టెరాఫామ్ విత్ యాన్సిబుల్ అని ఇలా అది ఆటోమేషన్ మీకు బౌండరీ గీసుకోవాలి. మీరు ఒక బౌండరీ గీసుకొని వాళ్ళని కూడా ఆ బౌండరీలో కూర్చోబెట్టాలి. ఇంకా అంటే మీరు ఎక్కువ ఎప్పుడైనా కొంచెం సరే మనం ఇంటర్వ్యూకి టెక్నికల్ వెళ్తున్నప్పుడు టెరాఫామ్తో మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు ఖచ్చితంగా రాసుకొని పెట్టుకోవాలి. మేము టెరాఫామ్తో ఈ కేస్ చేస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేస్తాము, వీనెట్స్ లైక్ వీపీసీ లోపల సబ్నెట్స్ లోపల ఈకేఎస్ ఎట్లా ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఎన్ని అవైలబిలిటీ జోన్స్లో చేస్తున్నాము, ఎన్ని రీజియన్స్లో చేస్తున్నాము, యూజింగ్ టెరాఫామ్ ఇది చేస్తున్నాము. దట్స్ ఇట్. మళ్ళీ వాడు జెన్కిన్స్ అన్నాడు అనుకోండి, మేము అసలు టెరాఫామ్ యూజ్ చేయం జెన్కిన్స్కి, వీ హ్యావ్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డిప్లాయింగ్ జెన్కిన్స్. హెల్మ్ చార్ట్స్ యూజ్ చేస్తాము, మాన్యువల్గానే డిప్లాయ్ చేస్తాం అని చెప్పండి. లేదు మేము టెరాఫామ్ యూజ్ చేసి జెన్కిన్స్ కూడా చేస్తాం అంటే అగైన్ యూ నీడ్ టు నో హౌ యూ ఆర్ డూయింగ్ ఇట్. ఓకే. ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ దాన్ని ఆర్కిటెక్చర్ అంటున్నారు. అంటే ఇప్పుడు అది మేము ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఒక కంపెనీలో ఒక ఆర్కిటెక్చర్ ఉందనుకోండి. దాన్ని మేము వాళ్ళకి నీట్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చా? చేయొచ్చు. మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ వర్కింగ్ ఆన్. ఇప్పుడు ఇందాక ఓకే. మీకు ఆల్రెడీ డెవాప్స్ ప్రాజెక్ట్ గురించి చెప్పిన. మీరు ఎందుకు పని చేస్తున్నారు, దేనికోసం పని చేస్తున్నారు, దాంట్లో మీరు ఏం యూజ్ చేస్తున్నారు, ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలియాలి. అది తెలియకుండా ఇంటర్వ్యూకి వెళ్తే అసలు మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయడం లేము. ఓకే. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెటప్ ప్లస్ రిలీజ్ ప్రాసెస్‌లో ఎలాగా మీరు కంబైన్ చేస్తారనేది మేము వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు అంతే. నేను అట్లా అంటలేను. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ మీరు ఇప్పుడు కస్టమర్కి ఏమి ఇస్తున్నారు, మీరు ఎండ్ కస్టమర్ ఏం తీసుకుంటున్నాడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కూడా ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తున్నారు అనుకోండి. ఓకే. ఓకే, ఇప్పుడు మీరు ఒక ఫార్మా వెబ్సైట్ డెవలప్ చేస్తారు అనుకోండి. ఎండ్ కస్టమర్ ఏం చేస్తున్నాడు, హీస్ బయింగ్ మెడిసిన్స్, కామర్స్, హీస్ బయింగ్ గూడ్స్. ఓకే, హ్మ్. సో ఎండ్ కస్టమర్కి మీరు ఏమి ఇస్తున్నారు అనేది మీకు తెలియాలి. ఓకే. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ క్లయింట్ ఈస్ డూయింగ్, మీ క్లయింట్ ఏం చేస్తున్నాడు, మీ క్లయింట్ ఎండ్ కస్టమర్కి ఏమి ఇస్తున్నాడు. ఓకే, ఓకే. క్లయింట్ అంటే మీరు ఎవరికైతే పని చేస్తున్నారు, లైక్ హూమ్ యు ఆర్ వర్కింగ్ ఫర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ మీ, మీరు ట్రైటరీ టెక్నాలజీస్కి పని చేస్తున్నారు. ట్రైటరీ టెక్నాలజీస్కి పని చేస్తున్నప్పుడు వీఆర్ బిల్డింగ్ ఆ వెబ్సైట్ విచ్ సెల్స్ కోర్సెస్, ఐటీ ఓకే. కోర్సెస్. సో ఎండ్ కస్టమర్ ఎవరు, ఎండ్ కస్టమర్స్ అంటే మీరు, అంటే లైక్ ఎవరైతే సెల్స్ నా తెలుగు ఐటీ ఫ్యాక్టరీకి వచ్చి కోర్సెస్ బై ఎన్రోల్ చేస్తున్నారో చేస్తారు. వాళ్ళు ఎండ్ కస్టమర్స్. ఓకే. వాళ్ళకి మనం ఏమి ఇస్తున్నాం, ఓకే, ఓకే. వాళ్ళే ఇంపార్టెంట్. ఎందుకంటే నా బిజినెస్ రన్ అవ్వాలంటే ఎండ్ కస్టమర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. యూజర్ ఇంటర్ఫేస్ గాని ఏదైనా ఇష్యూస్ యూజర్ వచ్చినప్పుడు ఇంటర్ఫేస్ కానీ, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నా క్యూబర్నెటీస్లో నా అప్లికేషన్ కానీ ఏది కూడా డౌన్ అవ్వద్దు. ఇట్ హ్యాస్ టు బి 100% అప్ అండ్ రన్నింగ్.
అంతే కదా, ఎప్పుడు కూడా అప్ అండ్ అంతే. రన్నింగ్లో ఉండాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ నాది ఏమైనా డౌన్ అయింది అనుకోండి వెబ్సైట్, అదే. అంటే లైక్ మనదని చెప్తలేను, మన డౌన్ అయినా కానీ మన చిన్న వెబ్సైట్, మీరు అదే అమెజాన్.com లేకపోతే ఫ్లిప్కార్ట్.in స్విగ్గీయో జొమాటోనో డౌన్ అయింది అనుకోండి, 5 మినిట్స్ డౌన్ అయితే దే విల్ బి లైక్ లూజింగ్ అరౌండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఓకే. అంతే ఇంకా కదా, బిజినెస్ పోతుంది, ఎండ్ కస్టమర్ ట్రస్ట్ పోతుంది. అప్పుడు క్లయింట్ ఏమంటాడు, అరే నీకు ప్రాజెక్ట్ ఇచ్చి వేస్ట్ చేసినారా అనేసి మన దగ్గర నుంచి ప్రాజెక్ట్ తీసుకుంటాడు. సో అది కాకుండా చూసుకోవాలి మనం. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆ ప్రోడక్ట్ అసలు ఆ ప్రోడక్ట్ గురించి ఒక ఇమాజినేషన్ చేసుకుని ఆ ఖచ్చితంగా ప్రోడక్ట్‌ని ఉండాలి. మీకు ఇంప్లిమెంట్ ఒక ప్రాజెక్ట్ రెజ్యూమేలో పెడుతున్నారు అంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ డూయింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్, హౌ యూ ఆర్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్, వాట్ టూల్స్ యూ ఆర్ యూజింగ్, వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ ఆర్ యూజింగ్, వాట్ ఆటోమేషన్ యూ ఆర్ యూజింగ్, వాట్ టైప్ ఆఫ్ కోడ్ యూ ఆర్ బిల్డింగ్ ఇన్. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు క్రాక్ ది జాబ్. వెరీ ఈజీగా అసలు దట్ విల్ గివ్ యూ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. అది మీరు ఎక్కడైనా జాబ్ని క్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్స్ అవుతున్నాయి. ఇంకా మేనేజర్ రౌండ్స్ వాళ్ళకి అది వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది ఇంకా బిగ్ డిఫికల్ట్ టాపిక్. సో ఓకే. థ్యాంక్స్. Hi, this is Manoj. I'm audible. చెప్పండి Hi. బ్రో, చెప్పండి. Yes. Hi, Jay. So from couple of months, I'm watching your videos. Informative గా ఉన్నాయి అండ్ ఎక్స్ప్లెనేటరీ బాగుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఒక ఎల్బన్ గా క్లౌడ్ లో వర్క్ చేస్తున్నాను. ఐ హావ్ రీసెంట్లీ ఐ హావ్ మూవ్ టు క్లౌడ్. ఓకే మా ప్రోడక్ట్ యాక్చువల్ గా మా ప్రోడక్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఓకే ప్రోడక్ట్ అంటే క్లయింట్ ఈస్ యూజింగ్ ఫుడ్ ప్రాసెసింగ్. నా దగ్గర అంటే somehow I have tried to take all the details and DevOps ఎలా అంటే ఇప్పుడున్న ప్రోడక్ట్ ని ఎలాగా వాళ్ళు మైక్రో సర్వీస్ కింద ఎలా కన్వర్ట్ చేయగలరు అని చెప్పి ఒక అవుట్లైన్ రాసి పెట్టుకున్నారు. ఐ హావ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఆర్కిటెక్చర్. సో హౌ ఎగ్జాక్ట్లీ ఐ కెన్ బ్రేక్ ఇట్ అంటే ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు నేను ఎలా చెప్పగలను, బికాస్ నేను ఇప్పుడు ఓన్లీ జస్ట్ విండోస్ VMware L1 లో వర్క్ చేస్తున్నాను క్లౌడ్. ఓకే సో దీన్ని డెవాప్స్ కింద కన్వర్ట్ డెవాప్స్ ఏదైతే మైక్రో సర్వీసెస్ ఉన్నాయో అవి ఎలా బ్రేక్అవుట్ చేయొచ్చు యాజ్ అ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే మీరు చెప్పిన దాని లోపల చాలా మటుకు డీటెయిల్స్ ఉన్న బిజినెస్ ఈ కామర్స్ కి వాటికి చెప్పారు కానీ ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కడ నేను ఎలా ఫోర్కాస్ట్ చేసి చెప్పాలి, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయాలి అనేది నాకు నేను రాసుకున్నా కూడా ఐ హావ్ అటెండెడ్ ఇంటర్వ్యూస్ అదే దాని మీద. వాళ్ళు ఫ్యూ క్వశ్చన్స్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ దానికి ఎలా చేయగలరు, ఎన్ని డేటాబేస్ పెట్టగలరు అంటే అని అవుట్లైన్ చేసి ఆర్కిటెక్ట్ లెవెల్లో వాళ్ళు నేను అబ్జర్వ్ చేసింది చెప్పినా కూడా కన్విన్స్ చేయలేకపోయాను. ఈవెన్ నేను కుబర్నెటిస్ లో ఇలా చేసాము, మాకు రిలీజ్ పైప్ లైన్స్ ఉన్నాయి, బ్రాంచింగ్ స్ట్రాటజీ ఉంది, దాని తర్వాత మేము దాని ఫీచరింగ్ ఇలా ఫీచర్ బ్రాంచ్ కి వాటికి వాడాము, దానిలో ఇవన్నీ చేసాము. తర్వాత మాకు మీరు ఎలా అయితే అవుట్లైన్ ఇచ్చారో ఆర్టిఫాక్ట్ ఉంటుంది, ఆర్టిఫాక్ట్ మేము JFrog లో అక్కడి నుంచి డాకర్ రిజిస్టర్ లో పెట్టి కుబర్నెటిస్ లో డిప్లాయ్ చేసాం. సరే చేశారు, కానీ ఎన్ని ఎన్విరాన్మెంట్స్ లో చేయగలిగారు, ఏమేమి చేశారు? సో దే హావ్ ఆస్క్డ్ బికాస్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అడిగారు అనమాట. అది మీకు ఆల్రెడీ పిక్చర్లో ఉండాలి బ్రో, లైక్ హౌ మెనీ ఎన్విరాన్మెంట్స్ యు ఆర్ వర్కింగ్ ఇన్. Okay, whenever you are going for it, when you have a huge Kubernetes stuff, right, you have to have development, pre-production, లేకపోతే ప్రొడక్షన్. ఈ 3 ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డెవలప్మెంట్, ప్రాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఈ 3 ఎన్విరాన్మెంట్స్లో మీరు ఖచ్చితంగా కూర్చోబెట్టాలి ఏదైనా సరే. సో హౌ ఇట్ గోస్ ఇన్ త్రూ ది ఎన్విరాన్మెంట్స్ అనేది. ఫుడ్ ప్రాసెసింగ్ని నేను ఎట్లా చేయాలి అనేది ఈవెన్ లైక్ మీరు ఫుడ్ ప్రాసెసింగ్లో ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి యూ నో కంప్లీట్ పిక్చర్, రైట్, లైక్ హౌ ఇట్ వర్క్స్. ఎస్ అంటే ఆన్ ప్రెమ్ లో వర్క్ చేసిన నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ. ఆన్ ప్రెమ్ లో ఎన్ని వాళ్ళకి స్టోరేజ్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎన్ని డేటాబేస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వీలాన్స్ వాడుతున్నారు, ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, వెబ్ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి, ఆ కౌంట్ డేటాబేస్ కౌంట్ అదైతే ఉంది. కానీ దాన్ని టెస్ట్ లో కానీ డెవలప్మెంట్ ప్రీపాడ్ లో పెట్టేటప్పుడు డేటాబేస్ లో ఏ డేటాబేస్ లో ఎన్ని సర్వర్స్ లో కూర్చోబెడుతున్నాను, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వెబ్ కి ఎన్ని వెబ్ సర్వర్స్ యూస్ చేస్తున్నాను, దానికి అప్లికేషన్స్ కి ఎన్ని చేస్తున్నారు, వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ డిప్లాయ్ చేస్తారు, ఎన్ని సర్వర్స్ లో డిప్లాయ్ చేసి టెస్ట్ చేస్తున్నారు. సో అంత డీటెయిల్డ్ ఆస్పెక్ట్స్ ఎవరు అడగరు మిమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సర్వర్స్ ఉన్నాయి అనే డీటెయిల్డ్ ఆస్పెక్ట్స్ దాకా ఎవరు వెళ్ళరు, అంటిల్ అన్లెస్ యూ టేక్ దెమ్ టు దట్ జోన్. మీరు ఆ జోన్లోకి వాళ్ళని తీసుకెళ్తేనే ఆ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా పిక్చర్లోకి వస్తాయి.
సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ వెనెవర్ యూ డూ సంథింగ్ ఆన్ ద డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ యూ డూ సమ్ బేసిక్ యూనిట్ టెస్టింగ్ చేసిన తర్వాత సో మనకి మేజర్గా ఏముంటుంది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే టు చెక్ ద కోడ్. ఈ కోడ్ ఎట్లా పనిచేస్తుంది అనేది మేజర్ ఎజెండా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో. ఇఫ్ యువర్ కోడ్ ఈజ్ ఓకే వర్కింగ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఈజ్ వాట్ ఇట్ డస్. దెన్ యూ మూవ్ ఇన్ టు ది ప్రొడక్ట్స్ ప్రీ ప్రాడ్లోకి వెళ్ళిన తర్వాత ద మెయిన్ థింగ్ ఈస్ లైక్ హౌ ది ఫంక్షనాలిటీ ఈజ్ వర్కింగ్. ఫంక్షనల్ టెస్టింగ్ కానివ్వండి, రిగ్రెషన్ టెస్టింగ్ కానివ్వండి, ఆర్ లోడ్ టెస్టింగ్ కానివ్వండి. సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ హిట్టింగ్ మై బాక్స్ లైక్ వాట్ హ్యాపెన్స్ అనేది ప్రీ ప్రొడక్షన్ అనేది ఇట్స్ అ రెప్లికేషన్ ఆఫ్ వాట్ యువర్ ప్రొడక్షన్ హ్యావ్. ఈ ప్రొడక్షన్లో ఏమైతే జరుగుతుందో ప్రీ ప్రొడక్షన్లో అది మనం రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాం. దెన్ యూ విల్ మూవ్ దట్ ఇన్ టు ది ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆ ఫిగర్ అనేది మీకు ప్రొడక్షన్లో ఉండాలి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ హ్యూజ్ డేటాబేస్, ఆ నంబర్కి మీ ప్రొడక్షన్లో క్యూబర్నెటిస్లో కూర్చోబెడుతున్నారా, ఆన్ ప్రిమైస్ విఎంలో కూర్చోబెడుతున్నారా, డైనమోడిబీలో కూర్చోబెడుతున్నారా, రెడిస్లో కూర్చోబెడుతున్నారా, హౌ ఇట్ ఈస్ వర్కింగ్, హౌ యు ఆర్ లాంచింగ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విత్ హౌ మచ్ కెపాసిటీ యు ఆర్ లాంచింగ్ అనే దాని గురించి మాట్లాడాలి. బట్ ఇన్సైడ్ ఆఫ్ ఇట్ అంటే నాకు డెవలప్మెంట్లో ఒక సర్వర్ ఉంది, ప్రొడక్షన్లో 5 సర్వర్లు ఉన్నాయి, ప్రీప్రాడ్లో 5 సర్వర్లు ఉన్నాయి, ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత 20 సర్వర్లు ఉన్నాయి. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అంటే వెన్ యూ టేక్ దెమ్ ఇన్ టు దట్ జోన్. మీరు ఇంటర్వ్యూయర్ని అసలు ఆ జోన్లోకి తీసుకురావద్దు, అసలు ఆ జోన్లోకి రారు ఎవ్వరు కూడా, అంటిల్ అన్లెస్ యూ టేక్ దెమ్ టు దట్ జోన్. మీరు తీసుకెళ్తే తప్ప ఎవరు కూడా ఇట్లా ఇంత డీటెయిల్డ్ నంబర్ ఆఫ్ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి, ఒక్క సర్వర్కి ఎంత సిపియు ఉంది, ఎంత ర్యామ్ ఉంది అనేది చాలా తక్కువ అడిగేది. అంటిల్ అన్లెస్ యూ టేక్ దెమ్ టు దట్ జోన్ దెన్ ఎవర్ ఆస్క్. యూ హ్యావ్ టు బీ టాకింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్, ఆర్కిటెక్చర్ లెవెల్లోనే మాట్లాడాలి. అంటే మా ఆర్కిటెక్చర్ ఇట్లా ఉంటుంది, ఈ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీఆర్ యూజింగ్ దీ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎనీ విఎమ్స్ అనుకోండి, EC2 సర్వీసెస్, లేకపోతే డేటాబేస్లో డైనమోడిబి సర్వీసెస్, ఆ లెవెల్లోనే మాట్లాడాలి. యూ షుడ్ నాట్ గో ఇన్సైడ్ ఆఫ్ ఇట్. మేము 5 EC2 సర్వర్స్ యూజ్ చేస్తున్నాము, డైనమోడిబిలో మేము ఇంత జీబీ ర్యామ్ యూజ్ చేస్తున్నాము, ఇంత సిపియు యూజ్ చేస్తున్నాము, ఆ డీటెయిల్కి మీరు ఎప్పుడు వెళ్ళొద్దు ఇంటర్వ్యూ చేసేటప్పుడు. You have to be on top of what you're talking. Until unless you don't talk, like until unless you take them into that zone, most 90%, 98% of the people never go into that zone. నాకు తెలిసి మటుకు. Yes, sir. I understand. కాకపోతే కన్సర్న్ ఇక్కడ ఎక్కడ అంటే ఐ హావ్ వర్క్ ఫర్ 8 to 9 years in విండోస్ అండ్ VMware. సో ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు నేను క్లౌడ్ లో వర్క్ చేస్తూ అలా వెళ్ళినప్పుడు దేర్ ఆస్కింగ్ ద కంటిన్యూటీ. మీరు విండోస్ లో వర్క్ చేశారు, అదే VMware లో వర్క్ చేశారు, క్లౌడ్ లో వర్క్ చేస్తున్నారు. సో మీరు వాళ్ళు ఎలా స్విచ్ చేశారు ఆ ప్రాస్పెక్టివ్ లో వాళ్ళు దే ఆర్ టేకింగ్ త్రూ ద క్వశ్చన్స్ అనమాట. ఈ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇప్పుడు డెవాప్స్ కి మూవ్ చేస్తున్నట్టు నేను రెజ్యూమ్ పెట్టాను. అంటే బికాస్ యాజ్ ఐ సెడ్ L1 Azure లో వర్క్ చేస్తున్నాను. సో వాళ్ళు అలా దే ఆర్ ఆస్కింగ్ ఇన్ దాట్ వే, అంటే ఆర్కిటెక్చరల్ వేలో క్వశ్చన్స్ వేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు డెవాప్స్కి మూవ్ అవుతున్నారు అంటే యూ హ్యావ్ టు టాక్ ఓన్లీ ఆన్ డెవాప్. మీకు మీ బిహైండ్ ద సీన్స్ ఏం జరిగింది, లైక్ హౌ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ కెరియర్. మీరు విండోస్ నుంచి స్టార్ట్ చేసినారు, దెన్ యూ వెంట్ ఉంటుంది అజూర్ నుంచి డెవాప్స్కి కాకుండా యూ నీడ్ టు సే దట్ యు ఆర్ ఇన్ టు ది క్లౌడ్ అండ్ యు ఆర్ ఇన్ టు ది డెవాప్స్. నేను క్లౌడ్లో ఉన్నా, క్లౌడ్ నుంచి డెవాప్స్కి వచ్చిన. ఓకే సింపుల్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా నేను అదే చెప్తా కదా. ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ ది లైనెక్స్ బ్యాక్గ్రౌండ్, క్లౌడ్, దెన్ ఐ మూవ్ ఇన్ ది డెవాప్స్. ఎక్కడ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఆర్కిటెక్ట్ అంటే లైక్ వై దే ఆర్ గోయింగ్ ఇన్సైడ్ ఆఫ్ సర్వర్ డీటెయిల్స్ అనేది ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ హౌ యూఆర్ కన్వేయింగ్ దెమ్ అనేది. కాకపోతే ఏంటంటే లైక్ క్లౌడ్ టు డెవాప్స్ అనేది ఇట్స్ ఎ నార్మల్ థింగ్. క్లౌడ్ టు డెవాప్స్ అనేది జరుగుతుంది మార్కెట్లో జరిగేదే క్లౌడ్ టు డెవాప్స్ కదా. క్లౌడ్ టు డెవాప్స్ అనేది ఇట్స్ అ రెగ్యులర్ సినారియో. ఐఎమ్ నాట్ షూర్ లైక్ వై దే ఆర్ గోయింగ్ ఇన్సైడ్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ అనేది. ఎందుకంటే మీరు విఎమ్స్ గురించి ఎక్కువ, VMware గురించి మాట్లాడినట్టు ఎక్కువ. సో సింపుల్లీ యూనిట్ టు లైక్ జస్ట్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది క్లౌడ్ టు డెవాప్స్. మీరు ఇన్సైడ్ ఆఫ్ ది VMస్కి వెళ్ళకండి. అంటే VMware సైడ్ వెళ్ళినారంటే అగైన్ ఖచ్చితంగా మీరు VMware అని ఎవరైనా సరే, VMware ఆర్కిటెక్చర్, VMware అడ్మినిస్ట్రేటర్ అయినా సరే, యూ విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ హౌ VMs వర్క్స్. తర్వాత ఎందుకంటే మీకు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్పెక్ట్స్ తెలిసి ఉండాలి యూఆర్ అండ్ VM అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో ఇట్స్ బెటర్ యూ గో విత్ ది క్లౌడ్ నుంచి డెవాప్స్లో పనిచేస్తున్న ప్రస్తుతానికి ఫ్రమ్ లాస్ట్ 3 years అండ్ విత్ రెస్పెక్ట్ టు ది అజ్యూర్ క్లౌడ్ అని చెప్పండి.
అండ్ డోంట్ సే దట్ యు ఆర్ Yeah. ఇన్ L1 L2 అట్లాంటి ఏం చెప్పాల్సిన అవసరం లేదు వెన్ యు ఆర్ హ్యావింగ్ 8 years of experience. Yeah. Yeah. Okay. Okay, Jay. Thank you. Thank you for that. ఇదే జూ కీపర్ గురించి చెప్పండి సార్. హాయ్ మనము జై, దిస్ ఇస్ ప్రకాష్. సిమిలర్గా జై, దిస్ ఇస్ ప్రకాష్, కెన్ యూ హియర్ మీ? యా చెప్పండి. యా, సో సిమిలర్గానే ఐ హ్యావ్ నియర్ బై 15 years of experience in Windows and VMware. So up to what level of experience I can keep it on DevOps level and go according to your project scenarios? అంటే సో ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూస్, ఇఫ్ యూ గో ఫర్ 2 years of DevOps ఆల్సో దే విల్ ట్రీట్ యూ యాజ్ 15. కరెక్ట్, దట్స్ వాట్. సో దే డోంట్ కన్సిడర్ యూ యాజ్ అ DevOps ఇంజనీర్. అంటే రీసెంట్ గానే వచ్చిన DevOps ఇంజనీర్స్ కానీ కన్సిడర్ చేయరు. ఓకే, వెన్ ఎవర్ యూ ఆర్ క్రాసింగ్ 10 years of experience, మనం 10 years ఎక్స్పీరియన్స్ క్రాస్ అయినాము అంటే ఇండస్ట్రీలో మనం ఎట్లా చూస్తారంటే లైక్ యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్. అంటే మీరు ఇప్పుడు DevOps ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకోండి, ఓకే, మీరు ఒక 1 year చేసినా సరే దే విల్ ఆస్క్ యూ ఇన్ 15 years, అంటే లైక్ 15 years రేంజ్లో DevOps వాడికి ఎంత టాలెంట్ ఉండాలనో అదే రేంజ్లో అడుగుతారు. కరెక్ట్. ఓకే, బికాస్ దే ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ ఎన్ సీనియర్ పర్సన్. ఓకే, సో ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ 10+ అని పెడతారు, రిలవెంట్ 3 పెట్టినారు అనుకోండి. కరెక్ట్. అట్లా పెట్టినా కానీ దే డోంట్ యాక్సెప్ట్. లైక్ మేము 3 years ఎక్స్పీరియన్స్ వాడికి చేసిన ఇంటర్వ్యూ మీకు చేయరు. కరెక్ట్, దట్స్ ద ప్రాబ్లమ్ వాట్ ఐ యామ్ ఫేసింగ్. కరెక్ట్. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు బి గో ఇన్సైడ్ అవ్, అంటే లైక్ ఇన్ డెప్త్కి వెళ్ళాల్సిందే మీరు. ఖచ్చితంగా వాట్ ఎవర్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ స్టిల్ నౌ, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్ యూ హ్యావ్, యూ నీడ్ టు కన్వర్ట్ దట్. మీరు దాన్ని ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలి. ఇది DevOps పర్స్పెక్టివ్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే లైక్ ఫ్రమ్ 15 years యూ ఆర్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ యూ నో వాట్ ఈస్ ఇన్సైడ్ అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్, లైక్ హౌ పీపుల్ వర్క్, ఆల్ ద ఆస్పెక్ట్స్ మీకు ఐడియా ఉంటాయి. కాబట్టి యూ నీడ్ టు కన్వర్ట్ అకార్డింగ్లీ. దాన్ని మీరు ఎట్లా కన్వర్ట్ చేస్తున్నారు మీ DevOps ప్రాజెక్ట్ కింద, అండ్ హౌ యూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 4 years నుంచి మీరు DevOpsలో ఎట్లా పనిచేస్తున్నారు, అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ డూయింగ్ రైట్ నౌ. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ప్రోడక్ట్ సైడ్ ఉన్నారు, యూ మైట్ బి ఎ టీమ్ లీడ్, యూ మైట్ బి ఎన్ ఆర్కిటెక్ట్, యూ మైట్ బి ఎ మేనేజర్. ఓకే, సో ఈ పర్స్పెక్టివ్లో మీరు మాట్లాడాలి బికాస్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఓకే, సో ఐ సజెస్ట్ లైక్ 4 years పెట్టుకొని, ఇప్పుడు నా ప్రాజెక్ట్ నేను పెట్టిన ప్రాజెక్ట్ని కూడా వాట్ యూ కెన్ సే ఇస్ ఫ్రమ్ లాస్ట్ 2 years ఆర్ లాస్ట్ 1.5 year ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని నేను డెవలప్ చేస్తున్నాము, ఐఎమ్ లీడింగ్ దిస్ ప్రాజెక్ట్, ఐ హ్యావ్ డన్ ది ఆర్కిటెక్చర్ వర్క్స్, ఐ హ్యావ్ ఇన్వాల్వ్డ్ విత్ ది ఆర్కిటెక్చర్. అంటే సీనియర్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారు మా దాంట్లో, ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్స్తో కూర్చొని నేను చేస్తున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ అనేసి ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్ మీదనే ఫోకస్ చేయాలి మీరు. ఎందుకంటే మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీద తీసుకెళ్ళదు వాడిని. వాడు ఏది అడిగినా కానీ కరెంట్లీ వీఆర్ డూయింగ్ దిస్ విత్ రెస్పెక్ట్ టు ది టెరాఫార్మ్, దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ డన్, దిస్ ఇస్ వాట్ మై మేజర్ జాబ్ ఇస్ అనేసి మాట్లాడినారు అనుకోండి, దట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, ఎందుకంటే వాడు ఆ ఆస్పెక్ట్లోకి వెళ్ళాడు, అంటే 15 years రేంజ్ ఆస్పెక్ట్లోకి కాకుండా వాడిని మీ కరెంట్ ప్రాజెక్ట్ ఆస్పెక్ట్లోకి తీసుకురావాలి మీరు ఇంటర్వ్యూ చేసేవాడిని. అట్లా మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఆ పర్స్పెక్టివ్లో తీసుకొస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ టు క్రాక్ ది జాబ్. యాక్చువల్లీ చిన్న సజెషన్ చేయ బ్రో, నేను కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను ప్రజెంట్. యాక్చువల్లీ మీరు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్. యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే, మా ఆర్గనైజేషన్ లో ఏదైనా సీనియర్ DevOps రోల్ ఉందంటే ఫస్ట్ హెచ్ఆర్స్ సెట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, నౌకరీకి వెళ్ళి వాళ్ళు 8 years 10 years అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటారు సీనియర్ DevOps కి. సెర్చ్ చేసినప్పుడు అక్కడ ఎలా వస్తుందంటే, ఎగ్జాంపుల్ ముందు ఒక పర్సన్ మాట్లాడాడు కదా, 8 years తను విండోస్ ఏదో చేశాడు కానీ తను మూవ్ అవుదామని ఏదో ట్రై చేస్తున్నాడు. ఆ ప్రొఫైల్ ఏంటంటే మాకు ఇంటర్వ్యూస్కి వస్తాయి. ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మేము ఎలా ఇంటర్వ్యూ చేస్తామంటే, మాకు సీనియర్ DevOps ఇంజనీర్ కావాలి, వాళ్ళకి ఏంటి ఇలా తక్కువ ఉంటది. సో మీరన్నట్టు నా సజెషన్ ఏంటంటే, నౌకరీలో జస్ట్ 4 years అంతా పెట్టుకోండి. సో ప్రొఫైల్ ఫిల్టరింగ్ దగ్గరే ఆటోమేటిక్ గా మీరు DevOps రోల్ కి వెళ్తారు కానీ సీనియర్ DevOps కి వెళ్ళరు. ప్రాబ్లం ఉంది. సో మీరు అట్లా చేసినారనుకోండి, 4 years అని పెట్టినారనుకోండి, సో మీకు ప్యాకేజ్ ఇష్యూస్ వస్తాయి, అదో ప్రాబ్లం ఉంటుంది. అది ఏమవుతుంది అంటే, మీరు 4 years అని పెట్టుకుంటే వాడు మీరు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా 4 yearsకి నార్మల్ DevOps ఇంజనీర్ లాగా తీసుకుంటాడు. అప్పుడు వాడికి ప్యాకేజ్ లెవెల్లో చూసారు అనుకోండి, చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ఆ ఇబ్బంది కూడా ఉంటుంది.
అవును బ్రో. కానీ అయితే సీనియర్ డెవలప్స్ ప్రాబ్లం ఎక్కడ ఉన్నప్పుడు ఉందంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ రిజెక్షన్. మేజర్గా మీరు చెప్పినట్టు హెచ్ఆర్ ఫిల్టరింగ్లో ప్రాబ్లం ఉంది. హెచ్ఆర్ అవును. ఫిల్టరింగ్లో ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సింది ఏంది, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక డెవాప్స్ ఇంజనీర్ అనో లేకపోతే టెరాఫామ్ అనో సర్చ్ చేసేస్తారు వాళ్ళు. అవునవును. సో అట్లా సర్చ్ చేసినప్పుడు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే రెక్టిఫికేషన్ ఎక్కువ ఏం చేయాలంటే మనం, అంటే యాజ్ అ జాబ్ ఆస్పైరింగ్ క్యాండిడేట్గా నేను ఇన్ డెప్త్కి వెళ్ళడమే బెస్ట్. అంటే లైక్ ఐ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్. నేను నేర్చుకొని టెరాఫాము క్యూబర్నెటిస్ ఇన్ డెప్త్గా నేర్చుకొని నా ఎక్స్పీరియన్స్, అంటే ఇన్ని రోజులు నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని హౌ ఐ కెన్ కన్వర్ట్ దట్ అని చేసుకోవడం ఇట్ విల్ బి వెరీ గుడ్. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ ప్యాకేజెస్ కూడా మనకి కావాలి అన్నప్పుడు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వై దే ఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ దేర్ నార్మల్ జాబ్స్ డెవాప్స్ అంటే ఎక్కువ ప్యాకేజెస్ కోసము, ప్యాకేజ్ లేకపోతే పర్స్పెక్టివ్. యా. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ స్కిల్స్ దీనికోసమే వస్తాం కదా. ఎందుకంటే ఇఫ్ సమ్వన్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ అండ్ ఇఫ్ దే వాంట్ టు మూవ్ ఇన్ టు ది అదర్ టెక్నాలజీ, ద మేజర్ రీజన్ విల్ బి ది ప్యాకేజ్. ఓకే, సో కరెక్ట్, Yes. అక్కడ కరెక్ట్. ఆ ఇబ్బంది అండ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే, నేను ఇంట్రెస్ట్ అంటే కంటిన్యూస్ దగ్గర 2-3 months నుంచి తీసుకుంటున్నాను. అందరూ ఏంటంటే వాళ్ళకి ఏదైతే తెలియదో దాని మీద కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. నా సజెషన్ అయితే అంత తెలియని దాని మీద ఎక్కువ మీరు ఇంటర్వ్యూని అటు సైడ్ తీసుకెళ్ళిపోతున్నారు. మీకు తెలియని దాని మీద ఒక 1/2 hour ఇంటర్వ్యూ జరిగిందంటే మీకు తెలియని దాని ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా అంటే, మేము పాడ్స్ ట్రబుల్ షూట్ చేస్తుంటాం, నెక్స్ట్ అది చేస్తుంటాం, ఇది చేస్తుంటాం అంటే ఫస్ట్ సరే బేసిక్ ప్రాసెస్ ఏంటి ట్రబుల్ షూట్ కంటే మాట్లాడరు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు క్యూబర్నెటిస్ నేర్చుకుంటే ఒక 4-5 యాక్టివిటీస్ అనేది డీప్ గా నేర్చుకొని మేమైతే ఇది చేసామని చెప్పుకోండి చాలు. మీకు తెలియని దాని మీద ఇంటర్వ్యూస్ ని తీసుకెళ్ళి మేము దాని మీద క్వశ్చన్లు అడిగినప్పుడు ఆటోమేటిక్ గా మీ ఇంప్రెషన్ అనేది లూజ్ అవుతారు. సో అదే నా పెద్ద సజెషన్. అండ్ మాకు తెలుసు ఆల్రెడీ మార్కెట్ లో చాలా తక్కువ మంది ఉన్నారు క్యూబర్నెటిస్ వాళ్ళు కూడా. మీరు నాకు తెలుసు అంటే లైనెక్స్ నుంచి గిట్లు ఇవన్నీ నేర్చుకొని వచ్చేటప్పటికి క్యూబర్నెటిస్కి వచ్చేటప్పటికి కలిసిపోతారు. అంత అంటే అంత చేయడానికి ఉండదన్నమాట. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసేది అట్లీస్ట్ ఆ బేసిక్ నాలెడ్జ్ అయినా చాలు అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అదేంటంటే మీరు ఇంటర్వ్యూస్ వేరే దారిలో తీసుకెళ్ళి ఇంప్రెషన్స్ లూజ్ అయ్యి ఆటోమేటిక్ గా రిజెక్షన్స్ అనేది ఉంటాయి. యా, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. యా, సార్ ఇప్పుడు జూ కీపర్ గురించి చెప్పండి సార్. మన ప్రాజెక్ట్ లో జూ కీపర్ వాడతాం కదా సార్. యా, చెప్పండి. ఒకసారి జూ కీపర్ గురించి చెప్పండి సార్. మన కిబానాలో కాఫ్కాలో జూ కీపర్ అని పోర్ట్ తీసుకుంటాం సార్ మనము. జూకీపర్ అనేది ఏంటంటే, ఇప్పుడు కాఫ్కాలో మనకి ఏదైతే జరుగుతుందో జూకీపర్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ చేసుకుంటుంది. ఓకే ఓకే, సో అందుకోసం అని మనం జూకీపర్ వాడుతున్నాం. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వర్జన్స్లో యాక్చువల్గా కాఫ్కా కొత్త వర్జన్స్లో జూకీపర్ని తీసేసి దే హ్యావ్ బిల్డ్ సంథింగ్ కాల్డ్ క్రాఫ్ట్ అనేది ఇన్బిల్ట్ ఆఫ్ కాఫ్కా. ఇప్పుడు అంటే లైక్ కాఫ్కాలో జరిగే ఇన్ఫర్మేషన్, మెటాడేటా ఇన్ఫర్మేషను, క్యూ టాపిక్స్ ఇన్ఫర్మేషను, సబ్స్క్రిప్షన్ ఇన్ఫర్మేషను, ఇదంతా కూడా జూకీపర్లో ఉంటుండే అనమాట. ఓకే, స్టిల్ పీపుల్ ఆర్ రన్నింగ్ విత్ జూకీపర్ కాఫ్కా. సో జూకీపర్ ఏం చేస్తుంది ఇక్కడ అంటే, మెయిన్ ఎజెండా ఆఫ్ ద జూకీపర్ ఇస్ టు మేనేజ్ కాఫ్కా క్లస్టర్. ఆ మెటాడేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి జూకీపర్లో ఉంటుంది. ఏ టాపిక్స్ రన్ అవుతున్నాయి, ఏ ఆఫ్సెట్స్ పైన రన్ అవుతున్నాయి, ఏ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంతమంది పబ్లిషర్స్ ఉన్నారు అనేది మొత్తం కూడా జూకీపర్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో మనం జూకీపర్ ఎప్పుడైనా స్టాప్ చేసాం అనుకోండి, కాఫ్కా వర్క్ అవ్వదు. ఓకే అట్లా. ఓకే సార్. సార్ మనం ఈ ప్రాజెక్ట్ కి ఎండ్ యూజర్ కి ఏమి ఇస్తున్నాం సార్? మన ఈ ప్రాజెక్ట్ లో అబ్జర్వబిలిటీలో ఎండ్ యూజర్ కి ఏమి ఇస్తున్నాం సార్? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఎండ్ యూజర్కి అదే బ్రో, మనం ఇచ్చేదే సర్వర్స్ అన్ని కూడా మనం డిస్ప్లే చేస్తున్నాం కదా డాష్బోర్డ్లో చూపిస్తాం మనం. అవును. ఓకే, సో ఎండ్ యూజర్ అంటే ఎవరు ఇక్కడ? అగైన్ లైక్ హూ ఎవర్ ఆర్ బాదర్డ్ అబౌట్ దోస్ సర్వర్స్. ఓకే, సో ఆ సర్వర్స్లో ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎండ్ యూజర్స్. ఓకే సార్. మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారా, ఫస్ట్ నుంచి? ఫస్ట్ నుంచి ఉన్నాను సార్. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా కూడా ఎండ్ యూజర్ గురించే కదా బ్రో. ఓకే. లాస్ట్కి మనకి ఎండ్ ప్రోడక్ట్ ఏమి ఇస్తున్నాము కిబానాలో? గివింగ్ డాష్ బోర్డ్స్. అంటే నాకు ఏమవుతుంది, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఆఫ్ మై సర్వర్స్, అదంతా కూడా మనం ఎండ్ ప్రోడక్ట్ ఎండ్ కస్టమర్కి ఇస్తున్నట్టే. ఓకే సార్. ఇక్కడ ఎండ్ కస్టమర్స్ అంటే మనకి బయట వాళ్ళు కాదనమాట, ఇన్సైడ్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్.
ఓకే. మీ ప్రాజెక్ట్ మేనేజర్స్, లేకపోతే మీ లీడ్స్, వైస్ ప్రెసిడెంట్, లేకపోతే ఫైనాన్స్ వాడు, మార్కెటింగ్ వాడు, ఓకే. అట్లా. Jay bhai, యా బ్రో. hello, Ayaz speaking here. యా బ్రో. జే భాయ్ నాకు ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి చెప్పండి. రిగార్డింగ్ నాకు కరెంట్లీ ఇప్పుడు కెరియర్ గ్యాప్ ఉందండి ఆల్మోస్ట్ 3+ ఇయర్స్. సో ఇప్పుడు నేను ఐటీకి మూవ్ అవ్వాలంటే సో డెవాప్స్ ఇస్ గుడ్ ఆర్ లైనక్స్ ఆర్ ఇది కుబర్నిటిస్ ఏమన్నా సజెషన్ ఇవ్వగలరా? See, first of all, like, I'm not sure, like, which will be good for you, actually. అంటే లైక్ నేను దాన్ని జడ్జ్ చేయలేను. బట్ టైం పర్స్పెక్టివ్లో చూసుకుంటే అండ్ ఇండస్ట్రీలో నేను ఈజీగా వెళ్ళాలి అనే పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇట్స్ ఆల్వేస్ లైనక్స్. ఓకే, నేను ఐటీలోకి వెళ్ళిపోవాలి, లైక్ వాట్ ఎవర్ ది ప్యాకేజ్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ జస్ట్ వాంటెడ్ టు మూవ్ ఇన్ టు ది ఐటీ అంటే లైనక్స్ విల్ గివ్ యూ దట్ ఛాన్స్. లైనక్స్ అనేది మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. బట్ ఇఫ్ ఐ వాంట్ టు మూవ్ ఇన్ టు ఎనీ ప్రొఫెషనల్ అంటే లైక్ నాకు ఏదన్నా పెద్ద టూల్లోకి వెళ్ళాలి, ఒక ఎక్కువ ప్యాకేజ్ కావాలి అనుకున్నప్పుడు, నాకు చాలా టైం ఉంది అనుకున్నప్పుడు, యూ కెన్ స్పెండ్ 6 months ఆఫ్ టైమ్ ఇన్ టు ది డెవాప్స్, దెన్ యూ కెన్ మూవ్ ఇన్ టు ది డెవాప్స్. ఓకే 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 ఇప్పుడు తెలుగు ఐటీ ఫ్యాక్టరీలో అది ఉంది కదండి, కుబర్నిటిస్ ప్లస్ లైనక్స్ అనేది. ఇన్ కేస్ నేను అది ఎన్రోల్ అయ్యి ఆ లైనక్స్ నేర్చుకుంటే క్యాన్ ఐ ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ ఆర్ హౌ? 3+ years కి మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే. It's not like you can crack anything, but yeah, definitely you'll get a clear picture of what is happening in the real time. రియల్ టైంలో ఏం జరుగుతుంది, లైనక్స్ అంటే ఏంది, లైనక్స్లో ఏమి టాస్క్స్ ఉంటాయి, ఏం చేస్తాం మనం లైనక్స్లో అనేది మాత్రం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ హౌ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్, హౌ యు ఆర్ వర్కింగ్ అరౌండ్ ఇట్ అనే దానిపైనే టోటల్లీ డిపెండ్స్. అంటే లైక్ జాబ్ పర్స్పెక్టివ్లో నాకు జాబ్ వస్తుందా అనేది టోటల్లీ డిపెండ్స్ ఆన్ యూ, హౌ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, ఐ టోటలీ అగ్రీ. కరెక్ట్. జై బ్రో. ఇంకొక విషయం, అది మీరు డెవాప్స్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కదా, అది ట్రైటరీలో నేను ముందు తీసుకొని ఉన్నా. బోత్ ఆర్ సేమ్ ఆర్ రెండు సేమ్. ట్రైటరీ లెర్నింగ్లో తెలుగు ఐటీ ఫ్యాక్టరీలో ప్రాజెక్ట్ సేమ్. రెండు సేమ్. ఇది డెవాప్స్ అంటే డెవాప్స్ కోర్స్ కూడా దాంట్లో ఎన్రోల్ అయ్యి ఉన్నా నేను ట్రైటరీ లెర్నింగ్ లో 99. అది కంప్లీట్ డెవాప్స్. అది అంటే లైక్ అది మీకు 60 hours కంటెంట్ కదా అది. అవునండి. దట్ ఈస్ కంప్లీట్ డెవాప్స్. ఓకే, ఇప్పుడు దాంట్లో ఉన్న లైనక్స్ నేర్చుకుంటే సరిపోతుందా, లేదంటే ఇది తెలుగు ఐటీ ఫ్యాక్టరీ దాంట్లో ఉన్న లైనక్స్ వేరు, ఇది వేరు. ఇది వర్చువల్ లైనక్స్ కూడా పెట్టిన ఇందులో నేను. అంటే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ ది రియల్ టైమ్ అనేది కూడా పెట్టిన అనమాట. అంటే తెలుగు ఐటీ ఫ్యాక్టరీలో 2 కాంబినేషన్లు ఉంటుంది. ఇప్పుడు వేరే ఒక విషయం అండి, ఇప్పుడు నేను అది నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు గివ్ ఫర్ జాబ్ ట్రయల్స్, సో ఐ హ్యావ్ టు కీప్ డమ్మీ సర్టిఫికేట్స్ ఆర్ ఐ క్యాన్ bluntly say that okay, I have this much of career gap and I know this technologies, can you please give me a chance to work in IT industry? ఎట్లా చెప్పమంటారా? ఎట్లా డమ్మీ సర్టిఫికేట్ అది మీరు యాక్చువల్గా ఇప్పుడు మీకు 3.5 years ఎక్స్పీరియన్స్ అంటే లైక్ గ్యాప్ ఉంది కాబట్టి యూ కెన్ ట్రై యాజ్ అ ఫ్రెషర్గా ట్రై చేయొచ్చు. కాకపోతే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు, ఎన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి అనేది ప్రాబ్లం ఇక్కడ. మనకు అన్ని కంపెనీస్ ఓన్లీ టాలెంట్ బేస్డ్ పైన జాబ్స్ ఇస్తే అసలు మనకి ప్రాబ్లమే రాదు కదా. అవునండి. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకునేది, సర్టిఫికేట్లు పెట్టుకునే ప్రాబ్లమే రాదు. మన ప్రాబ్లము, మన మేజర్ నెగటివిటీ ఇన్ ది ఇండియన్ ఇండస్ట్రీస్, దిస్ ఈస్ నాట్ ఆన్ బేస్డ్ ఆన్ టాలెంట్, దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్ వాట్ ఆర్గనైజేషన్స్ థింక్. అదే మీరు యూఎస్లోనే యూకేలోనే ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ గివ్ యూ బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్. ఇక్కడ మనకు అట్లా లేదు, ఆ ఆప్షన్ మన దగ్గర లేదు. మన దగ్గర ఏంటంటే బేస్డ్ ఆన్ యువర్ డిగ్రీ, బేస్డ్ ఆన్ ఇయర్స్ ఆఫ్ గ్యాప్, దాన్ని చూసి మన వాళ్ళు జాబ్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే దాని క్యాలిక్యులేషన్స్ కూడా వేరే ఉన్నాయి యాక్చువల్గా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఫర్ దాట్ ఆల్సో. బికాస్ ఇఫ్ సమ్వన్ ఈస్ గోయింగ్ ఆఫ్టర్ 4 years ఆఫ్ గ్యాప్, 5 years ఆఫ్ గ్యాప్, వాళ్ళ ఉద్దేశం ఏముంటుందంటే 4 years గ్యాప్ తర్వాత వీడిని ఫ్రెషర్ లాగా నేను మొత్తం ట్రైన్ చేస్తే వానికి ఆ ఎంతూజియాజం ఉండదు. ఓకే, మేజర్గా థింక్ చేసేది అదే. జనాలు ఎందుకు ఈ లాస్ట్ జనరేషన్ వాళ్ళు ఇప్పటికి కూడా, ఇఫ్ యూ గోయింగ్ టు ది లాస్ట్ జనరేషన్, మన ఇన్ఫోసిస్ వీళ్ళు CEO ఉండే కదా, రామూర్తి ఏమో,
సో నారాయణమూర్తి స్టిల్ సేస్ దట్ యూ షుడ్ నాట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీరు చెయ్యొద్దు. ఎందుకంటే మీరు వేరే ఆస్పెక్ట్స్ కూడా చేస్తున్నారు ఆఫీస్ టైంలోనే. అంటే లైక్ ఆ జనరేషన్ వాళ్ళ థింకింగ్ అట్లుంటుంది. సో ఆ జనరేషన్ థింకింగ్ కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతాయి. బికాస్ వాళ్ళే పెట్టినారు ఈ పాలసీస్ అన్ని. అదే మీకు ఇప్పుడు కొత్తగా స్టార్టప్ కంపెనీస్లో ఆ పాలసీస్ లేవు. వాట్ ఎవర్ యు ఆర్, మీరు డిగ్రీ ఉండనివ్వండి, డిగ్రీ లేకపోనివ్వండి, గ్యాప్ ఉండండి, గ్యాప్ లేకపోనివ్వండి, హౌ మచ్ యు ఆర్ లైక్ ఎంత ఎంతూజియాజం నువ్వు చూపిస్తున్నావు, నువ్వు ఎంత వర్క్ చేయగలుగుతావు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్యాకేజ్ నువ్వు పని చేస్తావా లేదా అనేసి చూస్తున్నారు. ఓకే, సో ఆ నామ్స్ అన్నీ మనము అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్కలాగా థింకింగ్ ఉంటుంది. సో ఆ పాలసీస్ అన్నీ చేంజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇంకా ఆ పాలసీస్ ఇంతమంది కూడా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని టాలెంట్ ఉండి వెళ్తున్న వాళ్ళు చూసి కూడా ఇంకా ఆర్గనైజేషన్స్ పాలసీస్ చేంజ్ చేస్తలేవు అంటే లైక్ మనం ఏం చేయలేము. ఇంకా అది దట్ ఈస్ హౌ మార్కెట్ ఈస్ గోయింగ్ ఆన్. సో మీరు ఇప్పుడు గ్యాప్ పెట్టుకుని నేను ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలన్నా వద్దా అనేది టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. ఎందుకంటే ఆర్గనైజేషన్స్ ఛాన్స్ ఇవ్వనప్పుడు, మనకు వేరే ఆప్షన్ లేనప్పుడు డెఫినెట్లీ విల్ బీ గోయింగ్ ఇన్ దాట్ వే. అంతే కదా, ఎవ్రీ వన్ నీడ్స్ ఎ జాబ్, ఎవ్రీ వన్ నీడ్స్ టు లివ్, రైట్? అందరికి కూడా బ్రెడ్ అండ్ బటర్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో హౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు దిస్ జాబ్స్ అనేది దట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. జై బ్రో. Okay, Jay bhai, are you planning to give any kind of like certificates in near future? సర్టిఫికేట్స్ అని ఏం కాదు. ఐఎమ్ ట్రైంగ్ టు ఐ విల్ బి లాంచింగ్ సంథింగ్ కాల్డ్ పేరోల్ రన్నింగ్. ఓకే, సో పేరోల్స్ రన్నింగ్ ఎట్లా ఉంటుందంటే, మీరు 6 months వరకు యూ హ్యావ్ టు పే యువర్ ఓన్ శాలరీ, యువర్ ఓన్ పిఎఫ్, ఆల్ దట్ స్టఫ్. ఓకే, సో విల్ చార్జ్ సమ్ అమౌంట్ ఫర్ దాట్. సో 6 months మీకు సర్టిఫికేట్, జెన్యున్ సర్టిఫికేట్ వస్తుంది. ఓకే, దానికి ముందు 6 months విల్ బీ గివింగ్ యూ అంటే అది ఇంకా ఆలోచించలేదు. అది మీకు వితౌట్ శాలరీ ఎట్లా చేయాలి, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీ లాగా ఎట్లా చేయాలి అనేది ఇంకా అది ఆలోచించలేదు. బట్ టోటలీ 1 year జెన్యున్ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా అంటే ఉండేలాగా చేద్దామని చూస్తున్నాము. బట్ యా, వీ నీడ్ టు వర్క్ ఆన్ దట్. మేబీ ఐ విల్ అనౌన్స్ దట్ ఆన్ నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను పేరోల్స్. జై బ్రో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి బ్రో. లైనెక్స్ ప్రాజెక్ట్స్ ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారు? ప్రాజెక్ట్స్ హెల్ప్ అంటే ఏమన్నా హెల్ప్ మేము అంటే కోర్స్ క్రాక్ చేయడానికి జాబ్ ఏమన్నా ప్రాజెక్ట్స్ చేయడానికి ఏమన్నా సజెషన్స్ ఇవ్వగలుగుతారా? లైనెక్స్కి ప్రాజెక్ట్ అంటే ఏముండదు. లైనెక్స్లో మీకు కావాల్సింది వాట్ ఈస్ హ్యాపెనింగ్ డే ఇన్ డే అవుట్, డైలీ జరిగే టాస్క్స్ ఏముంటాయి, మేజర్గా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంది, చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏంది, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే ఏంది తెలియాలి లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ యాన్సిబుల్ అడుగుతున్నారు. యాన్సిబుల్ అడుగుతున్నారు అంటే లైక్ మీరు ఎంత పెట్టినారు ఎక్స్పీరియన్స్? 3.5. ఓకే, 3.5 పెడితే కొంచెం 3+ ఉంటే మీకు యాన్సిబుల్ కొంచెం ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బ్యాష్ స్క్రిప్టింగ్తో మనం అన్ని జాబ్స్ చేయలేము. ఓకే, డెఫినెట్లీ యూ షుడ్ నో యాన్సిబుల్. మన ఛానల్లో ఆల్రెడీ యాన్సిబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో తెలుగు ఐటీ ఫ్యాక్టరీలో లైనెక్స్ ఉంటుంది. మీరు అందులో వర్చువల్ లైనెక్స్ ఉంది. అందులో నేను ప్రతి ఆస్పెక్ట్ టచ్ చేసి, అంటే లైక్ ఏం చేస్తాడు లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ అని. ఇప్పుడు మన ఛానల్లో ఉన్న లైనెక్స్ కోర్స్ అది కొంచెం ఈజీ అయిపోతుంది. అంటే మనకి ఏం డౌట్ లేకుండా క్రాక్ చేయగలుగుతామా ఇంటర్వ్యూస్? చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీకు యాన్సిబుల్ కూడా కావాలి అనుకుంటే కంప్లీట్ యాన్సిబుల్, ఎండ్ టు ఎండ్ యాన్సిబుల్ ఉంది, అది కూడా చూడండి. అదే మన ఛానల్లో ఉండేది సరిపోతుంది బ్రో? యూట్యూబ్లో ఉంది, అది యూట్యూబ్లో ఉంది, ఇది తెలుగు ఐటీ ఫ్యాక్టరీలో ఉంది. ఓకే, థ్యాంక్స్ బ్రో. జై బ్రో. చెప్పండి బ్రో. బ్రో నాది 2+ జెన్యున్ ఎక్స్పీరియన్స్ బ్రో. ప్రజెంట్ నేను సిస్టమ్ అడ్మిన్ కింద వర్క్ చేస్తున్నాను టూల్ మీద. సో నేను DevOps కి మూవ్ అవ్వాలనుకుంటున్నాను. ఈజీ కదా మీకు DevOps కి మూవ్ అయిపోవడం, చాలా ఈజీ. కన్వర్ట్ చేసుకోవడం DevOps లోనే చేస్తున్నాను. బట్ అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తే మనం ఈజీ టు గెట్ ఇన్ టు ది DevOps? టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ స్పెసిఫిక్ ఏముండదు బ్రో, ఏదైనా చేయొచ్చు. మీరు ఇప్పుడు మన ప్రాజెక్ట్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు. ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ హౌ విచ్ ఇన్ లైక్ ఎక్కడ మీరు ట్రైన్ అయినారు, ఎక్కడ మీరు కంఫర్టబుల్గా ఉన్నారు, ప్రాజెక్ట్ అనేది. ఓకే బ్రో. ఓకే. హలో అన్న. చెప్పండి.
యాక్చువల్లీ ఇది నేను 4.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నాను. ఈ టూల్స్ అన్ని నాకు చాలా ఐడియా ఉంది. అయితే మనము మినిమమ్ ఎన్ని ప్రాజెక్టులు పెట్టాలి? ఈ ఒక్క ప్రాజెక్ట్ పెట్టుకుంటా దీనికి ప్లస్ ఇంకొకటి పెట్టుకోవచ్చా? 2 ప్రాజెక్ట్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చా కానీ నేను? లాస్ట్ ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్ ఏదనేది ఇంపార్టెంట్. ఓకే. ఓకే. జనరల్‌గా అయితే ఆర్గనైజేషన్స్ ఎట్లా ఉంటదంటే, ఒక ప్రాజెక్ట్‌లోనే 4, 5 ఇయర్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏందంటే, మీరు ఎప్పుడైనా సరే 2 ఇయర్స్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ మారొచ్చు ఏ కంపెనీలో అయినా. కాకపోతే మేనేజర్స్ ఎవరు ఒప్పుకోరు, అదే ప్రాబ్లమ్. ఇది మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసినట్టేనా ఈ ప్రాజెక్ట్? యాహ్! ఓకే. హాయ్ జై, దిస్ ఇస్ శ్రీధర్. యాహ్! బ్రో. ఇంటర్వ్యూస్ లో అటెండ్ అవుతున్నప్పుడు మీరు లాస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? లాస్ట్ ప్రాజెక్ట్ లో మీరు ఎక్కువగా ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి అని అడుగుతున్నారు. లాస్ట్ ప్రాజెక్ట్ మీరు ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలి కదా మీరు చేస్తున్న ప్రాజెక్ట్. మీరు ఆల్రెడీ చేస్తున్న ప్రాజెక్ట్ మీకు ఏందనేది మీకు ఐడియా ఉంటుంది. సో ఇంత నేను ఫస్ట్ అవర్లో చెప్పిందంతా కూడా అదే. యూ హ్యావ్ టు నో దట్ మీరు ఏ ప్రాజెక్ట్లో చేస్తున్నారు అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఇట్ మైట్ కమ్. అది మీకు ఐడియా ఉండాలి కదా, అంటే లైక్ యూ హ్యావ్ టు నో దట్, అదర్వైజ్ లైక్ ఇట్ విల్ బి వెరీ టఫ్ ఐ టు క్రాక్ ది జాబ్. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో ఉన్నాయి కదా, ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీకు ఇష్యూస్ వస్తూ ఉంటాయి. యూ కెన్ ర్యాండమ్లీ పిక్ ఎనీ ఇష్యూ, అట్లా స్పెసిఫిక్గా ఇష్యూ అనేది ఏమి ఉండదు. ఇష్యూస్ ఏమేమి వస్తూ ఉంటాయి అంటే లైక్ వీఆర్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ ఇయర్. మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అంటేనే వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. సో ఆ ఇష్యూస్ అన్ని కూడా మనం ఓవర్కమ్ చేస్తూ మనం వెళ్ళినామని చెప్పడమే అంతే. థ్యాంక్ యూ. హలో చెప్పండి. హలో చెప్పండి. ఐఎమ్ కీర్తి సార్. చెప్పండి. డెవాప్స్ ఫ్రెషర్ గా ట్రై చేస్తున్నా సార్ నేను. ఓకే. కాల్స్ ఏం రావడం లేదు సార్. అదే అండి, ఫ్రెషర్స్కి ఇప్పుడు లేవు ప్రస్తుతానికంటే, చాలా తక్కువ. మీకు మార్చ్ అయిపోయిన తర్వాతనే ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెషర్స్కి. సో వెయిట్ చేయడమే అంటే మార్చ్ వరకు. లేదు అనుకుంటే మీరు ఆల్రెడీ ఫ్రెషర్ మీకు డిఫరెంట్ రెజ్యూమెస్ పెట్టడానికి ట్రై చేయండి. మీకు ఆల్రెడీ లైనెక్స్ వచ్చి ఉంటుంది, క్లౌడ్ వచ్చి ఉంటుంది. ఓకే. సో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ సార్ నేర్చుకున్నాను, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. ఓకే. అయితే మీరు క్లౌడ్ కూడా సపరేట్గా రెజ్యూమే పెట్టడానికి ట్రై చేయండి, ఏం కాదు. క్లౌడ్ ఇంజనీర్గా ట్రై చేయొచ్చు, లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్గా ట్రై చేయొచ్చు, డెవాప్స్ ఇంజనీర్గా కూడా ట్రై చేయొచ్చు. డెవాప్స్ కి క్లౌడ్ కి సపరేట్ రెజ్యూమెస్ రెడీ చేసుకోవాలా సార్? అట్లా వేరే రెజ్యూమే పెట్టండి, అంటే క్లౌడ్కి కూడా రెజ్యూమే పెట్టండి. పెడితే మీకు ఓకే సార్. క్లౌడ్లో కూడా నాది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, నాది 2020 ఎంకామ్ కంప్యూటర్ సార్. ఓకే. ఎంబీఏ 2022 సార్. ఓకే. ఎంకామ్ మీద 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి అని చూస్తున్నాను సార్. పెట్టుకోవచ్చు, అట్లయినా పెట్టుకోవచ్చు. అట్లా మీకు ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదు కదండి. లైక్ యూ వాంట్ టు గో యాజ్ అ ఫ్రెషర్ యూ కెన్ గో, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ యూ కెన్ గో. ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ హౌ కంఫర్టబుల్ యూ ఆర్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టాలి అంటే కుబర్నెటిక్స్, టెరాఫార్మ్, యాన్సిబుల్ వెరీ ఇంపార్టెంట్ ఉంది సార్. ఎక్స్పీరియన్స్ పెడితే మీకు టెరాఫార్మ్, క్యూబర్నెటిస్ ఖచ్చితంగా తెలియాలి. యాన్సిబుల్ ఆల్సో యూ నీడ్ టు నో, లైక్ ప్రిఫర్డ్. ఓకే సార్. అవి 3 నేర్చుకొని ఇంకొక టైం తీసుకొని ఎక్స్పీరియన్స్ పెట్టాలని చూస్తున్నాను. మీరు ఫ్రెషర్గా వెళ్ళినా ఎక్స్పీరియన్స్డ్గా వెళ్ళినా అన్నీ నేర్చుకోవాలి. మీరు ఫ్రెషర్గా వెళ్తే మీకు ఎక్సెప్షన్ ఉండదు. అందుకే వెయిట్ చేస్తున్నాను సార్, కాల్స్ అయితే రావడం లేదు. అదే మీరు ఫ్రెషర్గా వెళ్ళినా అన్ని టూల్స్ తెలియాలి, ఎక్స్పీరియన్స్తో వెళ్ళినా అన్ని టూల్స్ తెలియాలి. మీరు ఓకే ఫ్రెషర్స్కి సార్. వెళ్తున్నారు కాబట్టి యూ కెనాట్ స్కిప్ ఎనీథింగ్. ఓకే సార్. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ గా వెళ్తే ప్రాజెక్ట్ అయితే పెట్టాలి కదా సార్ కన్ఫర్మ్ గా? ఎక్స్పీరియన్స్కి వెళ్తే ఖచ్చితంగా పెట్టాలి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ గురించి డెప్త్ గా తెలుసుకొని మనం ఆన్సర్ చేయాలి. అవును, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ పెడుతున్నారంటే మీరు ఒక ప్రాజెక్ట్లో చేసినట్టు కదా. ఓకే సార్. అదే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాబ్లం కదా సార్? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ టోటలీ డిపెండ్స్ ఆన్ వేర్ యూ ఆర్ టేకింగ్ ది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళు మీకు గ్యారంటీ ఇవ్వాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు కాదా. చెప్పండి బ్రో. యాక్చువల్గా అంటే ఇప్పుడు ఒక 3.5 ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అంటే చాలా డెప్త్ లో ఉంటాయా, లేకపోతే ఒక 2.5 అలా పెట్టే వాళ్ళకి ఎలా ఉంటుందో అలానే ఉంటుందో? 1 to 4 years మీరు ఎంత పెట్టినా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటేలాగా ఉంటుంది.
అచ్చా 4 అబవ్ అయితే కొంచెం ఇన్ డెప్త్ గా ఉంటుంది. 4 to 8 ఒకలా ఉంటుంది, మళ్ళీ 8 to 15 ఒకలా ఉంటుంది. ఎందుకంటే మీ రోల్స్ 1 చేంజ్ to అవుతూ ఉంటాయి. మీకు 0 to 4 years అంటే ఇట్స్ లైక్ బిగినర్ లాగా తీసుకుంటారు. 4 to 8 years అంటే సీనియర్ లాగా తీసుకుంటారు. 8 to 15 అంటే దే విల్ ఎక్స్పెక్ట్ యూ లైక్ టీమ్ లీడో ఆర్కిటెక్టో అట్లా. అంటే ఇప్పుడు రీసెంట్ గా నేను కూడా డెవాప్స్ మీద కోచింగ్ తీసుకుంటున్నా సార్, ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఓకే. అంటే ఒక రీసెంట్ గా డాకర్ కంప్లీట్ అయింది మాకు. సో డాకర్ లో ఇప్పుడు డాకర్ వాల్యూమ్, నెట్వర్క్, స్వామ్, స్టాక్, కంపోజ్, సో ఈ టాపిక్స్ అన్ని కవర్ చేశారన్నమాట. ఇవే ఎనఫా లేకపోతే ఇంకా ఏమైనా ఉంటాయి టాపిక్స్? యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మీకు డాకర్లో అంత అవసరం ఉండదు. డాకర్ ఇస్ ఫైన్, క్యూబర్నెటీస్ ఇస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మళ్ళీ టెరాఫామ్ స్టార్ట్ చేశారు, ఒక 2 days అవుతుంది. ఓకే. అంటే ఏ టూల్స్ మేజర్ గా ఉంటుంది సార్ డెవాప్స్? మేజర్గా టెరాఫామ్, క్యూబర్నెటీస్, యాన్సిబుల్, ఈ మూడు ఖచ్చితంగా తెలియాలి. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. జై బ్రో. హలో. చెప్పండి. యాక్చువల్లీ మనకి ఇప్పుడు మల్టిపుల్ టూల్స్ మీద ఐడియా ఉంటే, ఇప్పుడు లైక్ ఇప్పుడు అడ్వాన్స్ ఓపెన్ షిఫ్ట్ కానివ్వండి, ఇంకొంచెం ఈకేఎస్, ఇలా మల్టిపుల్ ఉంటే అన్నిటి మీద మనము రెజ్యూమ్లో పెడితే వర్క్ అన్నిటి మీద వర్క్ చేసామని పెట్టచ్చా, లేదా కొన్ని టూల్స్ వర్క్ చేసాము, ఈ టూల్స్ మీద ఐడియా ఉంది, నాకు ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉందని పెట్టచ్చా, లేకపోతే ఖచ్చితంగా మీరు వర్క్ చేసిన దేనిపైన వర్క్ టూల్స్ చేసిరో అవే పెట్టాలి? పెట్టాలి బ్రో. ఓకే. మీరు ఇప్పుడు దేనిపైన వర్క్ ఓపెన్ చేస్తున్నారో మీ ప్రాజెక్ట్లో ఏముందో అవే పెట్టాలి. ఇప్పుడు ఓపెన్ షిఫ్ట్ కూడా ఇప్పుడు ఎక్స్ట్రా చాలా నాలెడ్జ్ ఉంది ఓపెన్ షిఫ్ట్ మీద కూడా. దెన్ ఎక్స్ట్రా మీకు యాడ్ ఆన్ కాదా? ఓపెన్ షిఫ్ట్ అనేది మీకు నాలెడ్జ్ ఉంటే మీ ప్రాజెక్ట్లో ఎక్కడ వాడుతున్నారో చూసుకోవాలి, లేదంటే మీ ప్రాజెక్ట్లో వాడుతున్నామని పెట్టుకోండి. దాన్ని కన్వర్ట్ చేసి వాడుతున్నామని ఎక్కడొక్కడ కన్వర్ట్ చేసి మనం చెప్పుకోవాలా? అంతే. హలో, హాయ్ బ్రో. లైక్ నేను నాకు స్టార్టింగ్ లో అడిగా కదా, జస్ట్ నేను మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు నన్ను. అయితే నేను ఫర్దర్ గా మూవ్ అవ్వాలంటే ఎలాగా? అంటే నెక్స్ట్ ఏం నేర్చుకోమంటారు? జస్ట్ అజూర్ డెవాప్స్ ఒకటి నేర్చుకోమంటారా, లేకుంటే ఇంకేమన్నా మీ సజెషన్స్ కావాలి? నేను ఇప్పుడు జాబ్ స్విచ్ నేను చేయాలని అదే ట్రై చెప్తున్నాను, చేస్తున్నాను. ఎప్పుడైనా సరే వెన్ యూ వాంట్ టు గో యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్, టెరాఫామ్, క్యూబర్నెటీస్, యాన్సిబుల్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ క్లౌడ్ యూ ఆర్ ఇన్, క్లౌడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ క్లౌడ్లో ఉన్నారు, ఏ క్లౌడ్ మీరు నేర్చుకుంటున్నారు, అజూర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ, ఇట్స్ రిలవెంట్ అది. అంటే నేను ప్రెసెంట్ ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ లో అది చెప్పాను, జస్ట్ ఒక డిప్లాయ్మెంట్స్ ఒకటే చేస్తున్నాను, జస్ట్ పైప్లైన్స్ యూజ్ చేసుకొని. సో నేను ఇప్పుడు అది ఫర్దర్ గా జస్ట్ అన్సిబుల్, టెరాఫామ్ అలా చెప్పమంటారా, లేకుంటే? టెరాఫామ్, క్యూబర్నెటీస్ నేర్చుకోండి. ఓకే. ఓకే, మీకు ఆల్రెడీ అజూర్ వచ్చింది అన్నారు కదా. యా ప్రతి స్పిన్స్, రెట్రోస్పెక్టివ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐడియా ఉంది నాకు బాగా. దెన్ లైక్ మేజర్గా టెరాఫామ్, క్యూబర్నెటీస్ చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ పైప్లైన్స్ రన్ చేస్తూ అన్నారు కాబట్టి మీకు ఆల్రెడీ జెన్కిన్స్ ఐడియా ఉంటుంది. అంటే మేము అజూర్ డెవాప్స్ పైప్లైన్స్ యూజ్ చేస్తున్నాం, జెన్కిన్స్ ఏం యూజ్ చేయలేదు. ఓకే, అజూర్ డెవాప్స్ పైనే ఫోకస్ చేయండి. Yeah, okay. లేకపోతే గిట్ ల్యాబ్కి వెళ్ళండి. గిట్ ల్యాబ్ మీకు అజూర్ డెవాప్స్, గిట్ ల్యాబ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు నేను జస్ట్ సపోర్ట్ ఒక్కటే బేస్ చేసుకుని నాకు నెక్స్ట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయా, లేకుంటే జస్ట్ ఇంకా మన ఫర్దర్ నేర్చుకోమంటారా? ఇవి మీరు చెప్పినట్టు నేర్చుకోమంటారా? అర్థం కాలేదు, మళ్ళీ అడగండి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, క్యూబర్నెటీస్, అన్సిబుల్ అవి నేర్చుకోమని చెప్పారు కదా. సో అవి కాకుండా నేను జస్ట్ ఇంతవరకు ఈ 2 years చేసింది ఒకటే చెప్పుకుంటే నాకు ఫర్దర్ గా ఆపర్చునిటీస్ ఉంటాయంటారా? లేకుంటే పక్కా? అంటే మీ రిక్వైర్మెంట్ ఎవరికి, అంటే ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉంటే ఓన్లీ మీరు చేసిన దాని మీద అంటున్నారా? నేను చేసిన ఒకటే, జస్ట్ ఒక డిప్లాయ్మెంట్స్, జస్ట్ మెయింటెనెన్స్ ఒకటే చేస్తా కదా. సో దీని మీద కష్టం బ్రో, బయట ఇవ్వరు. ఇప్పుడు బయట ఎట్లా ఉంటుంది అంటే, ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాడి దగ్గర ఏం లేకున్నా కానీ వాడు అన్ని కావాలంటాడు. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు అనుకోండి మీ టీంలోకి, ఓకే ఓన్లీ నాకు డిప్లాయ్మెంట్ వచ్చు అంటే తీసుకుంటారా? రైట్. సో అది ఏంది, ఎంత రిక్వైర్మెంట్ తక్కువ ఉన్నా కానీ దే వాంట్ పీపుల్ హూ నోస్ ఎవ్రీథింగ్. సో అయితే అజూర్ నేను ప్రజెంట్ దాని మీద వర్క్ చేస్తున్నా కాబట్టి అజూర్ డెవాప్స్ ఈజ్ ఫైన్ ఫర్ మీ, అదర్ దాన్ ఏడబ్ల్యూఎస్ కాకుండా. అంటే నేను రీసెంట్ గా కోర్స్ కూడా జాయిన్ అయ్యాను లాస్ట్ 6 months బ్యాక్. దాంట్లో జస్ట్ ఏడబ్ల్యూఎస్, EC2 ఇన్స్టాన్స్, VPC, దాన్ని ఎవ్రీథింగ్ చెప్పారు. జస్ట్ నాలెడ్జ్ కోసం తెలుసుకున్నాను. సో నేను రెండు పెట్టుకోవచ్చు కదా రెజ్యూమ్లో? రెండు పెట్టకండి, నాలెడ్జ్ ఉందని చెప్పండి ఏడబ్ల్యూఎస్లో, ఎక్స్పీరియన్స్ ఏమో అజూర్లో ఉందని పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. హలో రోహిత్, యూట్యూబ్లో నాకు టెలిగ్రామ్లో పింగ్ చేయబోరు నీ జీమెయిల్ ఐడి.
ఐల్ సెండ్. చెప్పండి బ్రో. హలో ఓకే బ్రో. హలో చెప్పండి. నేను 1.6 ఇయర్స్ అంటే 1.6 ఇయర్స్ నుంచి క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్‌లా పనిచేస్తున్నానన్న. అంటే మేము యాక్చువల్‌గా ఓపెన్ స్టాక్ క్లౌడ్స్ ఇంకా ఎన్ఎఫ్ఏ ఈ క్లౌడ్స్ మీద అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తాం. ఇంకా మాదొక సర్వీస్ గ్రూప్ ఓనర్స్ మేము. దానికి ఈ యామెల్ అంటే మా ఆర్కిటెక్ట్ ఎలా చేంజెస్ చేయమంటే అంటే ప్రోడక్ట్ ఓనర్ ఏం చేంజెస్ చేయమంటే అది చేంజెస్ చేస్తాము. యామెల్ కంటెంట్ అంతా చేంజ్ చేస్తాం. కానీ మేము ఓన్లీ ఈ డాకర్, క్యూబర్నెటిస్ ఇంకా జెంకిన్సే వాడతామండి. అంటే యాన్సిబుల్ ఇంకా టెర్రాఫార్మ్ స్కోపే లేదసలు. ఓకే. సో అది అంటే మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాడు యాన్సిబుల్, టెర్రాఫార్మ్ కావాలి ఇలా అని చెప్పి సెకండ్ రౌండ్‌లో రిజెక్ట్ చేశాడు. ఖచ్చితంగా ఉండాలి బ్రో. అంటే లైక్ వెన్ యూఆర్ స్విచ్చింగ్ యువర్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ టు నో దట్. లైక్ మీరు కంపెనీ స్విచ్ అవుతున్నప్పుడు మీకు ఖచ్చితంగా తెలియాలి. అంటే అది ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్‌మెంట్ లేకపోయినా బయట నేర్చుకొని అలా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే టెక్నాలజీ నేర్చుకొని వాడికి కన్వే చేయాలి మేము ఎక్కడో దగ్గర యూజ్ చేసినాం అనేసి. ఓకే. ఓకే 1.5 ఇయర్స్కి వాడు మిమ్మల్ని ఏమి లోపలికి వెళ్ళిన తర్వాత అంత ఏమి ఎక్స్పెక్ట్ చేయడు వాడు. ఓకే ఐ కెన్ సే దట్ యూ హ్యావ్ అ బేసిక్ నాలెడ్జ్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలుసు. ఈ ఇన్ అండ్ అవుట్ నేర్చుకొని వాడికి మీ ప్రాజెక్ట్లో కొంచెమే యూజ్ చేస్తున్నామా లేకపోతే నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉందా, ఓకే చాలా బేసిక్ యూజ్ చేస్తున్నాం అనేది మాత్రం చెప్పాలి. ఓకే అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే వాడు యాక్సెప్ట్ చేయడు. అంటే వాడి రిక్వైర్మెంట్ అది ఉంటుంది కదా. ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు జాబ్ మా డిస్క్రిప్షన్లో కూడా పెట్టింటాడు వాడు ఆల్రెడీ. మీరు ఆ జాబ్ డిస్క్రిప్షన్ చూసినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇది యాన్సిబుల్ వాడు నార్మల్‌గా ఆప్షనల్ లాగా పెడతాడు. సో, అలా నేను స్కిప్ చేయొచ్చేమో అనుకుంటున్నా. అంటే జేడీలో అలా ఉండే అంటే కానీ ఆప్షనల్ ఉంటే ఫైన్. కాకపోతే వాడు మ్యాండేటరీ టూల్స్లో టెరాఫామ్ అని పెట్టిండు అనుకోండి, వాడు అప్పుడు ఇంకా అన్ని కావాలన్నట్టే. అంటే మనకు ఏదైనా రాదు అన్నప్పుడు వాళ్ళు అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తారు. దాని బదులు మనం నేర్చుకోవడం బెస్ట్. ఇప్పుడు మేము చేసే మా ప్రాజెక్ట్‌లో కూడా మేము ఈ అంటే అప్లికేషన్స్ అన్నీ డిప్లాయ్ చేసి అంటే ఇన్‌స్టాల్ చేసి ఫ్రమ్ స్క్రాచ్ చేస్తాం. ఇంకా లోడ్ బిల్డింగ్ కూడా మేమే చేస్తామన్న మొత్తం. సో, ఈ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు వర్క్ చేసేది మేజర్గా ఏంటంటే నువ్వేం చేస్తున్నావు అనేది ఇర్రిలెవెంట్. ఓకే. నీకు ఏం వచ్చు అనేది ఇంపార్టెంట్. ఓకే. ఓకే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు అంతే కదా. ఇప్పుడు నువ్వు ఆ! ఇంటర్నల్గా మూవ్ అవుతున్నావు అంటే నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. హ్మ్. నువ్వు కంపెనీ చేంజ్ అవుతున్నప్పుడు నీకు ఏమొచ్చు అని చూస్తాడు వాడు. ఓకే. సో నీకు ఏమొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వైడ్ రేంజెస్ ఆఫ్ టూల్స్ అంటున్నారా మీరు? ఎందుకంటే నువ్వు ఇప్పుడు నువ్వు మీ కంపెనీలో నువ్వు చాలా చేస్తుండొచ్చు. ఆ! ఓకే కాకపోతే అది ఒకటే ఆస్పెక్ట్లో ఒకటే పాయింట్లో చేస్తుండొచ్చు. ఆ! ఓకే అది నీకు చాలా ఎక్కువ అనిపించచ్చు. కానీ నువ్వు వేరే ప్రాజెక్ట్కి వెళ్ళినా వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు అసలు అది యూజ్ చేయడు. అదే. అప్పుడు వాడికి అవసరం లేదు కదా అది. అంటే ఇప్పుడు మీరు కూడా డెవాప్స్ ఆర్కిటెక్ట్ కదా! అంటే మీరేం సజెస్ట్ చేస్తారు? లైక్ ఇట్లా యాన్సిబుల్, టెరాఫార్మ్ నేను అంటే అదే ఎలా చెప్తున్నా కదా అప్పటి నేర్చుకోవచ్చు? నుంచి టెరాఫామ్ క్యూబర్నెటిస్ యాన్సిబుల్ నేర్చుకోవాలి నువ్వు ఖచ్చితంగా. నేర్చుకొని అంటే నీ ప్రాజెక్ట్లో ఎక్కడో దగ్గర నువ్వు దాన్ని ట్యాగ్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే. అదే ఇంటిగ్రేట్ చేయడమే ఎలా అని చెప్పి కొంచెం కష్టం అవుతుంది. నువ్వు అవి ఆల్రెడీ నేర్చుకుంటే నీకు అర్థమైపోతుంది ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలనేది. ఓకే. అంటే ఇప్పుడు మేజర్ ఆస్పెక్ట్ అది కదా బ్రో. ఇప్పుడు నువ్వు టూల్ నేర్చుకుంటున్నావు అంటే ఎక్కడ యూజ్ చేస్తాము ఎట్లా యూజ్ చేస్తాము అనేది నీకు తెలిసిపోతుంది. ఓకే. ఓకే ఆ టూల్ యాన్సిబుల్‌లో నేర్చుకున్న కూడా తర్వాత నీకు అర్థమైపోతుంది ఎక్కడ యూజ్ చేస్తాం ఎట్లా యూజ్ చేస్తాం అని. ఇప్పుడు యాన్సిబుల్‌లో కూడా ఓన్లీ ప్లే బుక్స్ రాయడం అంతే అడుగుతారా? లేదా ఇంకా ఇన్ డెప్త్ ఏమన్నా ఉంటుందా? లైక్ నా ఎక్స్‌పీరియన్స్‌కి. లైక్ నీ నేను 2 ఇయర్స్‌కి ఎక్స్పీరియన్స్కి ఇలా ప్లే షిఫ్ట్ బుక్స్ ఏం అడగరు బ్రో, అంత డెప్త్కి వెళ్ళరు. అంటే ఇంకా బేసికే అడుగుతారా? బేసికే ఉంటుంది. ఓకే. అదే అసలు రెజ్యూమేనే షార్ట్ ఏ లిస్ట్ లెవెల్ ఆఫ్ అన్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే యాన్సిబుల్ కొంచెం నాలెడ్జ్ తీసుకొని టెరాఫామ్ అనే దానిపైన నువ్వు ఎక్కువ వర్క్ చేసి క్యూబర్నెటిస్ అనే దానిపైన నువ్వు ఎక్కువ వర్క్ చేసినావు అనుకో హ్మ్. నీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది, ప్యాకేజీలు మంచిగా వస్తాయి. నీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి వాడు ఎంత అడుగుతాడు అనేది ఇర్రిలెవెంట్. హ్మ్. ఓకే వాడికి నువ్వు ఎంత డిమాండ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఓకే. వాడిచ్చింది నువ్వు తీసుకోవద్దు, నువ్వు అడిగింది వాడు ఇవ్వాలి. సో అదే నువ్వు ఆ లెవెల్కి వెళ్ళాలంటే నువ్వు ఎంత ఇంప్రూవ్ అయితే నువ్వు ఎంత వర్క్ చేస్తావో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది.
నేను 1 ఇయరే నేను L1లో ఉన్నా కాబట్టి నాకు నేను ఏదో కొంచెం నేర్చుకుంటే చాలు, వాడు నాకు ఇంత ప్యాకేజ్ ఇస్తాడు నేను తీసుకుంటా అనుకోవడం ఇట్స్ నాట్ అ రైట్ వే. ఓకే, సో యూ షుడ్ అదే అండి డిమాండ్, లైక్ నువ్వు 100% హైక్ అడుగుతావా, 200% హైక్ అడుగుతావా, ఈ డిమాండ్ని ఈ బట్టి వాడు ఇవ్వాలి అట్లా. క్యూబర్నెటిస్ డాకర్ జెంకిన్స్ అయితే వచ్చు కానీ వాళ్ళు ఇంకా అడుగుతున్నారు అన్న, అదే ప్రాబ్లం అవుతుంది ఇంటర్వ్యూస్ లో. ఏది కూడా వచ్చు అనుకోవద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే రాంగ్. ఓకే క్యూబర్నెటిస్ అనేది వచ్చు అనుకోవడం తప్పు. ఇప్పుడు నేను కూడా క్యూబర్నెటిస్ నాకు వచ్చు అని చెప్పాను నేను. ఓకే నేను ఇప్పుడు ఎన్ని ట్రైనింగ్స్ ఇచ్చినా కానీ ఇప్పుడు నాకు క్యూబర్నెటిస్ వచ్చా అంటే నాకు రాదు క్యూబర్నెటిస్ కంప్లీట్గా. ఎందుకంటే ఒక్కొక్క కంప్లీట్ ఆర్గనైజేషన్ ఒక్కొక్కలాగా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాడు ఉన్నాడు, నెట్ఫ్లిక్స్ వాడు తీసుకొచ్చి బాబు నువ్వు ఇది చేయగలుగుతావా అంటే నేను చేయలేను. ఓకే ఎందుకంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ యూసేజ్ వేరే ఉంటుంది, మన లెవెల్ ఓకే ఆఫ్ యూసేజ్ వేరే ఉంటుంది. సో అందులో నువ్వు ఒక 1 month 2 months పని చేస్తే అప్పుడు వాళ్ళకి ఈక్వల్ అవుతుంది. సరే నేను నెట్ఫ్లిక్స్లో పని చేసినా కదా అనేసి ఎక్కడంటే అక్కడ పని చేయలేను మళ్ళీ. ఓకే వేరే ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు వాడు కంప్లీట్లీ వేరే మెథడాలజీ యూజ్ చేస్తుండొచ్చు, దాని మీద నాకు నాలెడ్జ్ కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నెట్ఫ్లిక్స్ వాడే నాకు ఇంటర్వ్యూ తీసుకుంటుంటే ఇప్పుడు వాడు అప్రోచ్ లో మనం ఎలా చెప్పొచ్చు అన్న, అంటే వాడు వాళ్ళలాగా వాడు అడుగుతాడు, అడిగేది ఏం మనకి అడుగుతాడు, మనం వానికి తెలుసు. నీకు క్యూబర్నెటిస్ వచ్చా అనేది అడుగుతాడు అంతే. ఓకే అంటే లోపలికి వెళ్ళిన వాడు తర్వాత ద వే ఆఫ్ వర్క్ ఎట్లుంటుంది అనేది మనకు తెలియదు ఇంకా. ఓకే ఓకే, సో ఓకే వాని పర్స్పెక్టివ్లో అడిగిండు అనుకో, వాడు ఆపరేటర్స్ అంటాడు, ఆపరేటర్స్ నువ్వు డెవలప్ చేస్తావా అంటాడు. ఆపరేటర్స్ మనం డెవలప్ చేయం కదా, వాడికి ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ, ఆ పర్స్పెక్టివ్లో వేరే ఉంటుంది, ఒక్కొక్క పర్స్పెక్టివ్లో ఒక్కొక్కలా ఉంటుంది ఇంటర్వ్యూ అనేది. ఓకే ఓకే అట్లా ఓకే థ్యాంక్స్ అండి. ఏదైనా నేర్చుకుంటూ ఉండాలి అనేది ఉండాలి మనకి. అదే అన్న, అయినా ఇప్పుడు మీది కూడా క్యూబర్నెటిస్ ఇది చూస్తూనే అన్నాను నేను రోజు, అంటే రోజు ఒక్కొక్కటి తెలుస్తా ఉంటాయి, యా, బట్ అది డెలివర్ చేయడం ఎలాగో కష్టం. రాసుకోవాలి అంతే, రాసుకొని బోర్డు పైన రాసుకొని పెట్టుకుంటే ఎప్పుడు రోజు చూస్తూ ఉండాలి. రోజు చూస్తుంటేనే గుర్తుంటాయి అవి, లేకపోతే గుర్తు. అదే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే, అన్నా హలో ప్రియా. చెప్పండి చెప్పండి. నేను 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 2022లో ప్లేస్ అయ్యాను. ఓకే అది ప్రొడక్టివ్ కంపెనీ, కాంట్రాక్ట్ బేస్లో ఏదో ఒక కంపెనీ జాయిన్ అయిపోయాను. ఓకే నాకు చాలా లాంగ్ గ్యాప్ ఉండింది, సో ఏదో ఒక నుంచి జాయిన్ అయిపోయాను. సో 1 yearలో అది ప్రొడక్టివ్ కంపెనీ అవుతుంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. నేను అక్కడ నాకు ఇచ్చింది ఏంటంటే ప్రాపర్ వర్క్ కూడా నాకు ఎలా చేయలేకపోయాను అనమాట. ఓకే అంటే 2 కంపెనీస్ మెర్జ్ అయినాయి. సో స్ట్రక్చరల్ చేంజెస్, డిస్టర్బెన్సెస్ తోటి కొంచెం నాకు వర్క్ సరిగా అలాట్ అవ్వలేదు అనమాట. ఓకే ఎట్లా అంటే ఒక పవర్ షెల్ నేనేమో మొత్తం డెవాప్స్ నేర్చుకొని వెళ్ళాను. టెరాఫార్మ్ కుబర్నెటిస్ నేర్చుకోలేదు కానీ జెంకిన్స్ వర్క్, యాన్సిబుల్ వర్క్ కొంచెం పర్ఫెక్ట్‌గా నేర్చుకొని వెళ్ళాను. సో తర్వాత నాకు ఒకటి వెళ్ళిన తర్వాత పవర్ షెల్ మీద ఇంటర్నల్ టూల్స్ డెవలప్ చేయడం మీద వర్క్ ఇచ్చారనమాట. నాకు ఓకే ఇండస్ట్రీకే కొత్త. నేను నేర్చుకుంది డెవాప్స్. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చిన వర్క్ వేరే ఉంది. సో నేను గొప్ప అవ్వలేకపోయాను అని చెప్పాలి. తర్వాత ఎస్ఎఫ్టీపీ టీమ్ తోటి క్లబ్ చేశారు. ఓకే సర్వీస్ నౌలో టికెట్స్ ఇది చేయడము, అంటే సీరియస్ ఇష్యూస్ అయితే నా దగ్గర దాకా ఏం రాలేదు కానీ జస్ట్ అలర్ట్స్ చేయడం అలా ఇచ్చారనమాట. ఓకే ఇది ఇప్పుడు నాకు అది రోల్ వచ్చేసి ఆటోమేషన్ ఇంజనీర్ వచ్చింది. అంతకుముందు ఏమో డెవలప్స్ ఇంజనీర్ పెట్టున్నాను. ఓకే ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తుంటే నాకు ఎలా ట్రై చేయాలో, ఈ ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ పెట్టాలా, లేకపోతే అంతకుముందు ఎక్స్పీరియన్స్ పెట్టాలా ఏం అర్థం కాకుండా ఉంది. మీకు జెన్యున్ ఎంత ఉంది మీకు మొత్తం? సారీ, జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది? జెన్యున్ 1 అంటే అంతకు ముందు 10 years బ్యాక్ సిస్టమ్ అడ్మిన్ గా చేశాను. 2.5 ఉంది. సో అది నాకేం గుర్తులేదు కానీ ఎక్స్పీరియన్స్ అయితే అది పెట్టున్నాను. ఈ 1 year అయితే జెన్యున్, అది జెన్యునే. ఈ 1 year జెన్యునే. మధ్యలో నేను పెట్టిన తర్వాత 3.5 years పెట్టున్నాను. యాక్చువల్ జెన్యున్ అయితే 3.5. ఓకే, అంటే ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా లేరా వర్క్? అంటే 1 year అయిపోయాక కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేయలేదు. సో రిలీవ్ అయిపోయాను. నేను రిలీవ్ చేశాను. ఓకే ఫ్లైట్స్లో ఉన్నాను. ఎలా సో ట్రై 1 చేయాలి? yearకి అంటే చాలా కష్టం యాక్చువల్గా. కాకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఎవరి దగ్గర అయితే తీసుకుంటున్నారో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్,
ఓకే. వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటే మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మేజర్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు లాస్ట్ 1 ఇయరే చూస్తారు. ఓకే. అంటే మీకు లాస్ట్ 1 ఇంటర్వ్యూ ఇయర్ ఆల్రెడీ ఉంది కాబట్టి యూ విల్ బి మోర్ ఆన్ అ సేఫర్ సైడ్. అదే ఏది ఈ ఇంటర్వ్యూస్‌లో నేను ఫస్ట్ వాళ్ళ దగ్గర చెప్పాల్సింది టెల్ మీ అబౌట్ యువర్ వర్క్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నప్పుడు నాకు నేను ఎక్కువ ఈ 1 ఇయర్‌లో ఏం చేశానో ఎక్కువ డెలివర్ చేయలేకపోతున్నాను నేను. సో, నాకు అంతకుముందు పెట్టిన ఎక్స్‌పీరియన్స్ దాని మీద ప్రిపేర్ అయ్యాను కాబట్టి అది కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాననమాట దీంతో పాటు. వాళ్ళు మేజర్‌గా ప్రిపేర్ ఏందంటే ఇప్పుడు చేసిన మీరు లాస్ట్ 1 ఇయర్ ఏం చేసిర్రో ఆ ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఈజీ. ఓకే. ఓకే. అన్నీ అంటే అన్నీ ప్రాజెక్ట్ మిక్స్ చేయడానికి ట్రై చేయకండి. అన్నీ మిక్స్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు మీరు. ఆ! ఏదన్నా ఒకటే ఓకే. కదా! మీరు లాస్ట్ 1 ఇయర్ ఎప్పుడైనా సరే ఇందాక కూడా చెప్పినా నేను. ప్రెజెంట్ ప్రాజెక్ట్ హ్మ్. మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే. అంటే ప్రెజెంట్ ప్రాజెక్ట్‌లో ప్రాజెక్ట్ వచ్చేసి ఎక్కువ ఆటోమేషన్ మీద ఉంది కదా! నేను ఆటోమేషన్ ఇంజినీర్ అనే పెట్టాను. సో, పైథాన్ నేర్చుకున్నాను. అంటే వాళ్ళు ప్రిఫర్ చేసిందనమాట. ఓకే. డాష్, పైథాన్ మీద కొన్ని కొన్ని చిన్నవి ఇస్తే కొన్ని కొన్ని చేసి ఇచ్చాను. సో, ఈ పైథాన్ కూడా కొంచెం ఇంకా నేర్చుకున్నాననమాట. ఇలా ప్రొసీడ్ అయిపోవచ్చా? లేకపోతే మళ్ళీ డెవలప్ సైడ్ ఎళ్ళాలా? అనేది బాగా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఇప్పుడు మీ రెజ్యూమ్ ఏం పెట్టారు? డెవాప్సా లేకపోతే ఆటోమేషన్ ఇంజినీర్? అదే అంటే డెవాప్స్ మీదే ట్రై చేస్తున్నా. ఎందుకంటే నాకు మోర్ నాలెడ్జ్ ఆన్ థాట్. అండ్ ఆటోమేషన్ కూడా అప్లై చేస్తున్నా సేమ్ రెజ్యూమే. బట్ కాల్స్ అయితే చాలా తక్కువున్నాయి. ఓకే. నేను డెవాప్స్‌కే దేని వెళ్ళండి మరి. ప్రిఫర్ చేయాలి? డెవాప్స్‌లో మీకు ఆల్రెడీ ఇంకోటేందంటే ఈ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు ఖచ్చితంగా మంచిగా వాడుకోవాలి. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఈ లాస్ట్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు మిస్ చేయొద్దు. ఓకే. మీకు మళ్ళీ అంటే గ్యాప్ వస్తుంది అంటే అది మళ్ళా ప్రాబ్లమ్ అయిపోతుంటది. అవును. అదే టెన్షన్ ఉంది. సో, దాని గురించి మీరు అంటే మళ్ళా ఏది పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నారనుకోండి మీకు టైం వెళ్ళిపోతది. ఫస్ట్ అదే. డెవాప్స్‌లో రెజ్యూమే ఏసేయండి. రెజ్యూమే ఏసిన తర్వాత ఆ! ప్రిపేర్ అవుతూనే ఉండండి. టెరాఫార్మ్, ప్రిపేర్ క్యూబర్నెటిస్ అవుతున్నాను. ఎంత ఈజీ ఇంటర్వ్యూస్ అయితది. అటెండ్ అవుతున్నాను గానీ కాల్స్ చాలా తక్కువున్నాయి. వీక్లీ ఒక 2 ఇంటర్వ్యూస్ కూడా అవ్వట్లేదు. అది కూడా పెద్ద పెద్ద కంపెనీస్. అంటే నాకు టోటల్ వచ్చేసి 7.5 అయిపోయేసరికి కొంచెం డెప్త్‌గానే అడుగుతున్నారు. ఇంకా ప్రిపరేషన్ అంటే మీరు అవుతున్నాను. ఎంత నేను ప్రిపేర్ పెట్టిర్రు అవుతున్నా. ఎక్స్‌పీరియన్స్? అంటే కంటిన్యూటీలో మొత్తం వచ్చేసి 7.5 అయిపోయింది. ఫస్ట్ 2.5 జెన్యూన్ ఉండింది. ఆహా! అది దాని తర్వాత లాంగ్ గ్యాప్. దాని తర్వాత 3.5 ఇది ఓకే. 3.5 అదంటే నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3.3 ఇయర్స్ 9 మంత్స్ దాకా 7 వచ్చింది. ఇయర్స్ పెట్టుకొని ఇప్పుడు ట్రై చేస్తారా మీరు? 7 ఇయర్స్ పెట్టుకొని ట్రై ఓకే. చేయాల్సొస్తుంది. సో, కొంచెం ఇన్ డెప్త్‌గా ఎళ్ళాలి మీరు అంటే. హ్మ్. ప్రాజెక్ట్ చేయండి. అదే. ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఈజీ అయితది. ఆటోమేషన్ సైడ్ వెళ్ళిపోమంటారా? ఆటోమేషన్ ఇంజినీర్‌గా ట్రై ఆటోమేషన్ చేయమంటారా? సైడ్ అంటే ఇంకా ఎక్కువ కష్టం ఉంటది. కోడింగ్ అదంతా కూడా ఇంకెక్కువ క్రెడిట్ ఉంటదాడ. హ్మ్. అంటే లైక్ ఎక్కువ ఫిల్టర్ చేస్తారు జాబ్‌లో. లోపలికెళ్ళిన హుహుహు. తర్వాత ఇబ్బంది పడాల్సొస్తది మళ్ళా. ఓకే. ఓకే. హుహుహు. అంటే ఒక ఓన్లీ పైథాన్ మీదనే కాన్సంట్రేట్ చేస్తే అయిపోతుందేమో. అలా అయితే ఓన్లీ ఇలా అయితే చాలా పైథాన్ మీద కూడా చేయొచ్చు అట్లా. అంటే లైక్ మీరు ఓన్లీ పైథాన్ మీదనే ఆటోమేషన్ చేయాలి అనుకుంటున్నారంటే చేయొచ్చు. అట్లా కూడా ట్రై చేయొచ్చు. మీకు అదేం ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఏందంటే లోపలికెళ్ళిన తర్వాత లైక్ ఎంతవరకు మీరు కోప్ అప్ చేస్తారనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నాకు కూడా ఓకే. అంత ఐడియా లేదు. ఓన్లీ పైథాన్ మీద ఎంత కాల్స్ ఉన్నాయి ఇప్పుడు అనేది. కానీ ప్రతి వాళ్ళు పైథాన్ మాత్రం ప్రతి జేడీలో కనిపిస్తుంది. పైథాన్ మాస్టర్‌గా డెవాప్స్‌లో పైథాన్ కనిపిస్తది. పైథాన్, టెరాఫార్మ్. బాష్, పవర్ షెల్, నోడ్ ఏదన్నా ఒకటి కావాలనేసి అడుగుతారు. ఇవి 3 పైథాన్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్ ఈ 3 అడుగుతున్నారు. నాకైతే క్యూబర్నెటిస్ అస్సలు ఐడియా లేదు. ఇంకా అది కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. టెరాఫార్మ్ అయితే గ్యాప్‌లో కొంచెం కవర్ చేశాను. ఓకే. హ్మ్. ఇంకా క్యూబర్నెటిస్ కూడా మీరు స్టార్ట్ చేద్దాం డెవాప్స్‌కెళ్ళాలి అనుకున్నా. అంటే క్యూబర్నెటిస్ ఈస్ ద ఫస్ట్ టూల్. ఓకే. హుహు. ఇప్పుడున్న మార్కెట్‌లో. ఓకే. తర్వాత టెరాఫార్మ్. ఆ! తర్వాత యాన్సిబుల్. ఓకే. ఓకే. లాస్ట్ టైమ్ కూడా మీ ఛానెల్‌ని ఫాలో అయ్యి ఈజీగానే ప్లేస్ అయ్యాను అనిపించింది. కానీ అప్పుడు కాల్స్ బాగున్నాయి 2022 ఆ యాహ్! టైంలో 22లో 21, 22లో. అవును. అప్పుడు ఎక్కువుండే. అప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గినాయి బాగా. ఆ! అవును. ఓకే. థాంక్ యూ భయ్యా. యాహ్! హాయ్ అన్న. యశ్వంత్. చెప్పు బ్రో.
నేను 1 ఇయర్ 10 మంత్స్ ఫాలో అవుతున్నా. ఈ రోజు నేను ఏ పొజిషన్ ఉందంటే వన్ ఆఫ్ ద రీజన్ మీరప్పుడు. అంటే నేను ప్రీవియస్ కంపెనీ షిఫ్ట్ అయినా. ఓకే. ప్రీవియస్ కంపెనీలో వచ్చి యాన్సిబుల్, నాగియోస్, జెంకిన్స్, కఫ్కా, ఎలాస్టిక్ స్టాక్ నాకు కొద్దిగా ఐడియా ఉంది. లైక్ గ్రాఫానా, డాకర్ మీద వర్క్ చేశా, గిట్ మీద వర్క్ చేశా. కొత్త కంపెనీకి వచ్చేసరికి నేను డెవలప్మెంట్ అంటే నాకు జావా వచ్చు, పైథాన్ స్క్రిప్టింగ్ వచ్చు. సో కొత్త కంపెనీ వచ్చేసరికి ఇందులో ఏంటంటే కంప్లీట్ డెవలప్మెంట్ అన్నమాట. జావా బేస్డ్, అది కూడా అపాచీ టర్బైన్ ఫ్రేమ్ వర్క్ అన్నమాట. ఓకే. అది కొద్దిగా ఫ్రంట్ ఎండ్ వచ్చేసి మ్యాక్రోస్, జేఎస్టీఎల్ ట్యాగ్స్. సో ఇందులో ఏంటంటే ఇంకో ఆపర్చునిటీ కూడా ఉంది అనమాట. లైక్ మనకి ఇది వచ్చి అని చెప్తే వాటి మీద మనకు వర్క్ ఇస్తారు. అదేంటంటే కుబర్నెటిస్, టెరాఫార్మ్ ఓకే. అండ్ ఏడబ్ల్యూఎస్. సో నాకేంటంటే నేను డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలా, లేదంటే కంప్లీట్ డెవలప్స్ మీదకి వెళ్ళిపోదామా, లేదంటే రెండు కలుపుకొని వెళ్దామా, ఈ ఇది కన్ఫ్యూజన్ ఎందులో ఉంది. కంఫర్టబుల్ ఉంటే అదే బ్రో. లైక్ మీరు ఇప్పుడు డెవలప్మెంట్లో కంఫర్టబుల్ ఉంటే డెవలప్మెంటే బెస్ట్. ఇక్కడ టెక్నాలజీస్ వచ్చేసి ఓల్డ్ అనిపిస్తుంది అనమాట. ఓల్డ్ న్యూ టర్బైన్ అని ఫ్రేమ్ ఏమి వర్క్. ఉండదు. మీకు డెవలప్మెంట్ సైడ్ ఉన్నారనుకోండి, మీరు ఎట్ సైడ్ అయినా మూవ్ అయిపోవచ్చు కదా. మీరు ఏ దాంట్లో అయినా యా డెవలప్ చేయొచ్చు. ఇట్స్ నాట్ లైక్ మీరు జావాలో ఉన్నారు కాబట్టి మీరు C++ చేయలేరని కాదు కదా. C++ కూడా ఈజీగా చేయొచ్చు జావాలో. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఆన్ ద టాప్ ఒకటే ఉంటుంది. లాజిక్ మీకు, ఇఫ్ యూ నో హౌ టు రైట్ ఎ లాజిక్ ఇన్ ది డెవలప్మెంట్, యూ కెన్ సర్వైవ్ ఎనీవేర్. ఓకే. సో ఆ కన్ఫ్యూజన్ మీకు అవసరం లేదు. లైక్ మీరు డెవాప్స్ సైడే వెళ్ళాలి, నేను క్యూబర్నెటీస్, టెరాఫార్మ్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఇట్ అంటే అక్కడికైనా మూవ్ అవ్వచ్చు. టోటలీ ఆన్ యువర్ డిసిషన్. మీ డిసిషన్, మీరు ఎక్కడ కంఫర్టబుల్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు 2 చాయిసెస్ ఉన్నాయి కాబట్టి. యా దాని గురించి మళ్ళీ ఎక్కువ ఆలోచించి ఏది 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 అని తల బాదుకోవడం అవసరం లేదు. ఎందుకంటే రెండిటికి ఫ్యూచర్ ఉంది. ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ జై, యా దిస్ ఇస్ జగన్. చెప్పు బ్రో. ఇందాక మీరు చెప్పారు కదా, కొద్ది రోజులు ఉన్న అదే కొద్ది మంత్స్ ఉన్న తర్వాత టెర్రఫార్మ్ కూడా స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత ఆన్సిబుల్ అడుగుతారని కంపెనీస్. ఐ గేవ్ ఎన్ ఎగ్జాంపుల్ బ్రో. లైక్ దట్ ఇట్లా డెవలప్మెంట్ సైడ్ కూడా ఇట్లా ఆ టెక్నాలజీస్ అవి కూడా అట్లా స్టెబిలైజ్ అయితే అట్లా కూడా అట్లే చేస్తారా ప్రాసెస్ మొత్తం అక్కడ కూడా? డెవలప్మెంట్ అనేది స్టెబిలైజ్ అవుతుంది అనుకోవడం కొంచెం, ఇట్స్ నాట్ అప్ టు వాట్ వాట్ ఐ హ్యావ్ గివెన్. ఓకే. ఎందుకంటే డెవలప్మెంట్ సైడ్ అనేది ఇట్స్ కంటిన్యూస్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎన్హాన్స్మెంట్స్ అనేవి అస్సలు మనము ఒక వెబ్సైట్, చిన్న వెబ్సైట్ క్రియేట్ చేసినా కానీ ఎవ్రీడే ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి అందులో. ఓకే. ఎవ్రీడే యాడ్ ఆన్స్ ఉంటాయి, ఎవ్రీడే కోడ్ చేంజెస్ ఉంటాయి. ఓకే. సో డెవలప్మెంట్ ఓకే. సైడ్ ఇది రాదు. అక్కడ హైబర్నేట్, సర్వ్లెట్స్, స్ప్రింగ్ బూట్స్ అవన్నీ అంటే కొంచెం యూజ్ చేయని కంపెనీస్ ఉంటే ఒకవేళ యూజ్ చేసి అంటే లేటెస్ట్ ఉంటే అవి యూజ్ చేస్తాయి అంతే. వీటిలో కూడా మీకు యాడ్ ఆన్స్ వస్తున్నాయి కదా బ్రో. ఇప్పుడు సర్వ్లెట్స్ ఉమ్. అయినా కానీ ఏదైనా కానీ ఒకటే వర్జన్లో ఉండిపోయలేవు కదా. అవునవును సార్, అది నేను అడుగుతాను. లాట్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్స్ అందులో కూడా మీకు చాలా ఎన్హాన్స్మెంట్స్, ఈజీ కోడింగ్, నో కోడింగ్, తర్వాత లో కోడింగ్, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ వస్తున్నాయి అందులో. అవును. సో అవన్నీ మీరు ఎన్హాన్స్ చేస్తూ వెళ్తూ ఉంటారు. సో అది నెవర్ ఎండింగ్ స్టోరీ. దాంట్లో అది లాజిక్ వర్క్ అంటే డెవలప్మెంట్ దాంట్లో అనేది నెవర్ ఎండింగ్ స్టోరీ. అది ఓకే. మనకి డెవాప్స్ ఇంజనీర్ డెవాప్స్ అయితే డెవాప్స్ పైప్ లైన్ డెవలప్మెంట్ వేరు. పైప్ లైన్స్ రాయడం అనేది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయడం డిఫరెంట్ స్టోరీ. అంటే దీన్ని బట్టి డెవలప్మెంట్ సైడ్ ఒకవేళ ఎవరైనా వెళ్తే అక్కడ కొంచెం కొత్త నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు డెవలప్మెంట్ అనేది ఎవర్ గ్రీన్ బ్రో. సార్ ఫ్యూచర్ లో. డెవలప్మెంట్ అనేది ఎవర్ గ్రీన్. ఓకే. నువ్వు ఒక డెవలపర్ అయినావు అంటే నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా బతికేయచ్చు. ఎన్ని ఇయర్స్ అయినా ఒక టూల్ కాకపోతే ఇంకో టూల్కి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఇంకో డెవలప్మెంట్కి వెళ్ళిపోవచ్చు. సార్ ఇక్కడ డెవాప్స్ లో అయితే మనకు కొద్ది రోజుల తర్వాత టెర్రాఫార్మ్, యాన్సిబుల్ ఇవన్నీ డెవాప్స్ లో ఏమవుతుందంటే, డెవాప్స్ అనేది మెథడ్, ఇట్స్ నాట్ అ టూల్ కదా. ఫ్యూచర్ లో వేరే డెవాప్స్ అనేది మెథడ్, వేరే మెథడ్ రాదు. డెవాప్స్ మెథడ్ లో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ టూల్స్. అప్డేట్ టూల్స్ అప్డేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. డెవలప్మెంట్ సైడ్ అంత డెవలప్మెంట్ సైడ్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ఎన్హాన్స్మెంట్ కదా అది. దాంతో పోలిసి ఇదే కొంచెం తక్కువ ఉన్నా సార్. ఇప్పుడు రెండు ఈక్వల్ గానే ఉన్నాయి బ్రో. ఇప్పుడు ఎందుకంటే ప్రతి డెవలపర్ కి డెవాప్స్ తెలియాలి. ఇప్పుడు
ప్రతి డెవలపర్‌కి డెవాప్స్ తెలియాలి. ఎందుకంటే ఆ తెలియాలి. ఫ్లో అనేది తెలియకపోతే ఇప్పుడున్న ప్రాజెక్ట్స్‌లలో సర్వైవ్ అవ్వలేడు మనోడు. అవును. అవును. ఓకే. సో, అన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సార్ డెవాప్స్ డెవలపర్ కావాలంటే సార్ అదెట్లా సార్ అది? డెవాప్స్‌లో ప్రాసెస్. యాక్చువల్‌గా దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ డెవలపరు, అడ్మినిస్ట్రేటరు, సపోర్టు అట్లాంటి కాన్సెప్ట్‌లు లేవు యాక్చువల్‌గా డెవాప్స్‌లో. యెస్. యెస్ సార్. నేను డెవాప్స్ అదే అనేది ఇట్స్ అనుకుంటున్నా. లైక్ చాలా మంది ఇట్లా ఎవ్రీథింగ్. లైక్ అజ్యూర్ డెవలపర్ లాగా అంటే అది క్లౌడ్ డెవలపర్ కిందకి వస్తది కదా సార్? అజ్యూర్ డెవలపర్‌లో కూడా క్లౌడ్ సైడ్ ఏందంటే ఇప్పుడు ఆర్మ్ టెంప్లెట్స్ రాయడము, లేకపోతే వెబ్ యాప్స్ అప్లికేషన్‌ని డెవలప్ చేయడము, ఇవన్నీ డెవలప్‌మెంట్ కిందకొస్తాయి. సర్వర్‌లెస్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్‌లోకి వెళ్ళామనుకోండి, మనం లాంబ్డా ఫంక్షన్స్ రాయడము, ఇవన్నీ కూడా డెవలపర్ కింద వాళ్ళు సెగ్రిగేట్ చేస్తారు అంతే. అజ్యూర్ వాడైనా, ఏడబ్ల్యూఎస్ వాడైనా వీళ్ళు ఏందంటే అజ్యూర్ వాళ్ళ పబ్లిసిటీ కోసము, వాళ్ళ సర్టిఫికేషన్స్ కోసం అన్నిటి కేటగిరీలో డివైడ్ చేసి పెట్టారనమాట. ఓకే. ఇప్పుడు సపరేట్‌గా అజ్యూర్ డెవలపర్ అంటే సపరేట్‌గా ఏముండదు, డెవలపరే. ఇప్పుడు డేటాబేస్ జావా డెవలపర్ ఉన్నాడు అనుకోండి, జావా డెవలపర్ ఎక్కడ డిప్లాయ్ చేస్తుండే, అన్ని అజ్యూర్లోనే డిప్లాయ్ చేస్తుండే. ఇప్పుడు అజ్యూరో ఏడబ్ల్యూఎస్, లేకపోతే యెస్ సార్. సర్వర్లెస్ అంటే లాంబ్డా ఫంక్షన్స్, వాడు అక్కడ రాసేది కూడా జావా కోడే. సార్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఒక డెవలపర్ డెవాప్స్‌లోకి మూవ్ అవుతున్నారు కదా! అంటే అంటే డెవాప్స్ ఇంజినీర్ కూడా డెవలప్ సైడ్‌కి వెళ్ళొచ్చా సార్ ఒకవేళ అట్లా కష్టం. వెళ్ళాలనుకుంటే? మీకు వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఐటీలో. కాకపోతే మీకు డెవలపర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మీకు డెవలప్మెంట్ సైడ్ ఆ లాజిక్, ఆ ఇంట్రెస్ట్ అన్నీ ఉండాలి. ఓకే. ఓకే. ఇప్పుడు సడన్‌గా 10 ఇయర్స్ తర్వాత నేను డెవలపర్ కావాలి అనుకుంటే చాలా కష్టం. ఓకే. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ ఒక డెవలపర్‌కి ఐడియా ఉంటది. కోడ్ ఎక్కడి నుంచి కాపీ చేయొచ్చు, ఎట్లా పేస్ట్ చేయొచ్చు, ఆ! దాన్ని ఎట్లా ఎన్హాన్స్ చేయొచ్చు, దాన్ని ఎట్లా మాడిఫై చేయొచ్చు, ఎర్రర్ ఎక్కడొస్తుంది, ఎక్కడ లింక్ మిస్ అయింది అనేది మీరు చాలా రోజుల నుంచి చేస్తుంటేనే ఆ డెవలప్మెంట్ మీద ఐడియా ఉంటుంది. మీరు 10 ఇయర్స్ అవును. తర్వాత ఒక ఫ్రెషర్ లాగా చేయలేరు డెవలపర్గా. అవును. అదే డెవలపర్ అయితే ఎక్కడికైనా మూవ్ అయిపోవచ్చు. ఓకే. హాయ్ అన్న. చెప్పండి బ్రో. హలో అన్న ఇప్పుడు 6 మంత్స్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ గా కన్సిడర్ చేస్తారా ఫ్రెషర్స్ కి? ఫ్రెషర్స్కి 6 మంత్స్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉంటే ఏంటంటే వీడు ఏదో ఒకటి చేసిండు అనేసి ఒక 100 మందిలా మీరు సపరేట్గా నించుంటారు. ఓకే. ఒక 100 ఫ్రెషర్స్ వెళ్తున్నప్పుడు మీరు ఒక దాంట్లో ఇంటర్న్షిప్ చేసినాను, క్లౌడ్లో నేను చేసిన, నేను 3 టైర్ ఆర్కిటెక్చర్ పైన పనిచేసిన, నాకు సర్వీసెస్ తెలుసు, EC2 తెలుసు, డైనమో DB తెలుసు అంటే వాడు ఖచ్చితంగా మీకే వెయిటేజ్ ఇస్తాడు. అన్న ఫ్యూచర్ డెవాప్స్ ఎట్లుంటది అన్న, అంటే అప్కమింగ్ 10 ఇయర్స్? 10 ఇయర్స్ తర్వాత ఎట్లుంటుంది అనేది ఇంపాసిబుల్ టు ప్రెడిక్ట్. 1 ఇయర్ తర్వాత 24లో ఎట్లుంటుంది అని కూడా ప్రిడిక్ట్ చేయలేము. యూ కెనాట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్ బ్రో. ఇప్పుడు ఈరోజు గూగుల్ వెళ్ళిపోతుంది, గూగుల్కి మనకి వాల్యూ పోతుంది అనేది, చాట్ జీపీటీ వచ్చింది, బార్డ్ వచ్చింది, మేబీ 2024లో ఇవి ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు అసలు నువ్వు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తావా? చేయవు. నో. నో. సేమ్ థింగ్, లైక్ యూ కెనాట్ ప్రిడిక్ట్ వేర్ టెక్నాలజీ ఈస్ గోయింగ్. సో ఒకప్పుడు మీరు అడిగింటే ఒక ఏమంటారు 2010లోనో 2029లోనో అడిగింటే నేను చెప్తును మీకు ఉంటుంది 5 ఇయర్స్ 6 ఇయర్స్ వరకు అని. ఎందుకంటే అప్పుడు మనము ఇంత ర్యాపిడ్గా మార్కెట్ గ్రో అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు వీ కెనాట్ ఈవెన్ ప్రిడిక్ట్ దట్ దిస్ టూల్ విల్ స్టే ఫర్ 1 or 2 ఇయర్స్. ఓకే. మార్కెట్తో పాటు వెళ్ళడమే. మీరు ఐటీలోకి వచ్చిర్రు అంటే మార్కెట్ ఎటు వెళ్తుందంటే మనం అటు సైడ్ వెళ్ళిపోవడమే. లేదు నేను అక్కడనే కూర్చుంటా కంఫర్టబుల్గా ఉన్నా అంటే లైక్ యూఆర్ ఇన్ రిస్కీ పొజిషన్. వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్ యు ఆర్ ఇన్ రిస్కీ పొజిషన్. ఐటీలో గుర్తుపెట్టుకోండి. వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ యు ఆర్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్, నేను కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నా, నేను మూవ్ అవ్వను అనుకుంటే యు ఆర్ ఇన్ రిస్క్. ఓకే. హలో చెప్పండి. సార్ ఇప్పుడు 2 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతాం కదండి సార్, అప్పుడు అదే కంపెనీలో నుంచి ప్రాజెక్ట్ పెట్టాలా? ఇప్పుడు మనం ఛానల్లో ఉంది కదండి సార్ ప్రాజెక్ట్, అదైనా పెట్టచ్చా సార్? నాకు అర్థం కాలే. 2 ఇయర్స్ ఫేక్ ఇయర్స్ పెట్టుకుంటే ఇప్పుడు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడతాం సార్,
ఇప్పుడు ప్రాజెక్ట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి కదండి సార్. అవును. అదే కంపెనీలో చేసిన ప్రాజెక్టే పెట్టాలా? అదర్ ప్రాజెక్ట్ కూడా పెట్టొచ్చా అని అడుగుతున్నాను. ఏదైనా పెట్టొచ్చు. మీరు ఆ ఓకే. కంపెనీలో ఏ ప్రాజెక్ట్ చేసిరని నాకు ఎట్లా తెలుస్తదండి? ఓకే సార్. ఏ ఏదైనా పెట్టొచ్చు. దాని కంపెనీలో ఏ ఎక్స్‌పీరియన్స్ ప్రాజెక్ట్ జరుగుతుందనేది ఎవరికీ తెలీదు. ఎవరికీ తెలీదా? మీరు ఓకే. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో కూడా అడిగినప్పుడు ఎవ్వరు కూడా చెప్పరు. ఎందుకంటే దట్స్ ద కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అది. ఓ కంపెనీలో ఓ ప్రాజెక్ట్ నడుస్తుంది అంటే ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవ్వరు బయట పెట్టరు. సో మీరు ఏ ప్రాజెక్ట్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు డెప్త్ గానే ఉంటదా సార్? 2 ఇయర్స్ అంటే ఫ్రెషర్ గానే ట్రీట్ చేస్తారా సార్? అట్లా ఏమి క్వెషన్ ఉండదండి. లైక్ ఫ్రెషర్‌గా అయితే ట్రీట్ చేయరు. 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ లైక్ బేసిక్ బిగినర్ లాగానే చూస్తారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవాప్స్‌కి పైథాన్ ఎనఫ్ కదండి సార్? యాహ్! ఇంకా మీకు ఏదైనా పైథాన్ వస్తే పైథాన్ ఎనఫ్, లేదంటే బ్యాష్, లేదంటే పవర్ షెల్ ఏదైనా రావచ్చు. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి మీకు. ఓకే సార్. నేను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నా 3.7 ఇయర్స్ నుంచి. లైక్ సర్వర్ అడ్మిన్ రోల్, సిపి యూసేజ్, డిస్క్ యూసేజ్, పబ్లిక్ సర్టిఫికేట్స్ కంప్లీట్స్, టీఎన్ఎస్ క్రియేషన్. నేను ఓకే. ఏడబ్ల్యూఎస్ డివాప్స్ నేర్చుకున్నా, కుబర్నెటిస్ నేర్చుకున్నా మీ దగ్గర నుంచి. ఓకే. బట్ 2 ఇయర్స్ డివాప్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాను. 1.7 ఇయర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాను. కానీ కాల్స్ రావట్లే అన్న. రీప్లేస్‌కి కాల్స్ ఉన్నాయి బ్రో. రీప్లేస్‌కి కాల్స్ లేదు. 2 ఇయర్స్ పెట్టాను. చేంజ్ చేయాలా? టోటల్ 3.7 డివాప్స్ యాహ్! ఎక్స్‌పీరియన్స్ టోటల్ పెట్టాలా? 3.5 పెట్టేసేయి. టోటల్ 3.5 పెట్టి ట్రై చేయి. ఓకే. మీరు అండ్ 0, 1, 2 ఇయర్స్‌కి ఈవెన్ 0, 1, 2, 3కి లేవు. మీరు ఎప్పుడైతే 3+ పెడతారో అప్పుడే మీకు కాల్స్ వస్తాయి. ఓకే. అండ్ కంటిన్యూయస్ టెస్టింగ్, సిఐలో టెస్టింగ్‌కి, కోడ్ అనాలిసిస్‌కి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయరా అన్న? అర్థం కాలే. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్‌లో టెస్టింగ్ ముందు జరుగుతుందా? కోడ్ కోడ్ అనాలిసిస్ అనాలిసిస్. మీరు ఏ టూల్ అయినా యూజ్ చేయొచ్చు. సోనార్ క్యూబ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. మీరు ఏదైనా టూల్ యూజ్ చేయొచ్చు. అది బేసిక్‌గా ఉంటుంది కదా బ్రో. సోనార్ క్యూబ్ టూల్స్ పెట్టేసుకొని కోడ్ టూల్స్ అనాలిసిస్ కాదు. చేస్తామని చెప్పొచ్చు. ఫస్ట్ టెస్టింగ్ చేస్తారా? లేకపోతే కోడ్ అనాలిసిస్ చేసినాక టెస్ట్ చేస్తారా? అది కొంచెం ఎప్పుడైనా డెవలపర్ ఫస్ట్ డెవలప్ చేసిన తర్వాత దే విల్ డూ యూనిట్ టెస్టింగ్ చేసిన తర్వాతనే మీ దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత ఓకే. మీరు టెస్ట్ కేస్ ఎక్కడ రన్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ పైప్లైన్లో. ఓకే. మీరు ఆ టెస్ట్ కేసెస్ రన్ చేసిన తర్వాతనే యూ విల్ మూవ్ దట్ టు ది నెక్స్ట్ లెవెల్. ఓకే. హాయ్ జై. చెప్పండి బ్రో. లాస్ట్ 2 ఇయర్స్ నేను నాన్ ఐటీలో వర్క్ చేశాను. అయితే ఇప్పుడు డెవాప్స్‌లోకి రావాలనుకుంటే ఓకే. ఒక ప్రాజెక్ట్ టెర్రాఫార్మ్, ఇట్లా యాన్సిబుల్ టూల్స్, జెన్కిన్స్ ఇట్లా ఇవి నేర్చుకుంటే సరిపోతుందా? ఇంకేమన్నా కుబర్నెటిస్ కూడా నేర్చుకుంటున్నా. యా మీకు అన్ని టూల్స్ ఒక నేర్చుకుంటే ప్రాజెక్ట్ ఎనఫ్ బ్రో. ఒక సరిపోతుంది. ప్రాజెక్ట్ చేస్తే సరిపోతుంది. అంటే నా దగ్గర ఇప్పుడు ఒక 5 ఇయర్స్ టోటల్ లాస్ట్ 2 ఇయర్స్ ఒక కంపెనీలో చేశాను. అంతకుముందు 3 ఇయర్స్ ఒక కంపెనీలో కన్వర్ట్ చేయండి చేశాను. అంతే ఇప్పుడు డెవాప్స్కి. లాస్ట్ 2 ఇయర్స్ డెవాప్స్ కన్వర్ట్ చేస్తే ఒక ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుందా వాళ్ళకి? యా లాస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్. ఓకే సార్. అది ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ కూడా తీసుకోవచ్చా మీరు చెప్పిన ప్రాజెక్ట్? యా ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు డైరెక్ట్. సో కుబర్నెటిస్‌లో ఇప్పుడు 3 టైప్స్ ఉంటాయి కదా! ఈ సిటిఎల్ ఇట్లా 3 టైప్స్ ఏడిఎం, ఉంటాయా? విబాప్స్. అది దాంట్లో కుబర్నెటిస్‌లో ఉంటాయంట. నాకు అది నిజంగా స్టార్టింగ్ జరగలేదు. స్టార్ట్ అవుతుంది. అయితే 3 టైప్స్‌లో ఓన్లీ 1 టైపే చెప్తున్నారు మాకు కోచింగ్ ట్రైనర్. నాకు ఐడియా లేదు బ్రో నువ్వు అడిగింది అసలు. అంటే క్యూబ్ ఆప్స్ అని ఉందంట కదా సార్. లేటెస్ట్‌గా అదే యూజ్ చేస్తున్నారు. దాంట్లో అయితే అన్ని చేయొచ్చని అది చెప్తా ఉంటున్నాడు. టోటలీ డిపెండ్స్ బ్రో. క్యూబాప్స్ అనేది ఏంది? ఇట్స్ లైక్ గివింగ్ యువర్ క్యూబర్నెటిస్ యాజ్ అన్ ఆపరేషన్స్. అదంతా కూడా 3 టైప్స్ అనేది అసలు అట్లాంటి కాన్సెప్టే లేదు. ఓకే. ఓకే. హాయ్ అన్న. యా చెప్పండి.
అన్నా నేను 2018 పాస్డ్ అవుట్. నేను ఫ్రెషర్ గానే కంపెనీలో జాయిన్ అయ్యాను. ప్రెసెంట్ నాకు 2.3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే మైగ్రేషన్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాను. మెయిన్ ఫ్రేమ్స్ నుంచి AWS కి. సో నేను బోత్ మెయిన్ ఫ్రేమ్స్ అండ్ AWS రెండు వర్క్ చేస్తున్నాను టెస్టింగ్ గా. సో నా కెరియర్ అనేది నెక్స్ట్ ఎటు సైడ్ వెళ్తే బాగుంటుంది? ప్రెసెంట్ అయితే మైగ్రేషన్ క్లౌడ్ మైగ్రేషన్కి మస్తు వాల్యూ ఉంది బ్రో. యూ కెన్ గో ఫర్ ది క్లౌడ్ మైగ్రేషన్స్. నువ్వు క్లౌడ్ మైగ్రేషన్స్ చేసావు అని చెప్తే కూడా నీకు కాల్స్ మస్తు వస్తాయి. ఓకే. అంటే నేను చేసిన కంప్లీట్ గా టెస్టింగ్ అన్నమాట. మెయిన్ ఫ్రేమ్స్ కి టెస్టింగ్ అండ్ నువ్వు AWS మెయిన్ ఫ్రేమ్స్ పెడితే వర్కౌట్ కాదు. యూ హ్యావ్ టు గో ఫర్ ఏడబ్ల్యూఎస్ మైగ్రేషన్ అని పెట్టుకొని నువ్వు కంప్లీట్గా దాని మీద అవగాహన తెచ్చుకోవడం. ఓకే. ఎందుకంటే మెయిన్ ఫ్రేమ్స్ నువ్వు పెడితే ఎవడు అసలు ఇప్పుడు వన్ కేర్స్. Okay. As I said earlier, I'm completely on comfort zone, so I just want to break out of this comfort zone. యా కంఫర్ట్ జోన్ అంటేనే రిస్కీ బ్రో. Yeah. And uh, AWS మైగ్రేషన్ అంటే ఏమేమి సర్వీసెస్ వస్తుంది? చాలా ఉన్నాయి బ్రో, మైగ్రేషన్ సర్వీసెస్ చాలా ఉన్నాయి ఏడబ్ల్యూఎస్లో. మీరే టూల్ యూజ్ చేసారు? మేము ప్రెసెంట్ వచ్చేసరికి EMR, ఎరీనా అండ్ గ్లూ, డేటా లేక్స్. ఓకే, చాలు మీరు పెట్టినవి చాలు. కాకపోతే దాంట్లోనే కొంచెం ఎన్హాన్స్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళడం అంతే. ఓకే. మీరు లింక్డ్ఇన్లో సర్చ్ చేస్తే దొరికిపోతే వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మైగ్రేషన్, క్లౌడ్ మైగ్రేషన్కి ఏం అడుగుతారు అనేది. ఓకే. నేను కూడా ఎప్పుడు క్లౌడ్ కంప్లీట్ మైగ్రేషన్ నేను చేసిన లిఫ్ట్ అండ్ షిఫ్ట్ చేసినా కానీ టూల్స్ ఎప్పుడు యూజ్ చేయలేదు ఏడబ్ల్యూఎస్లో. చూడాలి లైక్ కంప్లీట్ మైగ్రేషన్ టూల్స్ ఏమున్నాయి అంత అవగాహన లేదు నాకు కూడా. ఓకే. అండ్ ప్రోగ్రామింగ్ లైట్ గా ఇంట్రెస్ట్ ఉంది. అంటే చిన్న చిన్న టాస్క్స్ అనేవి మేము చేస్తూ ఉంటాము డే టు డే యాక్టివిటీస్ కోసం అని చెప్పేసి. సో నెక్స్ట్ డెవాప్స్ కి వెళ్ళడం బెటరా లేదంటే డెవాప్స్లో నీకేం కోడింగ్ ఉంటుంది బ్రో. మీకు అంటే అట్లా టాస్క్ ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ కెన్ గో ఫర్ టెరాఫార్మ్, కుబర్నెటిస్ నేర్చుకొని డెవాప్స్కి వచ్చేయచ్చు. ఓకే. ఆర్ ఎల్స్ ఓన్లీ AWS మీద ఓపెనింగ్స్ అనేవి ఎంత వరకు ఉండొచ్చు? ఏడబ్ల్యూఎస్ మీద చాలా ఓపెనింగ్స్ ఉంటాయి, కాకపోతే డిపెండ్స్ ఆన్ వాట్ సర్వీసెస్ యూఆర్ వర్కింగ్ ఆన్. ఓకే. నువ్వు క్లౌడ్ మైగ్రేషన్ అని పెడితే విల్ గెట్ లాట్ ఆఫ్ కాల్స్. నీకు డెవలప్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందంటే ల్యాండా పెట్టినావు అనుకో, ల్యాండా మీద కూడా మస్తు కాల్స్ ఉంటాయి సర్వర్లెస్ పైన. ఓకే. థాంక్స్ అన్న. బ్రో ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అని మనం రెజ్యూమ్స్ పెట్టినా కూడా సో మైగ్రేషన్స్ మీద వర్క్ చేశారా అని అడుగుతున్నారు. చాలా తక్కువ బ్రో అది అడిగేది. మైగ్రేషన్స్ పైన డెవాప్స్ ఇంజనీర్ ఎందుకు పనిచేస్తాడు? రీసెంట్ గా అడిగారు క్లౌడ్ టు క్లౌడ్ మైగ్రేషన్ వర్క్ చేశారా అదే అని. కొన్ని కంపెనీస్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే అడుగుతారు అంతే. ఓకే. సో యాక్చువల్లీ నేను GCP జాబ్స్ ట్రై చేస్తాను. ఓకే. బ్రో యా, యాజ్ ఎ ఫ్రెషర్ గా డెవలప్స్ కానీ క్లౌడ్ ఆర్కిటెక్ట్ కానీ ట్రై చేయొచ్చు, అది మీ ఒపీనియన్? యాజ్ ఎ ఫ్రెషర్గా డెవలప్స్ కానీ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ట్రై చేయొచ్చు, జాబ్స్ ఎలా ఉంటుంది? క్లౌడే ఎక్కువ ప్రిఫరెన్స్ నేను ఇచ్చేది. డెవాప్స్కి కొంచెం తక్కువ, చాలా తక్కువ ఓపెనింగ్స్. అంటే క్లౌడ్ అంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ లెవెల్కి వెళ్ళొద్దు, క్లౌడ్ ఆప్స్ లేకపోతే క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ డెవలపర్ ఆ లెవెల్లో నేర్చుకుంటే మీకు స్ట్రీమ్స్ ఉంటాయి కదా, వెరైటీ స్ట్రీమ్స్. దట్ మీన్స్ క్లౌడ్ సెక్యూరిటీ, క్లౌడ్. అంత దూరం వెళ్తే మీకు ఫ్రెషర్గా రాదు. ఓకే. మళ్ళీ జస్ట్ స్టార్టింగ్ స్ట్రీమ్స్ అదే అంటే క్లౌడ్ ఆప్స్, జాబ్స్ వచ్చేది. క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ డెవలపర్, ఓకే. సెక్యూరిటీస్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్కి, ఆర్కిటెక్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫస్ట్ అయితే క్లౌడ్ డెవలపర్ స్టార్టింగ్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ సెట్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో యాజ్ అ ఫ్రెషర్గా మీకు ఉపయోగపడుతుంది. క్లౌడ్ ఇంజనీర్ అంటే ఏమేమి కావాలి బ్రో అసలు? క్లౌడ్ ఇంజనీర్ కానీ క్లౌడ్ ఇంజనీర్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది, క్లౌడ్ డెవలపర్ ఉంది, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ ఉంటుంది, క్లౌడ్ సెక్యూరిటీ అంటే ఇంజనీర్ ఉంటుంది. దానికి ప్రీ రిక్విజిట్స్ ఏమైనా ఉంటాయి? ప్రిరిక్విజిట్స్ ఏముంటే మీకు ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలంటే అన్ని సర్వీసెస్ తెలిసి ఉండాలి. ఏ ఇప్పుడు ఒక దానికైనా ప్రిరిక్విజిట్ లైనెక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీకు. లైనెక్స్ ఆర్ విండోస్లో మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మేజర్ అయితే లైనెక్స్ అనేది మీకు ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా కానీ లైనెక్స్ ఐడియా ఉంటే మీకు ఎక్కడైనా మేనేజ్ చేయొచ్చు.
మాది యాక్చువల్లీ ప్రైవేట్ క్లౌడ్స్ బ్రో. అన్ని ఓపెన్ స్టాక్, ఎన్ఎఫ్ఏ, సీనియర్స్ మీద పనిచేస్తామంతా. సో ఈ జీసీపీ సర్టిఫికేషన్ ఒకటి చేసామన్నా అంతే. సో ఇంకా అంటే లైక్ క్లౌడ్ ఇంజనీర్ అంటే ఏమేమి నేర్చుకోవాలి అని చెప్పి. మేజర్గా ఫ్రెషరా మీరు? 1.6 ఇయర్స్. అంటే ప్రాజెక్ట్ ఇంపార్టెంట్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ అవసరం లేదు. నువ్వు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేది చూస్తారు. ఓకే. ఓకే, అంటే లైక్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్గా అనుకో, నువ్వేం చేయగలుగుతావు, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడున్న ప్రజెంట్ ఆర్గనైజేషన్లో. ఓకే, అదే నువ్వు డెవలపర్ అనుకో, నాకేం కావాలి నీకేమొచ్చు అని చూస్తారు. ఓకే. ఓకే, సో అడ్మినిస్ట్రేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది, డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ, డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది. సర్టిఫికేషన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మీకు క్లౌడ్ సైడ్ వెళ్ళాలి, నేను ఖచ్చితంగా క్లౌడ్ ఇంజనీర్నే కావాలి అనుకుంటే సర్టిఫికేషన్స్ ప్రిఫరబుల్. ఓకే. ఓకే. నార్మల్‌గా యాస్ ఎ క్లౌడ్ ఇంజినియర్ నార్మల్‌గా డే టు డే ఏం చేస్తారు వాళ్ళు? ఈ చాలా ఉంటుంది ఏ బ్రో. డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ అంటే ఇప్పుడు మీరు అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నారనుకోండి, డే టు డే చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి మీకు. ఓకే. క్లౌడ్లో జరిగే ఇష్యూస్ అన్నీ కూడా మీరే ట్యాకిల్ చేయాలి. ఎన్ని అప్లికేషన్స్ ఉన్నా కానీ అందులో యాక్సెస్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే రిసోర్సెస్ ఇష్యూస్ వచ్చినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ వచ్చినా అన్నీ కూడా క్లౌడ్ ఇంజనీరే చూడాల్సి వస్తుంది. ఓకే. అంటే ఈ సర్టిఫికేషన్ రోల్అవుట్ ఇవన్నీ అన్నీ కూడా క్లౌడ్ ఇంజనీర్ జాబే ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ప్రైవేట్ క్లౌడ్స్ కదా! సో కష్టం అవుతుంది. అంటే వాల్యూ ఏం లేదా ప్రైవేట్ క్లౌడ్స్‌కి? అట్లనేం లేదు బ్రో. మళ్ళీ డిపెండ్స్ అది. ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్కలాగా. ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ డిమాండ్ లేదు, ప్రైవేట్ క్లౌడ్లో డిమాండ్ లేదు కాదు. ఇప్పుడు చాలామంది ప్రైవేట్ క్లౌడ్ కూడా యూజ్ చేస్తున్నారు. ప్రతి ఆర్గనైజేషన్లో కూడా 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్రైవేట్, పబ్లిక్, హైబ్రిడ్ అని. ప్రతి ఆర్గనైజేషన్లో 3 టవర్స్ ఉన్నాయి. హాయ్ జే, నా పేరు నజీబ్. హలో సార్. హాయ్, నాకు టోటల్ ఒరాకిల్ DBA మీద 11.7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. టోటల్ అంటే ఆన్ ప్రెమ్ మీదే వర్క్ చేశాను నేను. సో AWS CAA సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాను, ప్లస్ డెవాప్స్ కోర్స్ కూడా నేను నేర్చుకున్నాను. కాకపోతే ప్రాక్టీస్ కొంచెం హాఫ్ చేశాను, ఇంకా చేసేది ఉంది ప్రాక్టీస్. సో నా ఐడియా ఏంటంటే, అంటే అవుట్ ఆఫ్ టోటల్ 11.7 అంటే జెన్యున్గా నేను డెవాప్స్ మీద వర్క్ చేయకపోయినా కూడా, అంటే ఒక లాస్ట్ 3 ఇయర్స్ 2.5 ఇయర్స్ అంటే ఇలా ప్రాక్టీస్ అంతా ఫినిష్ చేసిన తర్వాత ఇలా 2.5 ఇయర్స్ ఇలా చేశాను. నా రెస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ DBAగా చేశాను అని పెట్టి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో అంటే ఇట్లా అడ్మినిస్ట్రేటర్ నుంచి ఇలా డెవాప్స్ ఫీల్డ్, ఆప్స్ ఫీల్డ్లో షిఫ్ట్ అవుతున్నా కదా. సో మీరు అంటే ఎటువంటి టిప్స్ ఇవ్వగలరు నాకు? మీరు ఎట్లా మూవ్ అయినా కానీ ఫస్ట్ దే విల్ కన్సిడర్ యూ యాజ్ 11.5. మీరు 1 ఇయర్ పెట్టుకున్నా, డెవాప్స్ 2 ఇయర్స్ పెట్టుకున్నా, 3 ఇయర్స్ పెట్టుకున్నా, 4 ఇయర్స్ పెట్టుకున్నా, ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని 11 ఇయర్స్ లాగానే కన్సిడర్ చేస్తారు. ఓకే, సో వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ది కరెంట్ ప్రాజెక్ట్. ఓకే, ఆ తర్వాత మీరు ఎంత ఇన్డెప్త్గా టెరాఫార్మ్ అండ్ క్యూబర్నెటిస్ ఏ టూల్ అయినా సరే నేర్చుకున్నారు, దాన్ని మీరు మీ ప్రాజెక్ట్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారో, ఎట్లా ప్రజెంట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఇట్స్ ఇర్రెలెవెంట్ దట్ వాట్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్, ఎక్కడ మీరు అడ్మినిస్ట్రేషన్లో చేసిరా, లైనక్స్లో చేసిరా, ఒరాకిల్లో చేసిరా అనేది. బికాజ్ మీరు ఏం చేసిరా అనేది వాడికి ఇంటర్వ్యూ చేసే వాడికి తెలియదు కదా. ఓకే, సో హీస్ ఫోకస్ టోటలీ లైక్ మీరు డెవాప్స్కి వస్తున్నారు, డెవాప్స్కి హైర్ చేయాలి. ఓకే, సో హౌ మచ్ యూ నో అబౌట్ డెవాప్స్ అనేది వాడి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ యూ గో ఇన్ డెప్త్ ఆఫ్ ద టూల్స్. నేను 2 ఇయర్స్కి పెట్టుకుంటున్నా కాబట్టి నేను 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాడికి ఎంత వస్తుందో అంతే నేర్చుకుంటా అంటే వర్కౌట్ అవ్వదు. ఓకే, హలో సార్. చెప్పండి బ్రో. సార్, ఇది నేను ప్రెసెంట్ ఇన్ఫోసిస్లో ఉన్నాను సార్. నాది నెక్స్ట్ మంత్ మార్చ్కి 1 ఇయర్ అవుతుంది. బెంచ్ మీద ఉన్నాను. నేను ఖాళీగా ఉండకుండా డెవాప్స్ కోర్స్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాజెక్ట్ అదే ఇప్పుడు ఎట్లా, అది మీరు చెప్పారు కోర్సు, ఆ ప్రాజెక్ట్ తీసుకోవచ్చా? అది యూజ్ అవుతుంది మాకు? తీసుకొని పెట్టుకోవచ్చు. అదేనా రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు? అదే సార్, మొత్తం AWS లో సర్వీస్ చెప్పారు, EC2 VPC ఎలా క్రియేట్ చేయడం, మళ్ళా డోకర్, గిట్, మ్యావెన్, టామ్ క్యాట్ ఇలాంటివన్నీ. ఇప్పుడు మీరు చెప్పే ప్రాజెక్ట్ తీసుకోవచ్చు కదా సార్? తీసుకోవచ్చు బ్రో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
హాయ్ బ్రో. అన్న ఇప్పుడు కెరియర్ గ్యాప్ హాయ్ బ్రో. ఉండి నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకుంటే డెవాప్స్ కొంచెం కష్టంగా ఉంది. అప్పుడు ఏదైనా దానికి లెవెల్ 2 డెవాప్స్ అనుకుంటే లెవెల్ 1 ఏదైనా టెక్నాలజీ తీసుకొని కొన్ని రోజులు అయిన తర్వాత డెవాప్స్ కి అవడానికి ఏదైనా ఉంటుందా? మూవ్ అంటే లెవెల్ 1 డెవాప్స్, లెవెల్ 2 డెవాప్స్ అని ఉంటుంది. మీరు లైనెక్స్కి వెళ్ళడమో లేకపోతే టెరాఫామ్ వెళ్ళడమో, సపరేట్గా యాన్సిబుల్, లైనెక్స్ ప్లస్ యాన్సిబుల్, లేకపోతే క్లౌడ్ ప్లస్ టెరాఫామ్, లేకపోతే క్యూబర్నెటీస్, డాకర్ ప్లస్ క్యూబర్నెటీస్ ఇట్లా నేర్చుకొని జాబ్ ట్రై చేసుకోవడం. అదే డాకర్ క్యూబర్నెటీస్ కూడా అది జనరల్ గా ఏంటంటే డెవాప్స్ వచ్చిన వాళ్ళకి అది యూస్ఫుల్ అన్నారు. సో అందుకని ఏదైనా ఒక సింపుల్ టెక్నాలజీ తీసుకొని ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చాక డెవాప్స్ నేర్చుకోవచ్చు. అట్లేం ఉండదు బ్రో. ఈ క్యూబర్నెటీస్ ఓన్లీ నేర్చుకున్న వాళ్ళు డెవాప్స్లోనే ఉండాలని ఏం లేదు. ఓన్లీ డాకర్ క్యూబర్నెటీస్లో కూడా జాబ్స్ ఉన్నాయి. కాకపోతే మీకు ఈజీగా ఎంట్రీ కావాలనుకుంటే లైనెక్స్ సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే ఆటోమేషన్ టెస్టింగ్ వెళ్ళొచ్చు. ట్యాబ్ల్యూ ఉంది, పవర్ బిఐ ఉంది, చాలా ఉన్నాయి అట్లా టూల్స్. సింగిల్ టెక్నాలజీ నేర్చుకుని వెళ్ళాలనుకుంటే. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. హలో బ్రో, చెప్పండి. ఫ్రెషర్ రెజ్యూమ్ లో ప్రాజెక్ట్స్ పెట్టాను కదా, అదే యూజ్ ఉంటుందా ఫ్రెషర్ యాజ్ ఫ్రెషర్? మీ వాయిస్ కరెక్ట్గా వస్తలేదు, మళ్ళీ చెప్పండి. హలో చెప్పండి. ఫ్రెషర్ రెజ్యూమ్ లో ప్రాజెక్ట్స్ పెడతాం కదా, అవును. ఫ్రెషర్ గా అది ఏమన్నా అంటే నథింగ్ బట్ సరిపోతుందా, లేదంటే వాళ్ళు ఎలా చేస్తారు? ఫ్రెషర్ ప్రాజెక్ట్ రెజ్యూమ్లో పెడితే సరిపోతుంది అంటారా? అవును బ్రో, సరిపోతుంది. ప్రాజెక్ట్ అంటే వాళ్ళు ప్రాజెక్ట్ అంటే జస్ట్ ఓన్ గా చేశారా? ఓకే, అది ఏంటంటే నేను ఓన్గానే చేసిన, నా ప్రాజెక్ట్ ఓన్గా చేసిన అనేసి మీరు ఒక గిట్హబ్ లింక్ తయారు చేసుకొని గిట్హబ్లో మీ రెపాజిటరీ పెట్టి ఆ రెపాజిటరీని మీరు రెజ్యూమ్లో పెట్టుకున్నారనుకోండి, మీకు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అంటే క్లౌడ్ ప్రాజెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే మీరు ఓన్గా చేసుకొని గిట్హబ్లో పెట్టుకొని మీ ఓన్గా చేసిన రెపోస్ గిట్హబ్లో పెట్టుకొని ఆ గిట్హబ్ లింక్ని మీరు రెజ్యూమేలో డిస్ప్లే చేసుకోవాలి. అంటే క్లౌడ్ ప్రాజెక్ట్స్ వేరుంటాయి, డెవాప్స్ ప్రాజెక్ట్స్ వేరుంటాయి. అంతే కదా బ్రో, ఏ దానికైనా డిఫరెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది. బ్రో కొన్ని అంటే మేనేజర్ రౌండ్స్ లో ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్స్ అంటే ప్రెసెంట్ ప్రాజెక్ట్ లో మీరు బాగా డిఫికల్ట్ గా ఫేస్ చేసిన ఇష్యూస్ ప్లస్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ యు ఆర్ డూయింగ్, అది మీరు ప్రాజెక్ట్ చేస్తేనే తెలుస్తుంది బ్రో. అది ఏదైనా ఒక ప్రాజెక్ట్ హ్యాండ్స్ ఆన్ చేయాలి. మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ హ్యాండ్స్ ఆన్ చేస్తేనే మీకు ఏ డిఫికల్టీ ఫేస్ చేసారు, ఏ అచీవ్మెంట్ చేస్తారు అనేది తెలుస్తుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకే ప్రాజెక్ట్ మీద 4 years కంటిన్యూస్ గా వర్క్ చేస్తే వాళ్ళు కొద్దిగా అంటే 4 years ఒకే ప్రాజెక్ట్ మీద పనిచేశారా అని కొద్దిగా నొక్కి అడుగుతున్నారు అనమాట. 10 years నుంచి కూడా ఒక ప్రాజెక్ట్ మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు ఆర్గనైజేషన్లో. కాకపోతే ఏంటంటే మీరు 2 years ఇది 2 years వేరేది పెట్టుకోండి. ఓకే ఓకే, ఇంకొకటి సేమ్ నేను అంటే ప్రజెంట్ కంపెనీ హైదరాబాద్ ప్లస్ అప్లై చేస్తుంది కూడా హైదరాబాద్ లొకేషన్. వాళ్ళు వైఆర్ చేంజింగ్ అంటే ఎందుకు మారాలనుకుంటున్నారు? ఇంకా నేను కంపెనీ ఎందుకు మారాలనుకుంటున్నారు అంటే లైక్ టు గెట్ మోర్ నాలెడ్జ్ అనో, లేకపోతే నా స్కిల్స్ ఎన్హాన్స్ చేద్దామనో ఏదో ఒకటి చెప్పొచ్చు. అది సిల్లియెస్ట్ క్వశ్చన్, సిల్లియెస్ట్ థింగ్. అది అడగడమే ఫస్ట్ సిల్లీ థింగ్. అది వై యూ వాంట్ టు చేంజ్ యువర్ జాబ్ అనేది మోస్ట్ సిల్లియెస్ట్ క్వశ్చన్ అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ప్యాకేజ్ కోసమో లేకపోతే ఎన్హాన్స్ కోసమో వెళ్తామని. అదే బ్రో, అంటే డైరెక్ట్ గా ఇలా ప్యాకేజ్ కోసం అని చెప్పి అది బాగోదేమో. ప్యాకేజ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ నేను ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నా. సో ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు అప్గ్రేడ్ మై స్కిల్స్. సో ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తా స్కిల్ అప్గ్రేడ్ కోసం అని చెప్పొచ్చు. ఓకే ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. హాయ్ బ్రో. హలో, చెప్పండి. హాయ్ జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ బ్రో. ఆల్మోస్ట్ 3 hours నుండి యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ డౌట్స్ అండ్ క్వరీస్. థ్యాంక్ యూ. Actually, my question is, I'm new to this Tilju IT Factory channel.
జస్ట్ నేను ఒక 1.5 బ్యాక్ లాగిన్ అయ్యాను, సో ఐ కేమ్ టు నో దట్. హలో యా బ్రో, అది కాదు యాక్చువల్గా కుబర్నెటిస్ కాంబో ప్యాక్ పెట్టారు కదా, దానికన్నా మీరు చేసే యూట్యూబ్లో పెట్టే కంటెంట్ బోత్ ఆర్ డిఫరెంటా సేమా అనేది. యూట్యూబ్లో పెట్టిన కంటెంట్ కొంచెం ఓల్డ్, ఇవన్నీ కూడా లేటెస్ట్. Actually, I have seen all your playlist. You have a lot of content in the YouTube also. That's అంతే ఎండ్ టు ఎండ్ ఉంటుంది really కంటెంట్. actually. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మూవింగ్ మార్కెట్ని బట్టి మూవ్ అవుతున్నాం అంతే. ఇప్పుడు గిట్లాబ్ అనేది నేను కొత్తగా చేస్తున్నా, టెరాఫామ్ అనేది కొత్తగా చేస్తున్నా, అండ్ బ్యాష్ స్క్రిప్టింగ్ కొత్తగా చేస్తున్నా, యాన్సిబుల్ కొత్తగా చేస్తున్నా. సో ఇవన్నీ కూడా లేవా అంటే లైక్ ఈవెన్ ఇఫ్ యూ వాచ్ ఇన్ యూట్యూబ్ విల్ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, అది సేమ్ స్కోప్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే హౌ ఇట్ ఈస్ మూవింగ్ ఆన్ రైట్ నౌ, హౌ దే ఆర్ యూజింగ్ రైట్ నౌ ఇన్ ది మార్కెట్ అనేది ఇక్కడ డిస్కషన్లోకి వస్తుంది అంతే. If you want to know this skill, if you want to know the knowledge about the tools, YouTube is more than enough. Okay. Actually, one more question, bro. Actually, I have done my GCP SSS certification recently. Okay. Okay. Actually, I want to expose my CI/CD in GCP DevOps, like source repositories like artifact registry and cloud deploy and cloud build. So, can I expose these tools services in my project also? Yeah, you have GCP DevOps also, right? So you can do that. అంటే మార్కెట్లో చాలా మంది ఎక్కువగా ఏమడుతున్నారంటే ఎజ్యూర్ డెవలప్స్ అడుగుతున్నారు అన్నమాట. మార్కెట్లో ఇప్పుడు మీరు ఎట్లా ఎక్స్పోజ్ చేసుకుంటారు మీరు అనేది ఇంపార్టెంట్. మార్కెట్కి తగ్గట్టు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గిట్లాబ్ అండ్ అజ్యూర్ డెవాప్సే. ఎజ్యూర్ డెవలప్స్ అడుగుతున్నారు. అదే జీసీపీ డెవాప్స్కి చాలా వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఆస్కింగ్. జీసీపీ డెవాప్స్ ఎవరు అడగారు, ఎందుకంటే జీసీపీ డెవాప్స్ ఎవరు యూజ్ చేయట్లేదు, ఇంకా చాలా తక్కువ. మీ సజెషన్ ఏదే యూ కెన్ డిప్లాయ్ ఇన్ కుబర్నెటిస్ అండ్ టెరాఫార్మ్. నా సజెషన్ ఏంటంటే యూ కెన్ గో విత్ ఓపెన్ డెవాప్స్ ఫస్ట్. ఏదైనా సరే ఫస్ట్ ఓపెన్ కుబర్నెటిస్, టెరాఫార్మ్, యాన్సిబుల్ వస్తే మీరు ఎక్కడైనా పని చేయొచ్చు, రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ క్లౌడ్ ఇట్ ఇస్. సికేఐడిలో సికే ఈజ్ ఎనఫ్ బ్రో. సికేఐడి అవసరం లేదు మీకు. సారీ, మీకు డెవలప్మెంట్ అవసరం లేదు, సికేఏనే బెస్ట్. ఓకే. హాయ్ బ్రో, నేను వంశీ. చెప్పండి బ్రో. ఇది నేను 6 months బ్యాక్ హెచ్సిఎల్లో జాయిన్ అయ్యా. ఓకే. 1.2 years ఎక్స్పీరియన్స్ పెట్టి ఇంతకుముందుకు విప్రోలో చేసా నాన్ ఐటీ. 1.2 years ఎక్స్పీరియన్స్ పెట్టి ఇందులోకి వచ్చా హెచ్సిఎల్కి. ఇప్పటిదాకా బెంచ్ లోనే ఉన్నా, ఎవరు కాల్స్ కానీ ఏమీ లేవు. జస్ట్ అటెండెన్స్ చేస్తున్నా, క్లోజ్ అలా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? బయట రెజ్యూమ్ కూడా అప్డేట్ చేసిన, కాల్స్ కూడా ఏం లేవు. ప్రస్తుతం మార్కెట్ అట్లుంది బ్రో, కాల్స్ ఏం లేవంటే కొంచెం. ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టారు టోటల్ ఇప్పుడు? 1.8, అది 6, అది 1.2. 1.8 ప్లస్ 1.6. 1.2 ఏమో నాన్ ఐటీ. 6 years టోటల్ ఎంత పెట్టారు మీరు? 1.8. 1.8కి కాల్స్ లేవు కదా బ్రో, మార్చ్ తర్వాతనే వస్తాయి. మీరు ఏంటంటే బెంచ్లో ఉంటే కూడా ప్రాబ్లం లేదు, నేర్చుకుంటూ ఉండి హెచ్ఆర్స్తో కనెక్ట్ అవ్వండి. నాకు ఇది వచ్చు, ఈ టెక్నాలజీ నేర్చుకున్న, నేను ఈ ప్రాజెక్ట్ చేసిన, ఇంటర్వ్యూ పెట్టి అంటే వాళ్ళు పెట్టిస్తారు. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత అప్గ్రేడ్ అవుతున్నారో మీకు మీరు అనేది ఇంపార్టెంట్ బెంచ్ పైన ఉన్నప్పుడు. అది చాలా యాక్చువల్గా మంచి ఆపర్చునిటీ చెప్పాలనుకుంటే నేర్చుకోవడానికి. అండ్ ఆల్సో మీకు ఇంటర్నల్గా మూవ్ అవ్వడానికి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. కుబర్నెటిస్ నేర్చుకోండి, లేకపోతే టెరాఫామ్ నేర్చుకోండి, గట్టిగా నేర్చుకొని నాకు కుబర్నెటిస్ టెరాఫామ్ వచ్చి అని చెప్పండి. నేర్చుకున్న నేను, నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అంటే ఇస్తారు. ఓకే గైస్, దట్స్ ఇట్. లైక్ 12 అయిపోయింది. వన్ క్వశ్చన్. యా, నా ఓవరాల్ 12 years ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు డెవాప్స్ సైడ్ మూవ్ అవ్వచ్చు? యా మూవ్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే 12 years అంటే లైక్ మీకు కొంచెం గట్టిగా నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే 3 years మ్యాక్సిమం పెట్టుకోవచ్చా సార్? మీరు ఎంత పెట్టినా మిమ్మల్ని 12 years లాగానే కన్సిడర్ చేస్తారు. ఓకే, సో మీరు 3 years రిలవెంట్ పెట్టినా, 4 years రిలవెంట్ పెట్టినా కానీ వాడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మిమ్మల్ని 12 years వాడిలాగానే చూస్తాడు. సో సో అందుకోసం అంటే లైక్ మనకి 10+ దాటేసినాము అంటే ఇంకా యూ హ్యావ్ టు బి మోర్ ఇన్ డెప్త్. ఆ టెక్నాలజీ ఖచ్చితంగా మనం డెప్త్గా నేర్చుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఓకే.
సార్ ఇప్పుడు ఈ డెవాప్స్ రాకముందు లెగసీ డిప్లాయ్మెంట్స్ ఎలా చేసేవాళ్ళు సార్ ఈ టూల్స్ లేకముందు? టూల్స్ లేకముందు అంటే క్లౌడ్ ఉన్నప్పుడల్లా విఎమ్స్ తర్వాతనే క్యూబర్నెటిస్ పిక్చర్లోకి వచ్చింది. అంటే ఇదివరకు ఆన్ ప్రైమ్ లో డిప్లాయ్ చేసేవాళ్ళు కదా, విండోస్ ఆన్ బ్యాక్ ప్రేమ్లో సైడ్స్. డిప్లాయ్మెంట్ అంటే అప్పుడు చాలా పెద్ద స్టోరీ అది. అది మొత్తం కూడా వాటర్ ఫాల్ మెథడ్ కదా. అది చాలా టైం పట్టేది. ఒక డిప్లాయ్మెంట్ చేయాలంటే మనకి ఒక్క కోడ్ చేంజ్ చేయాలంటే 6 months పట్టేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం అంటే లేదు కదా. అంటే మీ డెవాప్స్ ట్రైనింగ్ ఇస్తారా? మార్చిలో స్టార్ట్ చేస్తున్నాం బ్రో. ఓకే. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ వీడియోస్ ఎప్పుడు రావచ్చు? నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ వీడియోస్ యూట్యూబ్లో. ఏడబ్ల్యూఎస్ వీడియోస్ చెప్పలేం బ్రో, టైం పడుతుంది కొంచెం. చేయాలి యాక్చువల్గా, అది స్టక్ అయిపోయింది. నేను యాక్చువల్గా గిట్ ల్యాబ్ టెరాఫామ్ చేస్తున్నా, సో ఏడబ్ల్యూఎస్ డిలే అయిపోయింది. ఓకే. ఇప్పుడు 4 years of డెవాప్స్ స్టార్ట్ experience చేసేటప్పుడు పెట్టినప్పుడు కొద్దిగా పబ్లిక్ లో ఇంటిమేట్ చేయరా అన్న? డెవాప్స్ బ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మీకు యూట్యూబ్లో వస్తుంది బ్రో. యూట్యూబ్లో అనౌన్స్మెంట్ వస్తుంది, డైలీ అనౌన్స్మెంట్ వస్తుంది యూట్యూబ్లో. అండ్ ఆల్సో మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా డైలీ వస్తుంది. హలో, ఓకే థ్యాంక్స్. చెప్పండి బ్రో. ఇప్పుడు 4 years of experience పెట్టినప్పుడు ఆన్సబుల్, టెరాఫామ్, క్యూబర్నెటిస్ ఈ స్టేజెస్ ఎట్లా చెప్పాలన్నా? అంటే ఇనిషియల్ గా ఆన్సబుల్ వర్క్ చేసిన తర్వాత టెరాఫామ్ అట్లా చెప్పాలా, లేదంటే మూడింటిని ఒకేసారి ఇంటిగ్రేట్ చేసి వర్క్ చేసిన అని చెప్పాలా? మీ ప్రాజెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అది. మీరు ఎట్లా ఫర్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ మన ఇంటిగ్రేట్ డెవాప్స్ చేస్తున్నారనేది. తీసుకుందాం. మనం వెబ్సైట్ లో ఉన్న ప్రాజెక్ట్ ఉంది కదా. ఈ ప్రాజెక్ట్లో తీసుకుంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెరాఫామ్తో లాంచ్ చేస్తున్నారు. యాన్సిబుల్ ఏమో కాన్ఫిగరేషన్స్, కాఫ్కా కానీ ఎలాస్టిక్ కాన్ఫిగరేషన్స్, డిప్లాయ్మెంట్ ఓకే, తీసుకెళ్ళి క్యూబర్నెటిస్లో పెడుతున్నారు. ఓకే. ఈ 4 years నా రోల్ ఏంటి అంటే, ఐ మీన్ 4 years పెట్టద్దు, 2 years పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే కరెంట్ 2 years ప్రాజెక్ట్ పెట్టుకోవాలి. ఓకే. పెట్టుకొని మీ రోల్ అది అందులో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ చూసిరా మీరు ప్రాజెక్ట్? అంటే ఇప్పుడు మార్నింగ్ చూసాను, ఈవినింగ్ కొనాలనుకుంటున్నాను. ఓకే ఓకే. సో అందులో చెప్పిన యాక్చువల్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన లైక్ ఫ్లో ఎట్లా ఉంటుంది అనేసి. ఓకే, ఓకే, థ్యాంక్ జే 1 minute వాటి ఇప్పుడు నాన్ ఐటీలో చేసిన జెన్యూన్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి డెవాప్స్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందా సార్? ఇట్లా పోయిన కంపెనీలో ఇట్లా చేశాను మీరు కన్వర్ట్ చేసుకోవడమే. నేను డెవాప్స్లోనే చేస్తున్నా, ఇది నా ప్రాజెక్ట్ అని చెప్పడం అంతే. అదే జెన్యూన్ ఎక్స్పీరియన్స్ పెడితే సరిపోతుంది, మళ్ళీ బయట ఎక్కడ తీసుకోకుండా. అవసరం లేదు, ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు. అందుకే అండి. ఓకే సార్. నాన్ ఐటీని కన్వర్ట్ చేసుకోవడమే మంచిది. ఓకే. హలో బ్రో, చెప్పండి. దిస్ ఈస్ ప్రణీత్. సార్ నాకు మీ ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ ఏం అడిగారంటే, మీకు అది బీట్స్ నేను ఇన్స్టాల్ చేశాను ఆన్సబుల్ త్రూ ప్లే బుక్స్ త్రూ అని చెప్పాను. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగిందంటే, సరే ఒక ఆఫ్టర్ 5 minutes తర్వాత వర్క్ వి హ్యావ్ లాస్ట్ ఇస్ మీకు ఆఫ్టర్ ఒక 10-15 minutes డిస్కషన్ అయినాక ఒక క్వశ్చన్ ఏం అడిగారంటే, మీ బీట్స్ ఇట్స్ ఫెయిలింగ్ టు ఫెచ్ ద డేటా, దెన్ హౌ విల్ యూ ఫైండ్ అవుట్ దట్ ఇట్స్ బీట్, వేర్ విల్ యూ చెక్ అంటే, నేను లాగ్స్ చెక్ చేస్తాను. దెన్ విచ్ లాగ్స్ యూ విల్ చెక్ అని అడిగాడు. దెన్ ఐ కుడెంట్ ఆన్సర్. వెన్ బీట్స్ ఈజ్ అనేబుల్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ పర్టికులర్ సర్వర్, ఒక సర్వర్ నుంచి ఫెచ్ చేసలే అనుకోండి. ఎగ్జాక్ట్లీ, yes. ఓకే, పర్టికులర్ సర్వర్ ఫెచ్ చేసలే అంటే విల్ గో ఇన్ టు దట్ సర్వర్ అండ్ విల్ చెక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే తన పర్టికులర్ సర్వర్ అని చెప్పలేదు, బట్ హీ ఓన్లీ ఆస్క్డ్ మీ లైక్ బీట్స్ ఈస్ కంటిన్యూస్లీ ఫెయిలింగ్ టు ఫెచ్ ద డేటా, దెన్ హౌ వుడ్ యూ చెక్, హౌ విల్ యూ ఫైండ్ అవుట్ అంటే, దెన్ నేను ఇంకా డెఫినెట్ గా మనం డెఫినెట్గా ఏమవుతుంది అంటే, ఇప్పుడు ప్రతి సర్వర్ మీద మానిటరింగ్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ దట్ వీఆర్ ఫెచింగ్ ఇట్ త్రూ ది ఎలాస్టిక్. రైట్. ఓకే, సో ఎలాస్టిక్ నుంచి ఇప్పుడు మీకు ఏ బీట్స్ ఫెయిల్ అవుతుంది? ఫైల్ బీట్ ఫెయిల్ అవుతుందా, మెట్రిక్ బీట్ ఫెయిల్ అవుతుందా, హార్ట్ బీట్ ఫెయిల్ అవుతుందా? వాడు ఇప్పుడు ఫైల్ బీట్ ఫెయిల్ అవుతుంది అన్నాడు అనుకోండి, డెఫినెట్లీ దెర్ ఇస్ అ మెట్రిక్ బీట్ విచ్ ఇస్ రన్నింగ్. అవునా? అప్పుడు నాకు చెక్ చేస్తాను నేను, అంటే లైక్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇష్యూస్ విత్ ది సిపియు, ఆ మెమొరియా ఏదైనా థ్రెషోల్డ్ వాల్యూ రీచ్ అయిందా, సర్వర్ ఎందుకు నాకు డీటెయిల్స్ ఇస్తలేదు, అప్పుడు సర్వీస్ చెక్ చేస్తా, ఫైల్ బీట్ సర్వీస్ చెక్ అయితే ఫైల్ బీట్ సర్వీస్ రన్ అవుతుందా లేదా, ఫ్రీక్వెంట్గా డిస్కనెక్ట్ అవుతుందా, అది కంప్లీట్లీ అది ట్రబుల్ షూటింగ్ స్టెప్ అది.
యా దట్స్ రైట్. ఈవెన్ వాడు ఇక కిబానా క్వెరీ లాంగ్వేజ్ కూడా అడిగారు. కేక్యూఎల్ ఉంటుంది కదా, కేక్యూఎల్ కిబానా నేను క్వెరీ మీరు లాంగ్వేజ్. చెప్పాలి క్లియర్గా. చెప్తాను అదే నేను. యా ఎలాస్టిక్ టీమ్, వీ హ్యావ్ ఏ సెపరేట్ ఎలాస్టిక్ టీమ్. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓన్లీ టు డిప్లాయ్ ద బీట్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఎలాస్టిక్ టీమ్ విల్ టేక్ కేర్ అని చెప్పాను. బట్ ఐ వాజ్ నాట్ దట్ సాటిస్ఫైడ్. అండ్ లాస్ట్ ఇంకొక క్వశ్చన్ ఏం అడిగాడంటే, యా ఆర్ యూ యూజింగ్ గిట్ హబ్ యాక్షన్స్ అని అడిగాడు. బట్ ఐ నెవర్ హర్డ్ గిట్ హబ్ యాక్షన్స్. కానీ మీ ఛానల్లో ఒక వీడియో చూశాను గిట్ హబ్ యాక్షన్స్ గురించి. ఏం యూజ్ చేయమని చెప్పాలి గిటబ్ యాక్షన్స్. చెప్పాను గిట్ హబ్ యాక్షన్స్. నాకు తెలియదు అసలు, ఎప్పుడు వినలే. ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం విన్నా గిట్ హబ్ యాక్షన్స్. ఓకే. సో నేను ఐ కుడెంట్, అక్కడ కొంచెం కన్ఫ్యూజ్. ఎందుకు వాళ్ళు గిటబ్ యాక్షన్స్ రిక్వైర్మెంట్ వాళ్ళది ఉన్నట్టుంది. అట్లా యాక్చువల్లీ ఈ రోల్ డెవాప్స్ రోల్ అని చెప్పలేదు అసలు. దాని రోల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిజినెస్ అప్లికేషన్స్ ఇంజనీర్. సో అయినా కానీ అప్లై చేసినాను. రెజ్యూమ్ షార్ట్ పిక్ అయింది. ప్లస్ ఒక రౌండ్ హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ, టెక్నికల్ ఇంటర్వ్యూ అయింది. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్స్ ఎక్కువ పడ్డాయి. ఎలాస్టిక్ మీద బాగా పడ్డాయి, ఈఎల్కే మీద చాలా పడ్డాయి క్వశ్చన్స్. సో ఈఎల్కే రిక్వైర్మెంట్ ఉన్నట్టుంది. అదే ఎగ్జాక్ట్లీ. ఈఎల్కే మీద చాలా ఆల్మోస్ట్ ఒక 20 minutes పడ్డాయి క్వశ్చన్స్. సో మళ్ళీ ప్లస్ ఓవరాల్ గా అప్లికేషన్ మనం యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్ ఫ్రమ్ ద గిట్ టు మన కిబానా డాష్ బోర్డ్స్, మధ్యలో కాఫ్కా, ఎవ్రీథింగ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. అండ్ దెన్ వాడు లాస్ట్ వచ్చిన తర్వాత ఏం అడిగారంటే, ఓకే అప్లికేషన్ ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ ఈ అప్లికేషన్ ఇంకా ఎన్హాన్స్ చేయాలి, ఇంకా రోబోస్ చేయాలంటే ఏం చేస్తావు అని అంటే, నేను లోడ్ బ్యాలెన్స్ పెడతాను, లోడ్ బ్యాలెన్సెస్ పెడతాను, మధ్యలో ఫైర్ వాల్స్ పెడతాను, ప్లస్ ఏమైనా సిడిఎన్స్ కావాలంటే సిడిఎన్స్ పెడతాను అని చెప్పాను. బట్ ఈ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకా అప్లికేషన్ ఇంకా ఎట్లా ఎన్హాన్స్ అంటే వాడు అప్లికేషన్ ఎన్హాన్స్మెంట్ అడుగుతుండు, మీరేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ చెప్పారు. ఉండొచ్చు. ప్లస్ ఆల్టర్నేట్ టూల్స్, ఈ కాఫ్కా బదులు ర్యాబిట్ ఎంక్యూ పెడుతున్నావు అని చెప్పేసరికి ఈ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. సో అక్కడ బాగా నెగిటివ్ ఎఫెక్ట్ పడ్డది. ఓకే. ఎన్హాన్స్మెంట్స్ అడిగినప్పుడు లైక్ ఇంప్రూవ్మెంట్స్ అడుగుతుండు వాడు. ఎగ్జాక్ట్లీ. యా. కానీ నేను అంటే మనకు ఇప్పుడు ఈ అప్లికేషన్ లో మనం చెప్పిన అప్లికేషన్ లో ఎన్హాన్స్మెంట్స్ అంటే ఇవి కూడా పెట్టొచ్చు. ఇప్పుడు ఫైర్ వాల్ సెక్యూరిటీ, కానీ వాడు ఇంటర్వ్యూ చేస్తుంది మళ్ళీ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరేమో డెవాప్స్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోయారు. అదే ఎగ్జాక్ట్లీ. చాలా అంటే మీరు ఇంతకు ముందు కూడా ఒక పాయింట్ యాడ్ చేశారు, SSO సింగిల్ సైన్ ఆన్ కూడా యాడ్ చేయొచ్చు అని చెప్పారు. కానీ ఐ డిడ్ంట్ టెల్ దట్ వన్. నేను ఎంతసేపు లోడ్ బ్యాలెన్సర్స్ ఇక్కడ కాన్సన్ట్రేట్, ఫైర్ వాల్స్, లోడ్ బ్యాలెన్సర్స్, సిడిఎన్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్. ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ మీకు అది యాక్చువల్లీ ఎలాస్టిక్ ఐడియా ఉండాలి. అప్లికేషన్ ఇంప్రూవ్మెంట్స్ అడిగినప్పుడు మీకు హాట్ నోడ్, కోల్డ్ నోడ్, ఫ్రోజన్ నోడ్ ఇట్లాంటివి కూడా చేయొచ్చు. సో మీకు అప్లికేషన్ పర్ఫార్మెన్స్ పెరగడానికి అదంతా కూడా. ఎందుకంటే డేటా ఎన్ని రోజులు స్టోర్ చేస్తాము, ఎన్ని రోజులు అట్లాంటివి కూడా చెప్పొచ్చు. కాకపోతే అయితే టోటలీ అప్లికేషన్ పర్స్పెక్టివ్, అది అసలు మనకి సంబంధం లేదు యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. Actually, the role is also a business application engineer. So he wants చాలా వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు. ఎనీవే సెకండ్ రౌండ్ లో పోయింది. అండ్ మళ్ళీ తర్వాత ఇంకా కాల్స్ చాలా తగ్గినాయి. చాలా తర్వాత అప్పటి నుంచి కాల్స్ సరిగ్గా లేవు లాస్ట్ 1 month నుంచి. ఓకే. నేను 2 years జీరా అడ్మిన్ పెట్టాను, 2 years ఏమో డెవాప్స్ ఇంజనీర్ గా పెట్టాను. సో జీరా మీద కూడా ఐడియా ఉంది, మంచి ఐడియా ఉంది. సో 2 years జీరా అడ్మిన్ గా పెట్టి 2 years లాస్ట్ ప్రాజెక్ట్ డెవాప్స్ గా పెట్టాను. సో ఎనీవే. ఓకే. ఓకే. ఐఎమ్ నాట్ షూర్ గురు, లైక్ లాస్ట్ క్వశ్చన్ బ్రో, మీరు ఏమైనా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారా బ్రో? ఇంతకుముందు తీసుకున్నా కానీ ఇప్పుడు తీసుకోవట్లేదు, అంత టైం దొరకట్లేదు నాకు. అజ్యూర్ డెవాప్స్ కోసం స్టార్ట్ చేస్తాను. లేదు బ్రో, అజ్యూర్ డెవాప్స్ అయితే ఇప్పుడు ఏం ప్లాన్ లేదు. వస్తే తెలుగు ఐటీ ఫ్యాక్టరీలో వస్తుంది. మేబీ దట్ ఈస్ బి డన్ బై ఎ డిఫరెంట్ పర్సన్, బట్ నాట్ మీ. గురుప్రసాద్, నాకు అర్థం కాలే బ్రో. డెవాప్స్ అండ్ క్లౌడ్ బ్రో హ్యాస్ ఆస్క్ ద క్వశ్చన్, జై హ్యావ్ యూ రికగ్నైజ్డ్ హిస్ వాయిస్? తెలీదు బ్రో నాకు గురు. KA32 vlogs, can you explain me one project to explain for interview? Bro, ఫస్ట్ అవర్ మొత్తం కూడా అదే మాట్లాడినా. యూ గైస్ కెన్ గో అండ్ చెక్, మీరు ముందుకెళ్ళి చూడొచ్చు. హౌ కెన్ ఐ క్రియేట్ మై రెజ్యూమే ఫర్ దట్?
passed out in 2018. I don't have any experience till now and have learning DevOps. How can I go further approach for a job? ఫ్రెషర్నే ట్రై చేయొచ్చు. రెజ్యూమే అంటే లైక్ యూ విల్ గెట్ లాడ్ ఆఫ్ రెజ్యూమే. మీకు మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఫైల్ సెక్షన్స్కి వెళ్ళినా కానీ మీకు రెజ్యూమే దొరికిపోతుంది. హౌ కెన్ ఐ జాయిన్ యువర్ ఛానల్? ఇక్కడ సబ్స్క్రైబ్ కొట్టండి. టెలిగ్రామ్ ఛానల్లో ట్రై ట్రీ టెక్నాలజీస్ అని సెర్చ్ చేయండి. ఓకే, సో మీకు వచ్చేస్తుంది. ఓకే, సో యా, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ అన్న, గివింగ్ దిస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ, Thanks, థ్యాంక్ యూ, bro. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గైస్. Thank you so much. యా, థ్యాంక్స్ గైస్. యూ కెన్ వాచ్ దిస్ రికార్డింగ్ ఇన్ తెలుగు ఐటీ ఫ్యాక్టరీ, లేకపోతే యూట్యూబ్లో కూడా ఉంది. యూ గైస్ కెన్ గో అండ్ వాచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.